గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐటీ మీడియా ఛానల్ అండ్ గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్ తరఫున బ్రెయిన్ ట్యూమర్స్ గురించి ఉన్నటువంటి అపోహలు ప్రజల్లో చాలామందికి యంగేజ్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలం 2015 నుంచి కానీ 2020-25 సంవత్సరాలు 10 ఇయర్స్ నుంచి చూస్తే బ్రెయిన్ ట్యూమర్ ఒక ఇన్సిడెంట్స్ పెరిగింది. అంటే ఈ ఇన్సిడెంట్స్ పెరగడానికి అసలు రియల్ కారణాలు ఏంటి, అండ్ నిజంగా బ్రెయిన్ ట్యూమర్ పెరిగిందా, లేకపోతే ఆ బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ పెరిగాయా, ఇలాంటి విషయాలు కానీ పబ్లిక్లో ఉన్న సందేహాలు, అంటే దానికి సంబంధించిన లక్షణాలు, ట్రీట్మెంట్, దాని అవుట్కమ్ సంబంధించిన దాని గురించి ఈరోజు ప్యానల్ డిస్కషన్. సిటీలోనే కాదు, హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్లోనే కాకుండా సౌత్ ఇండియాలో మంచి ఫేమస్ ఉన్నటువంటి న్యూరో సర్జన్స్ అందరూ ఈరోజు ఈ ప్యానల్ డిస్కషన్స్కి వచ్చారు. ముందుగా డాక్టర్ ప్రతాప్ కుమార్ సార్, ప్రొఫెసర్ అండ్ యూనిట్ హెడ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ఆల్సో ద స్టేట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ న్యూరో సైన్సెస్ సొసైటీ. Welcome sir, good morning. Thank you, good morning. And Ramesh sir, a neurosurgeon from Medicover Hospital. Good morning sir, welcome sir. And Raghavendra sir, neurosurgeon from KIMS Hospital, Gachibowli. Good morning. Good morning sir. And Kalyan sir, he is my senior and working in AAG Hospital as a neurosurgeon and course director, AAG Hospital, Gachibowli. And Vamsi Krishna from neurosurgeon from Care Hospital in Gachibowli. And Ravnish from IRID Hospitals, Gachibowli. And welcome sir everyone. Thank you, good morning. Sir. టుడే సార్, ఈరోజు మనకు సంబంధించినంత వరకు బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించినంత వరకు పబ్లిక్లో ఉన్నటువంటి అపోహలు ఏదైనా ఉన్నాయి అనే దాని గురించి ఒక క్వశ్చన్ ప్రకారంగా డిస్కస్ చేద్దాం సార్. దీంట్లో కార్పొరేట్ హాస్పిటల్స్కిను, గవర్నమెంట్ హాస్పిటల్స్కి అండ్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి న్యూరో సర్జన్స్కి వాళ్ళు పేషెంట్స్ తోటి ఎలా డీల్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ సర్జరీ అండ్ అవుట్కమ్, దాని గురించి డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ రాఘవేందర్ సార్, మీకు ఒక క్వశ్చన్. అండ్ మీరు చూసినటువంటి బ్రెయిన్ ట్యూమర్స్, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ 10 to 15 years ఎక్స్పీరియన్స్లో మీరు కామన్గా చూసిన బ్రెయిన్ ట్యూమర్స్ అవి ఏంటివి, అసలు ఏ ఏజ్ గ్రూప్స్లో ఎలా ఉన్నాయి, దాని అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, దాని గురించి. Thanks for this wonderful opportunity to be a part of this great panelist team. Dr. Uday చెప్పినట్లు the brain tumors are one of the most commonly and not detected tumors. So we are incidentally we will see a lot of brain tumors happening in the recent past. First, to say exactly e tumor and it depends upon the which center we have been working, it also matters. But in a practice, what we see, there are different type of tumors which we see. One is called as gliomas, meningiomas. These are the pituitary tumors, vestibular schwannomas, pituitary tumors, vestibular schwannomas. అంటే బ్రెయిన్ ట్యూమర్స్ అనేది మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం. అంటే ద ట్యూమర్స్ శరీరంలో ఒక భాగం ఉండేది ఇంకా బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే దాన్ని మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం. దిస్ ఆర్ ద కామన్లీ ఫౌండ్ ట్యూమర్స్ ఇన్ ద డే టు డే ప్రాక్టీస్. కామన్గా అంటే మన బ్రెయిన్ ట్యూమర్ చూస్తే మోస్ట్ కామన్ వెరైటీ ఏంటంటే మెటాస్టేసిస్. అంటే శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ఉండి ఆ క్యాన్సర్ అనేది మెదడుకి స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని మెటాస్టేసిస్ అంటాం. సో దట్ ఈస్ మోస్ట్ కామన్ ట్యూమర్. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ బాగా ఎక్కువ కావటం వల్ల ఎంఆర్ఐ ఈజీ అవైలబుల్ ఉండటం వల్ల డయాగ్నోసిస్ తొందరగా అవుతుంది. సో దాంతోపాటుగా మనం గ్లయోమాస్ కానీ, అంటే బ్రెయిన్ పొరల నుండి వచ్చే మెనింజియోమా అనే ఒక ట్యూమర్ ఉంటుంది. చిన్న మెదడులో కొన్ని రకాల గడ్డలు ఉంటాయి. చిన్న మెదడులో ఉంటే మన చెవి నరాల దగ్గర కూడా ఒక గడ్డలు వచ్చే అవకాశం ఉంది. అలానే మెదడులో వాటర్ ఉంటుంది, వాటర్లో కూడా గడ్డలు వచ్చే అవకాశం ఉంది. సో రకరకాల గడ్డలన్నీ తొందరగా డయాగ్నోస్ ఎందుకు అవుతుందంటే వైడ్ అవైలబిలిటీ ఆఫ్ ది డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్. అంటే సిటీ స్కాన్ అయితేమి, ఎంఆర్ఐ అయితేమి, రకరకాల ఇన్వెస్టిగేషన్లు అందుబాటులో రావటం వల్ల తొందరగా డిటెక్షన్ అవుతుంది. సో దానివల్ల తొందరగా మనం డయాగ్నోస్ చేసి తొందరగా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. సార్, యాక్చువల్లీ అసలు ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ 10 years బ్యాక్ కానీ 15 years బ్యాక్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఐడెంటిఫై అయితే ఆల్మోస్ట్ డెత్ దానికి కారణం అల్టిమేట్గా అనేది చాలామందికి ఉన్న ఐడియా. అంటే దీన్ని సర్జరీస్ చేయడం కానీ ఐడెంటిఫికేషన్ చేయడం కానీ ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్లో, పెద్ద హాస్పిటల్స్లోను, అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో అవచ్చు, మెడికల్ కాలేజ్లోనే అవుతాయి. చిన్న చిన్న Tier 2 cities కానీ Tier 1 towns చిన్న ట్యూమర్స్లో ఐడెంటిఫై చేయడం కష్టం అని అనుకుంటారు సార్. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒకవేళ ఫిజిషియన్స్ కానీ వేరే సర్జన్స్, జనరల్ సర్జన్స్ చూసినప్పుడు వాటిలన్నింటినీ కూడా హైదరాబాద్కి రెఫర్ చేసేవాళ్ళు. హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ సిటీస్కి, నియరెస్ట్ సిటీస్కి ఫర్ ఫర్దర్ ఐడెంటిఫికేషన్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ కోసం.
ఇప్పుడు టైర్ 1 సిటీస్లో కానీ టైర్ 2 సిటీస్లో కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ట్యూమర్ సర్జరీస్ చేయడం కానీ ఐడెంటిఫికేషన్ అంటే రెఫరల్ సిస్టమ్ ఏమైనా తగ్గిందంట సార్ ట్రెండ్ ఒక 5 Obviously, as Manamanта being in India is developing country and we have advanced in health sectors from basics to చాలా మనం డెవలప్ అయినాము అండ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కావాల్సింది మాకు డే టు డే ప్రాక్టీస్లో ఒక సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ ఆర్ ద 2 బేసిక్ మొడాలిటీస్ అవి ఒక డయాగ్నోస్టిక్స్కి. ఐ డోంట్ థింక్ ఇప్పుడైతే అది టైర్ 2 సిటీస్లో కానీ అట్లా అవైలబుల్ లేదు అని అనిపించట్లేదు. అండ్ మనం యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ఆల్సో మనం కామనెస్ట్ ట్యూమర్స్ లైక్ గ్లయోమాస్ అండ్ మెనింజియోమాస్ అంటాము. దే కెన్ బి ఈజీలీ పిక్డ్ అప్ ఇన్ ద డే టు డే లైక్ సిటీ స్కాన్ ఆర్ ఎన్ ఎంఆర్ఐ. యూ డోంట్ నీడ్ ఫర్ ఎన్ అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ ఆల్సో. They can, and they doesn't need any referral system for this. It can be managed even at the tier 2 tier 3 centers with a minimal limited availability of the resources also. సర్జరీస్ కూడా చిన్న టౌన్స్లోను చేసేయడానికి అవకాశం ఉంటుందా సార్? అంటే పెద్ద పెద్ద ట్యూమర్స్ ఐడెంటిఫికేషన్ అయిపోతాయి సిటీ స్కాన్లో చేసిన వెంటనే. సర్జరీ అయిన తర్వాత దానికి పోస్ట్ ఆప్ కేర్ కానీ మల్టీమోడాలిటీస్ అంటే న్యూరో అనస్థిషియాలజీ అంటే కీమోథెరపీ రేడియోథెరపీ అవసరమైనప్పుడు ఇవన్నీ టైర్ 2 సిటీస్లో అంటే ఇవన్నీ జనరలైజ్ స్టేట్మెంట్గా చెప్పలేము. ఇట్ ఈస్ అ కేస్ బేసిస్ డిసిషన్ ఉంటుంది. దెర్ ఆర్ సర్టన్ ట్యూమర్స్ ఎక్స్టెన్సివ్ మానిటరింగ్ అని కొంచెం అంత అవైలబుల్. దెర్ ఆర్ కేసెస్ మన సార్ ఇప్పుడు చెప్పినప్పుడు సిపి యాంగిల్ ట్యూమర్స్ అన్నారు. దానికి మనం జస్ట్ సర్జరీ చేయడం ఒకటే ఇస్ నాట్ ద గోల్. పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ. పేషెంట్ ట్యూమర్ ఎక్సిషన్ ఈజ్ ఆల్సో ఏ మెయిన్ ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ గివింగ్ ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ వీ హ్యావ్ ఏ మోర్ గ్యాజెట్స్ అవైలబుల్ ఇన్ ద న్యూరో సర్జరీ హ్యాస్ గ్రోన్ ఓవర్ లాస్ట్ 2 to 3 decades. చాలా ఎక్స్టెన్సివ్గా డెవలప్మెంట్ అయింది. సో ద మోడర్న్ గ్యాజెట్స్ ఉంటే మన పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం కంప్లీట్ ట్యూమర్ రిసెక్షన్ అనేది కూడా చేసాం. ఫస్ట్లో మనము కొంచెం ట్యూమర్ తీస్తే వీ యూస్ టు బి దేర్ వెన్ వీ వర్ ఇన్ రెసిడెంట్ 50 and back. నౌ వీ హ్యావ్ గాన్ టు ద సూప్రా టోటల్ గ్రాస్ రిసెక్షన్ అంటాం. మీన్స్ కంప్లీట్ ట్యూమర్ రిసెక్షన్ చేస్తున్నాము విత్ అడ్వాన్స్డ్ గ్యాజెట్స్ లైక్ సో మెనీ గ్యాజెట్స్ వీ హ్యావ్ ఇన్ లైక్ నావిగేషన్ అంటాము, ఇంట్రాప్ యూస్ చేస్తాము. మనం ట్యూమర్ నౌ వెన్ వీ ఆపరేట్ ఇన్ సర్జరీస్ ఇన్ టాప్ సిటీస్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ వీ గివ్ సర్టన్ ఇంజెక్షన్స్. అవి ఎట్లా ఉంటాయంటే ఓన్లీ ట్యూమర్ని మాత్రం ట్యూమర్ ఫ్లోరసెన్స్ అంటాం, ట్యూమర్ని మాత్రం ఎన్హాన్స్ చేస్తుంది. సో వీ కెన్ జస్ట్ రిమూవ్ ద కంప్లీట్ రిసెక్షన్ ఆఫ్ ట్యూమర్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సర్జన్ ఎప్పుడు ట్యూమర్ రిమూవల్ కాకుండా సేఫ్ రిసెక్షన్ ఇస్ వాట్ వీ ప్రాక్టీస్ ఇన్ అవర్ డే టు డే. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ దెన్ కంప్లీట్ రిసెక్షన్. సార్ ఇప్పుడు చిన్న టౌన్స్లో సెకండరీ సిటీస్లో ఇట్లాంటి ట్యూమర్స్ చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయంటున్నారు. అవన్నీ కూడా కార్పొరేట్లో నుండి ఉండొచ్చు సార్. అంటే గవర్నమెంట్ సెటప్స్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ మెడికల్ కాలేజెస్లో కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉన్నా కూడా వాటిని ఆపరేట్ చేసే సర్జన్స్ ఆ సిటీస్లో అవైలబిలిటీ కానీ ఉంటే అది కానీ పబ్లిక్ తెలిస్తే వాళ్ళు ఆ ఫెసిలిటీస్ చిన్న టౌన్స్లో యూటిలైజ్ చేసుకునే అవకాశం ఏమన్నా? గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో మోరాలెస్ అన్ని మెడికల్ కాలేజెస్ వచ్చాయి ఇప్పుడు. సో మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆల్రెడీ డెవలప్ చేస్తూ ఉన్నారు. సో న్యూరో సర్జన్స్ అనేవాళ్ళు యాక్చువల్గా మన తెలంగాణ స్టేట్లో చూసుకుంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ హైదరాబాద్లోనే. సో మెడికల్ కాలేజెస్లో అంతగా ఇప్పుడు ఇంకా న్యూరో సర్జన్స్ రాలేదు. బట్ ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు అందరు ఐసీయూ పెట్టుకుంటున్నారు. అదర్ న్యూరో సర్జన్స్ ఆర్ అవైలబుల్. సో ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ చేస్తున్నారు. సో మెడికల్ కాలేజ్ అంటూ చూసుకుంటే తెలంగాణలో మెయిన్గా ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ ఇలాంటి హాస్పిటల్లోనే ఎక్కువ న్యూరో సర్జరీ వర్క్ అనేది జరుగుతూ ఉంది. సార్ నేను ఒకటి యాడ్ చేస్తాను సార్. ఐ థింక్ దీంట్లో ఏంటంటే సార్, నేను ఐ బీన్ గోయింగ్ టు డిస్ట్రిక్ట్స్ ఫర్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ సిన్స్ ఆల్మోస్ట్ 6 years నౌ. ట్రెండ్ ఎట్లా మారుతుందంటే సార్, డిఫరెన్స్ డిస్ట్రిక్ట్స్లోకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ బాగా పెనిట్రేట్ అయిపోయాయి. సో ఐ థింక్ ద మెయిన్ డిఫరెన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఎర్లీ డయాగ్నోసిస్ అవుతాం. సో ఒక ట్యూమర్ మెనింజోమాస్ అనుకుంటాం లేదా గ్లయోమాస్ అనుకుంటాం. వెన్ ఇట్ ఈస్ స్మాలర్ సైజ్ వీ ఆల్ నో ఇట్ ఈస్ ఈజియర్ టు రిసెక్ట్. వెన్ ఇట్ ఈస్ స్ప్రెడ్ అండ్ మెయిన్లీ స్కల్ బేస్లోకి వెళ్ళిపోయి సర్కిల్ ఆఫ్ విలిస్ వెజల్స్ అన్ని కాంప్లెక్స్ ట్యూమర్స్ అయిపోయేసరికి ముందర ఎట్లా ఉండేది, డయాగ్నోసిస్ ముందర ఉండేది కాదు కాబట్టి ట్యూమర్ కాంప్లెక్సిటీ పెరిగేది. అలాంటప్పుడు రెఫరల్స్ ఎక్కువ వచ్చాయి హైదరాబాద్కి. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ డయాగ్నోసిస్ తలనొప్పి రాగానే ఇప్పుడు లిటరలీ ఇప్పుడు చూస్తుంది ఏంటంటే డాక్టర్ కంటే ముందు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేయించుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఎర్లీ డయాగ్నోసిస్ అయినందుకు ద సర్జన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ హాస్పిటల్స్ కానీ ఆర్ స్మాలర్ ప్లేసెస్ విత్ లెసర్ ఫెసిలిటీస్ దే ఆర్ ఏబుల్ టు డేర్ టు డూ సర్జరీస్ బికాస్ ఇట్ ఈస్ ఈజియర్ కంపారిటివ్లీ. ఐ థింక్ దాంతో ఎర్లీ డయాగ్నోసిస్ తోటి చాలా ట్రెండ్ మారిపోతుంది. One point to add this, as Ravish was telling, even the technology what we were మాట్లాడుతున్నాము,
the cost of a technology, Indian production has come, Indian technology has come to the next level. So we have lot of technology at a lesser price. So even the district tier 2, tier 3 centers are able to afford and do technologies, get a technology at a lesser cost than only earlier. What happened, మేము ఉన్నప్పుడు ఒకటి ఓన్లీ ఫ్రమ్ ద మైక్రోస్కోప్ అంటే ఒక సెంటర్లోనే ఉండేది. ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ దట్. ద కాస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ వన్ విచ్ మేడ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్. సో దట్ వై ఐ థింక్ tier 2, tier cities also been able to do some, not all the complex surgeries, yes, to a certain extent it is being done. సార్ ఇంకొకటి, సో డయాగ్నోసిస్ కూడా అవుతుంది టైర్ 2 సిటీస్లో కానీ చిన్న టౌన్స్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా అవుతుందని అనుకుంటాం, కానీ కొన్ని కేసెస్కి డయాగ్నోసిస్ డిలే అవుతున్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాస్ట్ ఇయర్ గచ్చిబౌలి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు, యంగ్ ఫెలో, 25 years, సడన్గా వాళ్ళ హాస్టల్లో సీజర్స్ వస్తే ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. నా ముందే సడన్గా కొలాప్స్ అయిపోయాడు. ఇమ్మీడియట్గా ఇంటిబేట్ చేసాం. వితిన్ 15-20 minutes సిటీ స్కాన్ చూస్తే లార్జ్ ట్యూమర్, ఇట్ ఈస్ అబ్స్ట్రక్టింగ్ థర్డ్ వెంట్రికల్, క్రాస్ హైడ్రోకెఫలస్ ఉంది. ఇమ్మీడియట్గా వితిన్ హాఫ్ అన్ అవర్లో షంట్ సర్జరీ చేసేసాం. అంత చేసినా కూడా హీ కుడ్ నాట్ సర్వైవ్. పీపుల్స్ డైలేట్ అయిపోయినాయి. నెక్స్ట్ డేనే ఆ 25 years యంగ్ ఫెలో హీ వాజ్ డైడ్. అంటే ఇతను వచ్చింది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. నిజామాబాద్లో చాలామంది న్యూరో సర్జన్స్ ఆల్రెడీ ఉన్నా కూడా ఇతను 25 years నుంచి హెడేక్తో సఫర్ అవుతున్నా కూడా ఎవరు కూడా ఆయన సిటీ స్కాన్ కానీ అసలు చేయలేదు. ఓన్లీ మైగ్రేన్ కింద ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. అంటే నాట్ ద న్యూరో సర్జన్స్, సమ్ అదర్ ప్రాక్టీషనర్స్. అంటే ఈ విషయంలో ఒకవేళ డిలేడ్ డయాగ్నోసిస్కి ఓన్లీ పేషెంట్స్ వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి సరిగా వెళ్ళకపోవడం ఒక కారణం అవ్వచ్చా, లేకపోతే వెళ్ళిన కన్సల్టెంట్స్కి ఆ ఎక్స్పర్టైజ్ లేక వాళ్ళకి సిటీ స్కాన్ అడ్వైస్ చేయకపోవడం ఇంకో కారణం అవ్వచ్చా, లేకపోతే ఫైనాన్షియల్ కన్సర్న్స్ అవ్వచ్చా? ఈ డిలేడ్ డయాగ్నోసిస్కి సిటీలో అవ్వచ్చు, లేకపోతే చిన్న టౌన్స్లో అవ్వచ్చు, విలేజ్లో అవ్వచ్చు, వాళ్ళకి అవేర్నెస్ లేక అవుతుందా? సో రీజన్స్ ఏముండొచ్చు సార్ డిలేడ్ డయాగ్నోసిస్? రీజన్స్ అంటే యాక్చువల్గా మనం చూస్తే మామూలు యంగ్ ఫెలో హెడేక్ అంటే ఎవరైనా అనుకుంటే ఈ రోజుల్లో స్ట్రెస్ ఇండ్యూస్డ్ అనుకుంటా. సో ఏం స్ట్రెస్ తీసుకున్నాడు, స్టూడెంట్ అని చెప్పారు. సో అలాంటప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉంటుంది. వేరే అదర్ సిమ్టమ్స్ ఏం లేకుండా, వేరే సైన్స్ అంటే ఏం లేకుండా, డెఫిసిట్ అంటే ఏం లేకుండా ఉన్నప్పుడు యూజువల్గా అడ్వైజ్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. మీరు చెప్పిన ప్రాబ్లం అయితే అది కొలాయిడ్ సిస్ట్ అంటాం. సో కొలాయిడ్ సిస్ట్ అనేది సడన్గా కావచ్చు, అది ముందు ఎప్పుడు డిటెక్ట్ కాకపోవచ్చు, ఈ మధ్యలో డెవలప్ అయి ఉండొచ్చు. ఆ డెవలప్ అయింది వస్తే హైడ్రోకెఫలస్ కాజడం సడన్గా అయి ఉండొచ్చు. సో దేర్ ఆర్ 2 things. ఒక పేషెంట్ అవేర్నెస్ లేకపోవడం, పేషెంట్ వెళ్ళినా కూడా ఈ స్ట్రెస్ అవన్నీ చూసుకొని రాసి ఉండకపోవచ్చు. డాక్టర్ రవీష్ చెప్పినట్టు ఇప్పుడు స్కాన్ సెంటర్స్ ఎక్కడైనా ఉన్నాయి, వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోకముందే డయాగ్నోస్ సెంటర్ వాళ్ళే పోతున్నారు, సార్ మాకు స్కాన్ రాయండి అనేసి. సో దేర్ ఆర్ 2 things. వన్ సైడ్ పేషెంట్ ఫ్యాక్ట్ ఉండొచ్చు, ఇంకో డాక్టర్ సైడ్ నుండి ఉండొచ్చు. ఇట్స్ ఓకే, ఐ యాడ్ అప్. మీరు నిజామాబాద్ చెప్పారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నేను లాస్ట్ 3 years బ్యాక్ యూఎస్ వెళ్ళినప్పుడు హీ కాల్ మీ, హెడేక్ ఉంది, ఇలా పరిస్థితి ఉంది అని చెప్పాడు. దెన్ సరే నేను వస్తున్నాను యూఎస్కి, ఎట్లా నెక్స్ట్ మంత్ వస్తున్నాను, కలుస్తున్నాను అని చెప్పాను. దెన్ ఐ మెట్ హిమ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ కలిసాక వాళ్ళ ఫ్రెండ్ అనుకున్నాను. బట్ వెన్ ఐ మెట్ హిమ్ హీ వాజ్ ద పేషెంట్. చూస్తే కంప్లీట్ ఫేషియల్ ప్యాలసీ ఉంది, అదంతా ఉంది. అసలు ఏమైంది అది ఇది అని అడిగితే వాజ్ సేయింగ్ దట్ లాస్ట్ 3 years నుంచి హెడేక్ పర్సిస్టెంట్గా ఉందంట. హెడేక్ ఉంది, ప్రతిసారి జీపీ దగ్గరికి వెళ్తే అక్కడ దే జస్ట్ డయాగ్నోస్డ్ హిమ్ జస్ట్ నార్మల్ హెడేక్ అని చెప్పేసి ఓవర్లుక్ చేశారు. 3 times, యూ వోంట్ బిలీవ్, 3 times హీ వాజ్ ఇన్ ఈఆర్, యూఎస్ హాస్పిటల్లో ఈఆర్లో ఉన్నాడు. ఫస్ట్ టైం దే లేబుల్డ్ హిమ్ యాజ్ సైకిక్, సెకండ్ టైం నెక్ పెయిన్ అని చెప్పేసి ఆర్థోకి చూపించారు. థర్డ్ టైం వెన్ ఈ కొలాప్స్ దే గాట్ అన్ ఎంఆర్ఐ చూస్తే పెద్ద పోస్టియర్ ఫోసల్లో పైలోసైటిక్ ట్యూమర్ ఉంది. అప్పుడు ట్యూమర్ డయాగ్నోస్ అయిన తర్వాత కూడా దే డింట్ ఆపరేట్ హిమ్ ఇమీడియట్లీ. మళ్ళీ ట్యూమర్ బోర్డ్కి పెట్టేసి దాని తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని 3 months తర్వాత సర్జరీ అన్నారంట. సో ఇట్స్ నాట్ అబౌట్ మన నిజామాబాద్ కావాల్సిన అవసరం లేదు. వెల్ డెవలప్డ్ కంట్రీస్ యూఎస్లో కూడా డెఫినెట్లీ డయాగ్నోసిస్లో డిలే ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ వెరీ ట్రిక్కీ. ఇప్పుడు మనకు స్టమక్దో లేకపోతే లంగ్ క్యాన్సర్ ఏదో ఉంటే దే హ్యావ్ స్పెసిఫిక్ సిమ్టమ్స్. బ్రెయిన్ లేదంటే ప్రతి పార్ట్ ఇట్ కెన్ ప్రెజెంట్. అంటే హ్యూజ్ ట్యూమర్ ఉన్నా దే మే నాట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్. సమ్టైమ్స్ ఈవెన్ ఏ స్మాల్ ట్యూమర్ ఉన్నా దే ప్రెజెంట్ విత్ అన్ అబ్నార్మల్ సిమ్టమ్స్. సో ఏ టైపు ఎప్పుడు ప్రెజెంట్ అవుతున్నారు, సమ్టైమ్స్ పేషెంట్స్ మైట్ ఓవర్లుక్ ఆల్సో సిమ్టమ్స్. చిన్న హెడేక్ ఉన్నట్టు సార్ చెప్పినట్టు దే మైట్ థింక్ ఇట్ ఎస్ అండ్ జస్ట్ జనరలైజ్డ్ హెడేక్ లాగా. సో ఏ టైంకి ప్రెజెంట్ అవుతున్నారు, సమ్టైమ్స్ చూసే డాక్టర్ కూడా డిలేడ్గా ఉన్న డయాగ్నోసిస్, ఎవ్రీథింగ్ విల్ మ్యాటర్. సార్ మరి ఇలాంటి డిలేడ్ డయాగ్నోసిస్ను ఓవర్కమ్ చేయడానికి ఏమన్నా to simplify, more than 3 weeks or more than 3 months any symptom to be evaluated అండి. ఒక స్కాన్ తెలుగులో 3 వారాల కన్నా 3 నెలల కన్నా ఎక్కువ సిమ్టమ్ ఉంటే సిమ్టమ్స్ ఇప్పుడు తను చెప్పినట్టు సిమ్టమ్స్ డైరెక్ట్గా కొరిలేట్ అవ్వు.
ఇట్ ఈస్ మనకి ఇట్ షుడ్ బి సర్ప్రైజ్ ఆల్సో. కొన్నిసార్లు నడుచుకుంటూ వస్తారు, స్కాన్ ఏదో చేస్తే కనిపించింది సార్ పెద్ద ట్యూమర్ ఉంది, నాకేం సిమ్టమ్స్ లేవు. సో ఎప్పుడైతే సిమ్టమ్స్ ఉన్నాయో మోర్ దాన్ 3 నెలల కన్నా ఎక్కువ ఉంటే, ఈవెన్ మన మైగ్రేన్ సిమ్టమ్స్ లాగా అనిపించిన ఒక స్కాన్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ అవుట్. దట్ ఏం లేదు, ఇట్ ఈస్ మోర్ అంటే యువర్ ప్రొటెక్టింగ్ లైఫ్, సేవింగ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గెటింగ్ ఒక స్కాన్కి ఏముంది. దట్స్ అంటే డైలీ డిబేట్ ఓపీలో, అంటే నాకేం పెద్ద ప్రాబ్లం లేదు కదా సార్, స్కాన్ ఎందుకు చెప్తున్నారు. ఇట్స్ అప్ టు యూ, వీ ఆఫర్ యూ, మీకు ఇస్తాము ఆప్షన్స్. ఎందుకంటే మోర్ దాన్ 3 months అయిపోయింది, బెటర్ టు గెట్ థింగ్స్ డన్, లేకపోతే హ్యాపీ. అంటే పేషెంట్స్ ఎప్పటికీ కూడా వాళ్ళు మాకేం లేదు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటారు, ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్. బట్ మనము క్లినిషియన్స్ కాబట్టి, న్యూరో సర్జన్స్ ఎస్పెషల్లీ, చిన్న చిన్న సిమ్టమ్స్, సటిల్ సిమ్టమ్స్ కూడా ఐడెంటిఫై చేసే కెపాసిటీ మనకు ఉంటుంది కాబట్టి మన వైపు నుంచి ఏం మిస్టేక్ లేకుండా ఒక అడ్వైజ్ చేయడం అనేది ఒక కరెక్ట్ ఐడియా. ఇది మిస్టేక్ అని అనకూడదు యాక్చువల్గా. సిమ్టమ్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఇప్పుడు మన హెడేకే తీసుకుంటే, హెడేక్ క్యారెక్టర్ ఎలా ఉంది, దానికి సెమియాలజీ ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, ఓన్లీ ఒక సైడ్ ఉంది, ఇప్పుడు 2 వైపులు వస్తుంది, ఎర్లీ మార్నింగ్ వస్తుంది, వామిటింగ్స్ అవుతుంది. సో మనం ఏదైతే రైజ్డ్ ఐసీట్ అంటామో ఆ సిమ్టమ్స్ కనుకంటే క్యారెక్టర్ ఎప్పుడైతే తలనొప్పి చేంజ్ అవుతుందో డెఫినెట్లీ విల్ గో ఫర్ ద స్కాన్స్. మనం విల్ కన్విన్స్ దేమ్, బాబు నీది ఇక్కడ ప్రాబ్లం ఉంది, డెఫినెట్గా చేయించుకోవాలని. సో 3 months or 3 weeks వరకు సివియర్ హెడేక్ ఉంది, దిర్ ఇస్ నో అదర్ వే, వీ హ్యావ్ టు అడ్వైస్. అది తర్వాత వాళ్ళ ఇష్టం, పేషెంట్ చేయించుకుంటా లేదని మనం యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ యూ హ్యావ్ టు టెల్ ద రెస్పాన్సిబుల్ డాక్టర్, యూ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ యూ నీడ్ స్కాన్. సో అలాంటప్పుడు టైం డ్యూరేషన్ ఒకటే కాకుండా క్యారెక్టర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, అసోసియేట్ సిమ్టమ్స్ ఎప్పుడు ఉన్నాయో, సో వీ హ్యావ్ టు కాషన్ దెమ్. But I like to add also, means because this will be a public view, it should not be taken that every headache has a brain tumor. That is very important. See, the brain tumors constitute only almost 0.5%. We are in 1 lakh % of the people, means every 5 out of 1 lakh, it is what the statistics of Indian cancer data stats speak. అట్లా ఉన్నప్పుడు అంటే 5 లక్షలకి 5 మందిలు మాత్రమే ట్యూమర్ ఉండే ఛాన్సెస్ అని ఉందని, దట్ ఈస్ వాట్ ఇప్పుడున్న స్టాట్స్ చెప్తాయి. బట్ ఈ ప్యానెల్లో ఉన్న, బికాజ్ మీడియా రేపు చూసేటప్పుడు హెడేక్ ఉన్న వాళ్ళంతా బ్రెయిన్ ట్యూమర్స్ అని కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, టేక్ హోమ్ మెసేజ్ మాత్రం అది ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం సార్ అన్నప్పుడు ఎనీ హెడేక్ అనేది క్యారెక్టర్ చేంజ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఆ సిమ్టమ్ని ఇగ్నోర్ చేయకుండా ఎవాల్యుయేట్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అని మాత్రం ఐ వాంటెడ్ టు కన్వే. చేంజ్ ఇన్ క్యారెక్టర్ ఆఫ్ ఎనీ హెడేక్ హ్యాస్ టు బి అడ్రస్డ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ఫైండ్ పేషెంట్ మే హ్యావ్ స్కాన్ చేస్తాము, హెడేక్ ఉంటుంది, మేబీ బ్రెయిన్ ట్యూమర్లో ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఉండొచ్చు. ఆ ట్యూమర్స్ని కూడా ఇట్ డజంట్ మీన్ దట్ అది ఉంది మీరు భయం పడే అవసరం లేదు. దట్ కెన్ బి అ డిఫరెంట్ క్యారెక్టర్, దిస్ కెన్ బి అ డిఫరెంట్, ఇట్ కెన్ బి, దానికి చేయడం ఏమి ఉండదు, జస్ట్ మానిటరింగ్ ఉంటుంది. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఆల్ హెడేక్స్ ఆర్ నాట్ బ్రెయిన్ ట్యూమర్స్, బట్ ఎనీ హెడేక్ విచ్ ఇస్ పర్సిస్టెంట్, as my colleague told and sir told, change in character should not be ignored at all at any cost of time. సో మీరు అన్నట్టు సార్, ఐ థింక్ దెర్ ఇస్ స్పెక్ట్రమ్ ఆఫ్ పేషెంట్స్. ఒకళ్ళు ఏంటంటే మేము చూసేది, నేను చెప్పినట్టు డైరెక్ట్గా డాక్టర్ని కలవకుండా హెడేక్ ఉంది అంటే, నేను నా ప్రాక్టీస్లో చూసిన పేషెంట్స్ 4-5 MRI స్కాన్స్ తోటి వస్తున్నారు. కరెక్ట్, కామన్గా వస్తూ ఉంటారు. హెడేక్ ఉంది, 4 MRI స్కాన్స్ ఉంటాయి. ప్రతి 3 నెలలకు ఒక MRI స్కాన్ తీసుకుని వస్తూ ఉంటారు, బ్యాక్ పెయిన్ కానీ హెడేక్ కానీ. సో ఐ థింక్ ఇలాంటి స్పెక్ట్రమ్ ఉంది. సో ఐ థింక్ మనం సార్ చెప్పినట్టు ఏంటంటే, నో స్కాన్ షుడ్ బి డన్ వితౌట్ అ డాక్టర్స్ అడ్వైస్. యు ఆర్ అన్నెసెసరీలీ బర్నింగ్ ద రిసోర్సెస్. సో ఇప్పుడు యుఎస్లో మీరు చూసినట్టు ఆ స్పెక్ట్రమ్ ఇంకో ప్రాబ్లం ఉంది. అక్కడ వాళ్ళకి అవైలబిలిటీ లేదు, అసలు డాక్టర్ లేకుండా స్కాన్ అడ్వైస్ చేయకుండా చేయలేరు. ఇక్కడ ఏంటంటే, బికాజ్ వీఆర్ ఏబుల్ టు గో ఇన్ టు డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ డైరెక్ట్లీ గెట్ అ స్కాన్ అవర్ సెల్ఫ్, ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూస్డ్. అట్ ద సేమ్ టైం హెడేక్ ఏమన్నా ఉంది అంటే అస్సలు ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ ఒక డాక్టర్ని కలుస్తాం అనేది, ఐదర్ ఫిజిషియన్, అట్లీస్ట్ దగ్గరున్న ఫిజిషియన్ని కలిసి దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది. అంటే మీరు చెప్పినట్టు చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో రొటీన్ చెకప్కి వెళ్ళినప్పుడు, హెల్త్ చెకప్కి సిటీ బ్రెయిన్, సిటీ చెస్ట్, సిటీ అబ్డామన్ కూడా చేసేస్తున్నారు కొన్ని స్కాన్ సెంటర్స్. ప్యాకేజ్ లాగా అవి చాలా కొంచెం డేంజర్, ప్యాకేజ్ లాగా చేస్తున్నారు. అది హౌ డేంజర్ ఇట్ ఈస్ అని చెప్పండి. హౌ డు వి పేషెంట్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం విల్సి వెరీ రేస్డ్ ఐసీపీ హెడేక్స్తో పేషెంట్స్ వచ్చినా స్కాన్ చేయించుకోండి అంటే మీరు అనవసరంగా రాస్తున్నారు స్కాన్. కొంతమందికి అవసరం లేకపోయినా స్కాన్ రాయండి అన్నట్టు. హౌ డు అంటే అక్కడ దట్స్ అన్ ఆల్వేస్ ఎ కన్ఫ్యూజన్ ఆర్ డిబేటబుల్. పేషెంట్స్ దే ఆల్వేస్ ఫీల్ వెన్ వీ రైట్ ఎ స్కాన్ అవసరం లేకపోయినా స్కాన్ రాస్తున్నారు. దెన్ హౌ డు వి అడ్రస్ దిస్ వన్ సార్? దిస్ ఇస్ ఎ బర్నింగ్ ప్రాబ్లం. ఎప్పుడు ఇదే ఉంటుంది, ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎప్పుడు స్కాన్ రాసి మనకు అనిపిస్తుంటుంది వీడికి ఏదో
ప్రాబ్లం I ఉన్నట్టు feel in a neurosurgery OPD, you don't see only neurosurgeons patients. Yeah. Okay, lot of anxiety patients also Yeah, come exactly. to your patient. So it is it's a day-to-day issues. One day లో solve అవుతుందని కాదు. Yeah, It's an individual mindset ఇక్కడ. ఒక వ్యక్తి పేషెంట్ ఉన్నప్పుడు ఇంకొకరు ఉండాలని ఉండదు. So you cannot try to please. It's what you felt logically, scientifically correct అనిపిస్తే మాత్రమే చేయాలి. As sir said చెప్పినట్లు వాళ్ళు చేసుకుంటారా లేదా అనేది సెకండరీ. As a technical expert, this is to be done, has to be done at any Or to cost. simplify, should I keep it like this? Should we overdiagnose? Okay, not necessary. I want to add on it. As a clinician, if we spend some time with the patient తో మనము ప్రాపర్గా హిస్టరీ తీసుకుంటే 99% మనము డయాగ్నోస్ చేయగలుగుతాం. ఆ డౌట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఏ సిటీ స్కాన్ ఎంఆర్ఐ అని చెప్పడం. చేయించుకుంటారా లేదా అనేది ఇట్స్ అప్ టు దెమ్. బట్ 99% మనం ప్రాపర్ హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేస్తే మనకు క్లూ దొరుకుతుంది. దాంతో పట్టి మనం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆర్డర్ చేయొచ్చు. అట్లీస్ట్ మన కాన్షియస్కి మనం కరెక్ట్ చేసామని ఒక ఇది ఉంటుంది. రీసెంట్లీ ఒక పేషెంట్ వచ్చారు, స్కాన్ తీసుకొని వచ్చారు. నేను చెప్పలేదు కదా, అంటే ప్రాబ్లం అయ్యి దగ్గర హాస్పిటల్ ఎవరని చెప్పారంటే, కాదు సార్ ఇది నాకు ఈ రోజు యానివర్సరీ ఎంఆర్ఐ సార్, లాస్ట్ ఇయర్ ఈ సర్జరీ చేశారు నాకు, ఐ థాట్ ఎలా ఉంది, పెరిగిందా తగ్గిందా చెక్ చేద్దామని తెచ్చారు. దట్స్ హౌ That escalates No, that is also actually good thing. It's a good thing only. Sometimes it's good. Patients are coming with their follow-up scans, so that is also good. They want to monitor themselves. So we are from different hospitals now. నా జనరల్ క్వశ్చన్ కూడా, how many of us are treating patients without అంటే diagnosing without scan? See, most of the brain tumors నేను 90% they come with a scan. I rarely see or I rarely diagnose a patient preoperatively without an MRI. Most of the patient, అంటే few patients are referred to us. I answer your question. You are sitting on one of the tertiary centers of Hyderabad. By the time patient come అదే to by the you, time అందుకే everyone has multiple levels scans, స్క్రీనింగ్ అయిపోయి టెస్ట్ అయిపోయి no OP, and out of my personal experience, patient coming to my OPD and I diagnosing a tumor and getting up Very this, rarely. I don't think it is అదే అందుకే rare of the అందరూ rarest, I కార్పొరేట్ feel. ఉన్నారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్. సో హౌ మెనీ ఆఫ్ యూ ఏదైనా ప్రీ-ఆప్ ముందే స్కాన్ లేకుండా ఏమైనా డయాగ్నోస్ అవుతున్నాయి? ఐ రేర్లీ సీ. Is అవుతున్నాయి. As you said, your colleague vestibular schwannoma, there are certain tumors which we can బట్ ద నెంబర్ హెస్ కమ్ డౌన్. Lele, మనం No, I answer to in continuation Ravi's question. He is going to the districts, he is seeing the patients there, and అక్కడ patients No, in districts, that's what I'm telling, sir. నేను 6 years బ్యాక్ వెళ్ళినప్పుడు, వెన్ నేను సార్ కళ్యాణ్ సార్ ఉన్నప్పుడు కిమ్స్లో, వీ యూస్ టు గో రెగ్యులర్లీ టు ఆల్ దీస్ క్యాంప్స్ అండ్ వీ యూస్ టు సీ దట్ ఫస్ట్ డయాగ్నోసిస్ మేమే చేసేవాళ్ళం అక్కడ. ఎందుకంటే అక్కడ స్కాన్ ఎంఆర్ఐ మనం చెప్పినప్పుడు వాళ్ళు హైదరాబాద్ రావాల్సి వచ్చేది ఎంఆర్ఐ చేయించుకోవడానికి. ఇప్పుడు మారిపోయింది పరిస్థితి అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఎనీ ఫిజిషియన్ ఇస్ ఆర్డరింగ్ స్కాన్స్ ఆర్ అట్లీస్ట్ ఇన్ డిస్ట్రిక్ట్స్ డైరెక్ట్లీ వాక్-ఇన్స్ వెళ్ళిపోయి దే ఆర్ నాట్ డూయింగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. I think this is more like a chat The GPT number of or doctors Google coming out is knowledge also where they are increasing. going That's why directly. people are forcing to go. So there are two things for this. మాది సెమీ కార్పొరేట్ క్లినిక్స్కి చాలామంది హెడేక్తో వస్తారు, జస్ట్ సింపుల్ గిడ్డినెస్ తోటి. స్కాన్ చేస్తే పెద్ద హ్యూజ్ ట్యూమర్స్ ఉన్నాయి, యంగ్ ఫెలోస్ కూడా చాలా మనం ట్యూమర్స్ ఓన్లీ హెడేక్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాము? ఫిట్స్ రావచ్చు కదా, ఫిట్స్ రావచ్చు, ఫిట్స్ వచ్చిన పేషెంట్ దే విల్ గెట్ ఎ స్కాన్ సార్. ఈ జనరలైజ్డ్ హెడేక్స్ తోటి దే వాంట్. Fits is an objective కదా, అందరికి కనపడుతుంది, అందరికి భయం ఉంటుంది. Headache విన్నర్ వాళ్ళు కూడా కింద పడిపోయాను. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే ఫిట్స్ ని ఎవరు స్టిగ్మా లాగా వచ్చింది అని తీసుకోనికి ఇష్టపడరు. సార్ గోయింగ్ ఫర్దర్, ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఇప్పుడు ఆ సిమ్టమ్స్ బట్టి మనం ఐడెంటిఫై చేస్తాము. వాట్ ఎవర్ హెడేక్, గిడ్డినెస్ ఆర్ ఇయర్ సిమ్టమ్స్, బ్లరింగ్ ఆఫ్ విజన్, సీజర్స్ మల్టిపుల్ ఉండొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకునే బెస్ట్ మోడాలిటీ ఆఫ్ డయాగ్నోస్టిక్ టూల్ ఏముంటుంది సార్? ఎట్లా అంటే కంపారిటివ్లీ రూరల్ ఏరియాలో కంపేర్ చేసుకుంటూ టెర్షరీ సెంటర్లో కంపేర్ చేసుకుంటూ చెప్పండి. బోత్ విచ్ ఆర్ ద బెస్ట్ మోడల్? బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇఫ్ గివెన్ నార్మల్ డే టు డే మనకు దొరికేది 1.5 టెస్లా ఎంఆర్ఐ ఇస్ ఎనఫ్ టు డయాగ్నోస్ మోస్ట్ ఆఫ్ మై ఎంఆర్ఐ ఉంటే బ్రెయిన్ ట్యూమర్స్ డయాగ్నోస్ చేయొచ్చు. బట్ సిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బట్ నాట్ యాజ్ objective as MRI. If brain MRI 1.5 Tesla is able to sufficiently give the data which as a clinician I want to know. డయాగ్నోస్టిక్ టెక్నిక్ సర్జికల్ ప్లానింగ్లో కరెక్ట్గా మనకి దాని ఎక్స్టెంట్ని, ట్యూమర్ ఎక్స్టెంట్ని, ఇన్వాల్వ్మెంట్ని, సరౌండింగ్ బ్లడ్ వెజల్స్ని ఇన్వాల్వ్ అవుతుందా లేదా అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఇచ్చే డయాగ్నోస్టిక్ మొడాలిటీ ఏంటి అంటే పబ్లిక్ కూడా అర్థమయ్యేటట్టు ఉంటుంది మనకి. సర్జికల్ ప్లానింగ్కి బాగా యూజ్ అయ్యేటట్టు. See, first of all,
ఆల్ బ్రెయిన్ ట్యూమర్స్ సర్జరీ అవసరం అని నేను చెప్పట్లేదు. బికాజ్ బీయింగ్ ఎ న్యూరో సర్జన్ సమ్టైమ్స్ నేను హెడ్ ఇంజురీ చేసేటప్పుడు ఐ ఫైండ్ సమ్ ఇన్సిడెంటల్ ట్యూమర్స్ విచ్ ఐ డోంట్ ఆపరేట్ ఫర్ ఆల్ ద పేషెంట్స్. సో ఇట్ కెన్ బి జస్ట్ నథింగ్ టు డూ. వాళ్ళకి ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఉన్నాయి, దాన్ని మానిటర్ చేస్తాను, దానికి సర్జరీ అని చెప్పాను. యాజ్ యూ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఏమంటే, ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ట్యూమర్, వేర్ ఈస్ ద ట్యూమర్, అది ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, అది ఏ కార్టెక్స్ ఏ భాగంలో ఉంది, దానివల్ల అఫెక్ట్ నేను ఆపరేషన్ చేస్తే పేషెంట్కి ఏం అఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ క్రైటీరియాస్ ఐ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాము, ఇప్పుడు నేను ఒక పేషెంట్ ఆపరేట్ చేశాను, దాన్ని మనం మోటార్ కార్టెక్స్ గ్లయోమా అంటాము. అంటే మనం చెయ్యి కాలు పేషెంట్కి లెఫ్ట్ సైడెడ్ మోటార్ కార్టెక్స్ అంటే మన కుడి చెయ్యి కుడి కాలు ఉన్న ఏరియాలో ట్యూమర్ ఉంది. అట్లా పేషెంట్స్కి నేను ఆపరేట్ చేసేటప్పుడు ఐ మేక్ ష్యూర్ దట్ మనం మాట్లాడేది నుంచి ఎంత దూరంగా ఉంది, నా కుడి చేయి కుడి కాలు నరాలు, దాన్ని వాట్ వీ కాల్ ఇట్ యాజ్ డిటిఐ సీక్వెన్స్ అని స్పెషల్ ఎంఆర్ఐ ఉంది. ఆమె డిడబ్ల్యూఐ సీక్వెన్స్ అంటాం. ఇది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అని నాకు కొన్ని స్పెసిఫిక్ ట్యూమర్స్ ఉంటాయి, ఆ సీక్వెన్స్లోనే తెలుస్తుంది. సో ఇవన్నీ కాకుండా నేను ఆపరేషన్ చేసే ముందు ఒక నావిగేషన్ అనే మషిన్ ఉంటుంది, మన కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్. ఈ ఆపరేటెడ్ పేషెంట్ ఎంఆర్ఐ తీసుకొని పోయి నేను దాన్ని అప్లోడ్ చేసుకొని ఆపరేట్ చేసేటప్పుడు ఐ యూజ్ దట్. అంటే ఆపరేట్ చేసేటప్పుడు ఆయన చెయ్యి కాలు నరాలని నేను టచ్ చేస్తున్నానా లేదా అనేది తీసుకోవచ్చు. లేదంటే స్టిల్ మనమంతా యూట్యూబ్స్లోని ఛానల్స్ చూసాం అవే క్రేనియోటమీ అనేది. నేను అవే క్రేనియోటమీ పేషెంట్ అడిగాను, వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్, మీరు ఏం చూడాలనుకుంటున్నారంటే, సార్ నేను ఒక గ్రేట్ చిరంజీవి సార్ ఫ్యాన్ సార్, నేను శుభలేఖ మూవీ చూడాలన్నాను. ఆయన మూవీ చూస్తున్నాడు, మేము సర్జరీ చేస్తున్నాము. సో దిస్ ఆల్ టెక్నాలజీ వీ ఫాలో సో దట్ పేషెంట్, ఒక న్యూరోసర్జన్గా నా గోల్ ఏముంటుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అట్ కంప్లీట్ రిసెక్షన్, ఈ రెండు మీద ఫోకస్ చేస్తే పేషెంట్స్ విల్ బీ హ్యాపీ. సార్ డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్లో ఇప్పుడు సార్ చెప్పినట్టు డిటిఐ అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్లో ఉండవు. డయాగ్నోసిస్ ఒకటే కాదు సార్, సర్జికల్ ప్లానింగ్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్యూమర్ ఎక్సిషన్, ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్లో ఉన్నట్టు న్యూరో సర్జన్స్కి ఎటువంటి టూల్స్ హెల్ప్ అవుతాయి? మెయిన్గా కావాల్సింది మైక్రోస్కోప్. ఎనీ ట్యూమర్ మెయిన్ మైక్రోస్కోప్ అనేది ఉంటే డయాగ్నోస్టిక్స్లో సార్, డయాగ్నోస్టిక్ ఎంఆర్ఐ ఇస్ ఎంఆర్ఐలో మనకు తను చెప్పినట్టుగా ఎంఆర్ఐ బ్రెయిన్, ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ, డిటిఐ ఇమేజ్ అయితే, లేదంటే ఫంక్షనల్ ఎంఆర్ఐ అన్ని డిస్ట్రిక్ట్స్లో తెలియదు కానీ బట్ basic MRI is available with contrast available that can decide the rate of the surgery. సార్ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిపోయిన వెంటనే మొత్తం క్యూర్ అయిపోయింది అనేది కాదు కదా, ఇప్పుడు కొన్ని హై గ్రేడ్ ట్యూమర్స్ అయిన ఉంటాయి. సో ఆ ట్యూమర్స్ అయిపోయిన తర్వాత ఫర్దర్ డెసిషన్ మేకింగ్ ఏంటి, కీమోథెరపీ, రేడియోథెరపీ ఏదైనా ఇవ్వాలంటే నవేడేస్ విచ్ ఆర్ ద బెస్ట్ మాలిక్యులర్ మార్కర్స్, ఏదైతే మాలిక్యులర్ మార్కర్స్ ఉంటాయి ఏది అడ్వైజ్ చేయాలి అంటే పేషెంట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను అర్థమయ్యడానికి. రెసిడెన్సీ ఉన్నప్పుడు మనం జస్ట్ ఓన్లీ నాట్ ఓన్లీ ద బయాప్సీ అనేది అందరికి తెలుసు, బియాండ్ ద బయాప్సీ బేసిక్గా దట్స్ వాట్ ఐ వాంటెడ్. నేను రెసిడెన్స్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 15 years బ్యాక్ వెన్ ఐ వాస్ టాకింగ్, మనకి ఇష్టోపాత్ ఉంటే చాలు ఒక పదం నేర్పించేవాళ్ళు అనమాట. దీంట్లో ఇది హై గ్రేడ్ ట్యూమర్, ఇది లో గ్రేడ్ ట్యూమర్ అనేది మాత్రమే, these are the tumors which we have been trained. ఇప్పుడు latest WHO classification we are updated, so many molecular markers are there, they are very very important. అది మన prognostication, మన మేనేజ్మెంట్ ప్రోటోకాల్లో కూడా హెల్ప్ అవుతుంది అండ్ ప్రోగ్నోస్టిక్ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇది ఐ ఆల్సో లర్న్ డే టు డే ఫ్రమ్ అవర్ పెథాలజిస్ట్ కొలీగ్స్, మీరు ఎట్లా మాలిక్యులర్ బయాలజీ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, IDH మ్యూటేషన్ అనే పదం వాడతాము పేషెంట్స్కి, వైల్డ్ టైప్ అట్లా, వైల్డ్ టైప్ ఉంటే ప్రోగ్నోసిస్ కొంచెం బ్యాడ్గా ఉంటుంది అంటాను. MGMT మ్యూటేషన్ అని చెప్తాము. అంటే ఇవన్నీ పెథాలజిస్ట్ మాకు IHC's క్లాసిఫికేషన్ అని చేసి మాకు రిపోర్ట్ ఇస్తారు. ఇది న్యూరో సర్జన్గా కాదు, మేము ట్యూమర్ తీసిన ట్యూమర్ని వాళ్ళకి టెస్ట్లో పంపిస్తే ఇవన్నీ అసలు MGMT మ్యూటేషన్ అంటాము, దే ఆర్ లిటిల్ బెటర్ ప్రోగ్నోసిస్. ఇంకా ఉంటుంది ATRT, అవన్నీ కొంచెం ప్రోగ్నోస్టికేట్కి మాలిక్యులర్ డెఫినెట్లీనే అర్లియర్ లాగా ఏముంటుంది హిస్టోపాత్లాగా కాకుండా ఇప్పుడు మాలిక్యులర్ డయాగ్నోసిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కంప్లీట్ పెథాలజికల్ డయాగ్నోసిస్. ఎనీ ట్యూమర్ వితౌట్ ఎ మాలిక్యులర్ స్టడీ ఈజ్ కంప్లీట్ లైక్ NOS అని రాస్తారు, అంతేగాని వాళ్ళు ఏమైనా మాలిక్యులర్ స్టడీ చేయలేదంటే నాట్ అదర్వైజ్ స్పెసిఫైడ్ అని ఉంటుంది. సో మాలిక్యులర్ స్టడీ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. కొన్ని ట్యూమర్ ఉంటాయి మిడ్ లైన్ ట్యూమర్స్ H3K అని, దే ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ప్రోగ్నోసిస్. దిస్ హెల్ప్స్ టు ప్రోగ్నోస్టికేట్ ద పేషెంట్స్, డెఫినెట్లీ ఫ్యామిలీ. సార్ కళ్యాణ్ సార్ మీరేం చెప్తారు సార్? సో ఇవన్నీ బయాప్సీ అనేది ముందు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నారు. సో ఈ మాలిక్యులర్ స్టడీస్ అనేది అక్కడ జరగట్లేదు. సో అలాంటప్పుడు బయాప్సీ అనేది హైదరాబాద్ రావాల్సింది మెయిన్ సెంటర్స్. సో అప్పుడు మాత్రం ఇవన్నీ ఈ మాలిక్యులర్ స్టడీస్ ఎన్ని ఉన్నా కూడా దట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ గ్లయోమా, టైప్ ఆఫ్ ది ట్యూమర్ అండ్ దట్ కంప్లీట్ ఎక్సిషన్ ఆఫ్ దట్ మ్యాటర్స్. అలా దాంతో ప్రోగ్నోసిస్ ఎఫెక్ట్ అవుతుంది. సార్ కళ్యాణ్ సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలా వరకు హెడ్ ఇంజరీస్లో స్కాన్ చేసినప్పుడు కూడా బ్రెయిన్ ట్యూమర్స్ ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవుతున్నాయి అంటున్నారు.
లేదంటే ఒక చిన్న బ్రెయిన్ ట్యూమర్ కూడా ఉండొచ్చు కొన్ని హెడేక్స్లో కానీ సీజర్స్లో ఉన్న కేసులలో వాళ్ళకి అంటే ఏ ఫ్యాక్టర్స్లో ఇది కంప్లీట్ ఎక్సిషన్ చేయొచ్చు అని ఉంటుంది, లేదనుకుంటే ఓన్లీ బయాప్సీ అంటే స్టీరియోటాక్టిక్ బయాప్సీ అవ్వచ్చు, లేదా ఏదైనా బయాప్సీ అవ్వచ్చు, ఓన్లీ బయాప్సీ సఫైజ్ అనేది ఎట్లా ఉంటుంది? అంటే ఇది కేస్ బేసిస్ పైనే ఉంటుంది ఎప్పటికన్నా. కానీ ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చారు, మనం సర్జరీకి వెళ్ళాలా అంటే వి అజ్యూమ్ దట్ ఆ పేషెంట్కి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అండ్ మనం సర్జరీ చేయాలి అంటే క్రేనియాటమీ చేసి సర్జరీ చేయాలా లేదా బయాప్సీ చేయాలా అనేది క్వశ్చన్. జనరల్గా ఒక పేషెంట్ ఎవరికైతే అరౌండ్ 2.5 సెంటీమీటర్స్ కన్నా పైన ఉండే ట్యూమరు, సర్ఫేసింగ్ ట్యూమరు అంటే బ్రెయిన్ సర్ఫేస్ వరకు వెళ్ళే ట్యూమరు, దాన్ని మనం సర్జరీ చేస్తాం. మనము బ్రెయిన్లో బయట నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ మనకు క్రిటికల్ స్ట్రక్చర్స్ పెరుగుతాయి. అంటే బయట కార్టెక్స్, తర్వాత లోపల మనకు అంటే గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్, న్యూక్లియర్, బ్రెయిన్ స్టెమ్ అని అంటాం. సో లోపలికి వెళ్ళే కొద్దీ మనకు క్రిటికల్ అనేది పెరుగుతుంది. సో ఎంత లోపలికి వెళ్ళే కొద్దీ లైక్ బ్రెయిన్ స్టెమ్లో ఉందనుకోండి ట్యూమరు, దాంట్లో డెఫినెట్గా నేను బయాప్సీని ఆప్ చేస్తాను. దాంట్లో కూడా ఏమైందంటే ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో మా దగ్గర ఆటోగైడ్ రోబోటిక్ బయాప్సీ అని ఉంది. సో దాంతో మేము ఆ ట్యూమర్ ఆ కణిత ఏదైతే ఉందో బయాప్సీకి పంపించి అది మంచి గడ్డ చెడు గడ్డ తెలుసుకోవడానికి చేస్తాం. ఇదే కాకుండా ఎలక్వెంట్ ఏరియాస్ అని ఉంటాయి బ్రెయిన్లో. ఎలక్వెంట్ ఏరియాస్ అని మనకు తెలుసు, వాట్ ఆర్ ఎలక్వెంట్ ఏరియాస్ ఆర్ లైక్ స్పీచ్ ఏరియా అవ్వచ్చు, మన మోటార్ కార్టెక్స్ నాకు సార్ చెప్పినట్టు మన చెయ్యి కాళ్ళు కదిలేదు మోటార్ కార్టెక్స్ దగ్గరే ఉంటుంది. చూపు విజువల్, మనకు విజన్ వెళ్ళే ఫైబర్స్ కానీ. సో ఇవన్నీ ఉన్న చోట్ల మనము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అట్లాంటి కేసెస్లో మనము రిస్క్ బెనిఫిట్ వే చేసి చూస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏదన్నా కానీ మీరు ఏ అసోసియేషన్ స్టడీ అయినా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరో ఆంకాలజీ సొసైటీ వాళ్ళు కూడా మనం చేసే గ్రాస్ టోటల్ రిసెక్షన్ అవ్వచ్చు, సేఫ్ రిసెక్షన్ ఆఫ్ ట్యూమర్ అవ్వచ్చు, ద అల్టిమేట్ గోల్ ఈస్ టు ప్రిజర్వ్ ద న్యూరలాజికల్ స్టేటస్. అంటే మనం ఏదో సర్జరీ చేసి పక్షపాతం తెప్పకూడదు ఆ పేషెంట్కి. అల్టిమేట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ రిస్క్ బెనిఫిట్ చూసుకుంటూ మనము చేయాలి. సో ఒకవేళ మనము ఆపరేషన్ చేసి రిస్క్ ఎక్కువ ఉంది అంటే మనం బయాప్సీకి వెళ్ళడమే బెటర్. ఒకవేళ మనం ఆపరేషన్ చేసి మనకు బెనిఫిట్ ఉంది పెద్ద ట్యూమర్కి, సర్జరీ పోవడమే బెటర్. సో అలా మనం గేజ్ చేసుకొని ప్రతి ఒక్క పేషెంట్కి అంటే ఒక సీనియారియోస్ బట్టి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్డ్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి హార్ట్ ఇష్యూస్ ఉంటాయి, కిడ్నీస్ ఇష్యూస్ ఉంటాయి, హార్ట్ సరిగా పనిచేయదు, మత్తిస్తేనే వాళ్ళు వికటించి చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మనం జనరల్గా సర్జరీ డిఫర్ చేస్తాం, సర్జరీ వద్దనే చెప్తాం. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని కేసులలో కంప్లీట్ ఎలక్వెంట్ ఏరియాస్లో అవ్వచ్చు, లేకపోతే సిపి యాంగిల్ ట్యూమర్లో క్రేనియల్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయిన ట్యూమర్స్ అవ్వచ్చు. అంటే కంప్లీట్ రిసెక్షన్ చేయకపోతే రికరెన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇలాంటి వాటిలలో కంప్లీట్ సర్జికల్ రిసెక్షన్ వర్సెస్ ప్రిజర్వేషన్ ఆఫ్ న్యూరలాజికల్ ఫంక్షన్స్, అంటే సర్జరీ బాగా చేసి ట్యూమర్ మొత్తం తీసేసాం కానీ తర్వాత పక్షవాతం రావడం కానీ, లేకపోతే మాట పోవటం, ఫేషియల్ ప్యాల్సీ రావటం, గెయిట్ అబ్నార్మాలిటీస్ రావడం, ఇలాంటి కానీ ఒకవేళ పోస్ట్ ఆపరేటివ్గా వస్తే ఇది ఏది ఇంపార్టెంట్? కంప్లీట్ ఎక్సిషన్ ఇంపార్టెంటా లేకపోతే ప్రిజర్వేషన్ ఆఫ్ న్యూరలాజికల్ ఫంక్షన్ ఇంపార్టెంటా? ఇన్ దట్ కేస్ ఒకవేళ ట్యూమర్ వాల్యూమ్ ఎక్కువగా రిటైన్ అయిపోయింది, సర్జరీ తర్వాత కూడా కొన్ని వదిలేయాల్సి వచ్చింది, మరి దాని సంగతి ఏంటి? అట్లా అవుట్కమ్స్ ఎలా మనం పేషెంట్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిపి యాంగిల్ ట్యూమర్ గురించే మాట్లాడదాం, దాని గురించే మాట్లాడదాం. ఇప్పుడు సిపి యాంగిల్లో మనము మోస్ట్ ఆఫ్ ది సిపి యాంగిల్ ట్యూమర్స్ బినైన్ ట్యూమర్సే, క్యాన్సర్ గడ్డలు ఏం కాదు. మనం మీరు అన్నట్టుగా ఫస్ట్ సినారియోలో ట్యూమర్ మొత్తం తీసేసాము, మూతి సొట్టపోయింది. సో ఆబ్వియస్గా ఆ పేషెంట్ నువ్వు ట్యూమర్ మొత్తం తీసావా లేదా అని చూడరు. దే జస్ట్ సీ దట్ అరే నా ఫేస్ అంతా సర్జరీ అయింది కానీ నా ఫేస్ ఇదైపోయింది, దానివల్ల దానిపైనే మీకు మొత్తం ఇది వెళ్తుంది అనమాట. సో సార్ ట్యూమర్ గురించి ఎవరు మాట్లాడరు. సో మోస్ట్ ఆఫ్ ది ట్యూమర్స్ ఇప్పుడు మనకు వచ్చే వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే చాట్ జీపీటీలో లేదా ఈ అన్నిట్లో వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేసి క్వశ్చన్స్ చేసి వస్తారు. సో మనం పేషెంట్తో డిస్కస్ చేయాలి. వీ హ్యావ్ టు డిస్కస్ ద కాంప్లికేషన్స్. అంటే ఈ సర్జరీకి ఇలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో 99% మనం ఇంట్రాపరేటివ్గా మనం ప్లాన్ చేసుకొని వెళ్తాం కాబట్టి ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంట్రాపరేటివ్ ఫేషియల్ మానిటరింగ్ ఇవన్నీ బేరా ఇవన్నీ చేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి మనకు కొంచెం ఫేషియల్ డీవియేషన్ వచ్చినా కూడా వాళ్ళు సార్ నా ఫేస్ ఎందుకు సొట్టపోయింది, పక్షపాతం వచ్చిందని అడుగుతారు. సో ఇట్స్ బెటర్ టు టెల్ దెమ్. వాళ్ళకి మనము ఏదన్నా కానీ ఫంక్షన్ అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న రెసిడ్యువల్ అంటే ఒక చిన్న ముక్క మనం వదిలేయచ్చు, తప్పేం లేదు. ఆ వదిలేసిన ముక్కకు తర్వాత మనం రేడియేషన్ ఇవ్వడము. ఇప్పుడు ఉండే లేటెస్ట్ పరికరాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. గామా నైఫ్ ఉంది. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో వీ హ్యావ్ జాపెక్స్ ఇట్లా మెనీ థింగ్స్ ఉన్నాయి.
అంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ మొడాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం అది ఇచ్చి వాళ్ళని సర్విలెన్స్లో పెట్టుకొని అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి రావడము, ఆ గడ్డ పెరిగిందా లేదా చూసుకోవడం, ఇది కూడా చేయొచ్చు. లేదా వాళ్ళు ఎక్కువ అప్రెన్సివ్ ఉన్నారు, పెరుగుతుందని ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఆ రేడియేషన్ ఇచ్చి దాన్ని కంట్రోల్ కూడా చేయొచ్చు. సో నేను నా ప్రాక్టీస్లో ఐ ఫాలో దిస్. సార్ మరి గవర్నమెంట్ సెటప్లో ఎలా చేస్తాం సార్? అంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కదా, ఉస్మానియా గాంధీలో చాలా కేసెస్ ఉంటాయి. అట్లా సర్జరీ వాళ్ళకి అంత ఎక్స్ప్లెయిన్ చేయడం, కన్విన్స్ చేయడం వాళ్ళకి అర్థం కాదు. అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? కంప్లీట్ రీసెక్షన్కి కంప్లీట్ ట్యూమర్ తీయకపోతే పూర్తిగా తీయలేదు మిగిల్చేశారు, అలా వదిలేశారు, ఇది మళ్ళీ పెరిగితే ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. సరే మనం కంప్లీట్ తీసేసామని అంటే వచ్చే పోస్ట్ ఆపరేటివ్ డెఫిసిట్స్, సార్ మూతి వంకరిపోయింది, లేకపోతే నేను నడవలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, మెమరీ పోయింది, అవన్నీ తీసేశారు, అవి ఉంచాల్సింది కదా అని అంటారు. దీన్ని ఎలా బ్యాలెన్స్? ఇవన్నీ డిపెండ్స్ ఆన్ ద యాక్చువల్లీ ద టైప్ ఆఫ్ ది ట్యూమర్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లయోమా అని చెప్పాము, గ్లయోమా ఎక్కడ ఉంది? సో దాన్ని మనం మొత్తం ఫస్ట్ మన సర్జికల్ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ టోటల్ రిమూవల్ ఆఫ్ ది ట్యూమర్ విత్ ప్రిజర్వేషన్ ఆఫ్ ది న్యూరలాజికల్ ఫంక్షన్స్. సో అది కనుక మనం చేయగలిగితే దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్, ద బెస్ట్ ఆప్షన్. సో ఒక్కొక్క ట్యూమర్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. తను చెప్పినట్టు సిపి యాంగిల్ ట్యూమర్ ఉంది, సిపి యాంగిల్ ట్యూమర్ లేటెస్ట్ ఏమంటున్నారు, ఇంతకుముందు కంప్లీట్ తీసేయండి అని చెప్పేవాళ్ళు. ఇఫ్ పాసిబుల్ ద బెస్ట్ ఈస్ టోటల్ రిమూవల్. ఇఫ్ నాట్ యూ క్యాన్ లీవ్ సమ్ ఆఫ్ ది ట్యూమర్. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ సెటప్లో ఉన్నప్పుడు తను చెప్పినట్టు రేడియో సర్జరీ, జెపిక్స్ అనేవి లేవు. సో అలాంటప్పుడు స్మాల్ ట్యూమర్స్ యూ కెన్ ఫాలో అప్ సింప్లీ వితౌట్ గోయింగ్ ఫర్ ద రేడియో సర్జరీ ఆల్సో. చిన్న ట్యూమర్ వదిలేయచ్చు. కానీ బిఫోర్ డూయింగ్ ఎనీ సర్జరీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఎనీ డాక్టర్ ఏంటంటే మనం ప్రాపర్గా కండిషన్ ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఏం మనం సర్జన్స్ అయినా డజంట్ మీన్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ అవుట్ ఎవ్రీథింగ్ అండ్ విల్ విత్ కంప్లీట్. ఆ ఏరియా ఇన్వాల్వ్మెంట్ బట్టి దానికి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సమ్టైమ్స్ వీ నాట్ వాటిని మనం ప్రొడ్యూస్ చేయాలని చేయం, సమ్టైమ్స్ దట్ విల్ డెవలప్. సార్ ఇప్పుడు ఆల్రెడీ రికరెంట్ ట్యూమర్, సార్ ఇప్పుడు హై గ్రేడ్ గ్లైమస్ ఉంటాయి, రికరెంట్ ట్యూమర్ మళ్ళీ వచ్చింది ట్యూమర్, మా రికరెంట్స్ని తీసేటప్పుడు ఎలక్వెంట్ ఏరియాలో ఉంది. మరి ఇప్పుడు కంప్లీట్ తీయకపోతే ఇప్పుడు కంప్లీట్ ట్యూమర్ ఎక్సర్సైజ్ చేసినా కూడా రికరెన్స్ వస్తుంది. ఒక రెసిడ్యువల్ ట్యూమర్ని వదిలేసి ఎలక్వెంట్ ఏరియాలో ఉందని రిమూవ్ చేసిన తర్వాత ఆ ఒక్క ట్యూమర్ చాలా స్పీడ్గా గ్రో అవుతుంది కదా, దాన్ని మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడము చేయాలి. అంతా స్పీడ్గా గ్రో అవుతుందంటే హై గ్రేడ్ ట్యూమర్. సో హై గ్రేడ్ ట్యూమర్స్ ద సర్వైవల్ ఈస్ హార్డ్లీ 1.5 years. సో అలాంటప్పుడు మనకు కంప్లీట్గా చెప్పాల్సిందే. సో దాన్ని తను చెప్పినట్టు రిస్క్ బెనిఫిట్ వెయిట్ చూసేసుకొని దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో రీసెంట్లీ ఆపరేటెడ్ 1 case ఆఫ్ జీబీఎం, ఒక 2 years బ్యాక్ సర్జరీ చేశాము. ఈ వాజ్ ఆల్ రైట్ ఆల్ ద టైమ్. సడన్గా ఇప్పుడు కొంచెం డిటరేట్ అయ్యి వచ్చాడు. వీ హ్యావ్ టు టెల్ దమ్, మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రం ఇవ్వగలం, అంతే తప్పించేసి మనం మొత్తం లైఫ్ని అయితే ఇవ్వలేదు. అదే సార్, నేను కూడా ఒక ఆపరేట్ చేశాను సార్, 70 years ఫిమేల్, గ్లయోమా ఇన్ టెంపరల్ లోబ్. అప్పుడు ఓన్లీ మిడిల్ అండ్ ఇన్ఫీరియర్ టెంపరల్ గైరస్ లోబ్ అంతా తీసేసాం. మళ్ళీ రికరెన్స్ వచ్చింది 5 yearsకి గ్లయోమా. ఇంక ఇప్పుడు దాని మార్జిన్స్ను కూడా మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము కాబట్టి ఎనీవే షీ ఈజ్ అరౌండ్ 75 years. వాళ్ళు కూడా అంత కంప్లీట్గా పోస్ట్ ఆపరేట్ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి అంబులేషన్ అంతా వాళ్ళు ఆమె బతుకుంటే చాలా అనేది పేషెంట్ యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి నేను కంప్లీట్ లోబెక్టమీ చేశాను, కంప్లీట్ టెంపరల్ లోబెక్టమీ. నౌ షీ ఈజ్ ఫైన్, బట్ మెమరీ అవన్నీ కొంత డిస్టర్బెన్సెస్ అయితే వచ్చినాయి సార్, దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలాంటి యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు మరి ఇలా మనం కంప్లీట్ లోబెక్టమీకి వెళ్ళి వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడం అనేది కొద్దిగా ఉంటుంది. బట్ ద థింగ్ సైట్ ఆఫ్ ది ట్యూమర్ మీకు ఈజీగా ఉంది, రైట్ సైడ్ ఉంది కాబట్టి మీరు లోపు తీయగలిగారు. ప్రతి ప్లేస్లో మనం చేయలేము. సెకండ్ థింగ్, నువ్వు ఎంత తీసినా కూడా ట్యూమర్ సెల్స్ ఆర్ హియర్ అండ్ So I'll add one thing, sir, దీంట్లో. So when I went to business school, there is a concept here that the style of practice internationally is changing. ఫస్ట్ మనం ఏం చేసేవాళ్ళం అంటే అథారిటేటివ్ ప్రాక్టీస్. ఒక 20 years బ్యాక్ అథారిటేటివ్ ప్రాక్టీస్ అంటే మనం పేషెంట్ తోటి డిస్కస్ చేసేవాళ్ళం కాదు. ద డాక్టర్ యూస్ టు టేక్ ద డెసిషన్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద పేషెంట్. నౌ ద ప్రాక్టీస్ స్టైల్ ఇంటర్నేషనలీ హ్యాస్ చేంజ్ టు డాక్టర్ యాజ్ అ పార్ట్నర్. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్, మనం ఏంటి అంటే మీకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత కావాలి, అలాగే మన డయాగ్నోస్టిక్ మోడాలిటీస్ ఆల్సో సార్ చెప్పినట్టు మనకి సీక్వెన్సెస్ అని, వైట్ మ్యాటర్ ట్రాక్స్ అని, వీఆర్ ఏబుల్ టు క్లియర్లీ గెట్ అ 3D పిక్చర్ ఆఫ్ ద ట్యూమర్. సో మనము వీఆర్ ఏబుల్ టు ప్రోగ్నోస్టికేట్ నాట్ ఓన్లీ ఎన్ని రోజులు మీరు బతకగలుగుతారు, లేదు మీరు ఎన్ని రోజులు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండగలదు, ఈ మోడాలిటీస్ ఉన్నాయి, దీనికి ఇంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు సార్ అన్నట్టు జాపెక్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఫోకస్డ్ రేడియేషన్, అది అఫోర్డ్ చేసుకోగలుగుతారా? సో ఇండివిజువల్గా వీ హ్యావ్ టు సిట్ విత్ వన్ పేషెంట్ అండ్ దర్ ఫ్యామిలీ అండ్ డిస్కస్ దేర్ గోల్స్. వాట్ ఈస్ దట్ దే వాంట్ టు అచీవ్ and what is the they want to achieve in the budget they have. So unfortunately
మన బడ్జెట్ కూడా ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా majority of patients don't have unlimited insurance also. So we have to discuss with them and tailor that personalized treatment plan for them. ఓకే. I think that doctor as a partner concept should go into everybody who's యాడ్ టు practicing. దిస్ వన్ లైన్ ఫస్ట్ థింగ్ ఏమంటే మన జనాలకి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ ఆర్ నాట్ లైక్ అదర్ బాడీ ట్యూమర్ సర్జరీస్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. కంప్లీట్ వేర్ పీపుల్ థింక్ కంప్లీట్ రిసెక్షన్ అక్కడ అవుతుంది, అట్లా కాదు. దిస్ ఇస్ హై ఎండ్ టెక్నాలజీ సర్జరీస్ And also వేర్ లాట్ ఆఫ్ స్కిల్ ఎవ్రీథింగ్ ఈస్ రిక్వైర్డ్. అండ్ బట్ యాజ్ మై కొలీగ్ రవీష్ వాస్ టెలింగ్, ఎక్స్ప్లెయినింగ్ ద ఫ్యామిలీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. మనం కూడా డెసిషన్ మేకింగ్ లో ఒక పార్ట్ అవ్వాలి. వాళ్ళ In this medium also, sorry, దీంతోటి one thing we have to tell the public very clearly, a lot of people have a misconception. మనం బయాప్సీ అన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ లో they think like biopsy of some breast tissue or some other tissue, wherein it is a cheaper modality. ఒక 4,000 5,000 లో అయిపోతుంది కదా బయాప్సీ అనే మిస్కన్సెప్షన్ లో ఉంటారు. సో బ్రెయిన్ ట్యూమర్స్కి వచ్చేసరికి బయాప్సీ సమ్టైమ్స్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ అన్ ఓపెన్ సర్జరీ. కరెక్ట్. స్టీరియోటాక్టిక్ బయాప్సీ, Stereotactic biopsy, navigation బట్ component ఈవెన్ is ఐ more టెల్ expensive. పీపుల్ ఆల్సో, అంటే నేను జనరల్ గా చెప్తున్నా సార్, చిన్న నార్మల్ పబ్లిక్ వచ్చినప్పుడు అడుగుతుంటారు హోల్లో చేసేస్తారా సార్ అయిపోతుంది అని. కాదు, ఐ టెల్ దెమ్ పెద్దగా కొంచెం తీస్తేనే ట్యూమర్ కంప్లీట్లీ తీయగలము. సో బీ హ్యాపీ ఫర్ వెన్ సంబడి టెలింగ్ దట్ యు ఆర్ బీయింగ్ బిగ్గర్ స్కల్ ఓపెనింగ్ రాదర్ దెన్ ఏ స్మాల్ స్కల్ ఓపెనింగ్. సార్ సో ఇన్ ఐ దట్ కీప్ కేస్ టెలింగ్ దెమ్. మీరు ఈ బయాప్సీ చేయడం మోర్ ఎక్స్పెన్సివ్ అంటున్నారు కదా, పబ్లిక్ నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుతారు. అంత ఎక్స్పెన్సివ్ చేసి ఓన్లీ బయాప్సీ చేసేటప్పుడు దానికంటే తక్కువ కాస్ట్ అంటున్నారు కదా సర్జరీ, మరి సర్జరీ వై కాంట్ సర్జరీ మొత్తం సర్జరీ చేసి మొత్తం ట్యూమర్ తీసేయచ్చు కదా, తీసేసిన ట్యూమర్ ని బయాప్సీ పంపించి So see, if cost is not a factor, all my colleagues also, మీరు కూడా agree అవుతారు that we would want to do biopsy once, get the tumor diagnosis and then plan for a major surgery. How many people are accepting the cost and the dual anesthesia, dual అన్ని double factors? It is not possible. So as such internationally also అట్లా guidelines develop అవ్వలేదు. So whenever we do biopsy or tumor resection, like I said, ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్ ద పేషెంట్ కౌన్సిలింగ్ పార్ట్లోనే డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఐదర్ దిస్ ఆర్ దాట్. బ్రెయిన్ 2 సార్లు ఛాన్స్ ఇవ్వదు మనకి. సో మనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడే మనం చేయాలి. కరెక్ట్. థింగ్ ఇస్ రిమూవ్. పేషెంట్ గివ్స్ వన్స్ ఇన్ లైఫ్ టైం Biopsy is ఛాన్స్. only indicated when we know that we are not going to reset completely. ఇంకోటి అంతే కదా, అది ట్యూమర్ ఎక్కడుందని దాన్ని బట్టి. ఇప్పుడు డీప్ సీట్ ఉందనుకో దానికి బయాప్సీనే చేస్తుంది, దాన్ని మొత్తం తీయలేము. అంటే టు సింపుల్ సార్ చెప్పినట్లు there is already a clear guidelines for all of us which tumor how it has to be operated. It's neither a patient's choice or a doctor's point. Doctor is also forced to follow the instructions and the guidelines. సార్ ఇప్పుడు ట్యూమర్ ఎలక్వెంట్ ఏరియాస్లో ఉన్న ట్యూమర్ ఎక్సిషన్ గురించి సార్ ఇందాక చెప్పినప్పుడు అవేక్టరీ అనాటమీ గురించి మాట్లాడారు. చాలామంది చేస్తున్నారండి అవేక్టరీ అనాటమీ. గుంటూరులో ఒక ఆయన చేసి పెద్ద బాహుబలి సర్జరీ అన్నాడు. వెస్టర్న్లో అందరూ గిటార్ వాయిస్తూ సర్జరీ చేస్తారు, మనిషి కూడా వైలిన్ వాయిస్తూ సర్జరీ చేస్తారు. సరే అది ఎంత యూస్ఫుల్ అంటే ఏ ఫ్యాక్టర్స్, ఇండికేషన్ ఏంటి ఎగ్జాక్ట్గా, అది ఎంతవరకు యూస్ఫుల్? అది ఓన్లీ పబ్లిసిటీ, న్యూరో సర్జన్స్కి ఒక పబ్లిసిటీ స్టంట్ కిందనే పనిచేస్తుందా, లేకపోతే నిజంగానే అది వర్త్ఫుల్లా? ఇది 100% వర్త్ఫుల్లే. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వీ హ్యావ్ మెనీ టూల్స్. ఆ మల్టీ టూల్స్ మనం వాడి చేసి అల్టిమేట్లీ ఇది ఎందుకు చేస్తున్నాం మనం? ఇందాక మనం అనుకున్నట్టు మనం ట్యూమర్ మొత్తం తీయాలి, నార్మల్ న్యూరలాజికల్ ఫంక్షన్ రిస్టోర్ అవ్వాలి, ఏమీ డెఫిసిట్స్ లేకుండా. సో ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చారు. సో ఫస్ట్ మనం ఎంఆర్ఐ చేస్తాం. ఎంఆర్ఐ చేసి మన లొకేషన్ ఎంత, అది ఏ లొకేషన్లో ఉంది, సైజ్ ఎంత ఉంది అని తెలుసుకుంటాం. తర్వాత ఇందాక సార్ అన్నట్టు ట్రాక్టోగ్రఫీ అన్నారు. జనరల్గా మనకు ఒక కార్టికోస్మెల్ ట్రాక్స్ చూడడానికి మనం జనరల్గా ట్రాక్టోగ్రఫీ చేస్తాం. సో దట్ ఆ ట్యూమర్ ఏదైతే ఉందో ఆ నెట్వర్కింగ్ సిస్టమ్ని తినిందా లేదా, లేదా పక్కకి డిస్ప్లేస్ చేసిందా లేదా తెలుసుకుంటాం. బికాస్ మన పేషెంట్ చెప్పాలి అది. ఒకవేళ అది ఇన్ఫిల్ట్రేట్ అయిపోయింది, డెఫినెట్లీ మనం దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ కొంచెం పెరాలిస్ వచ్చే అవకాశం ఉంటాయని చెప్పడానికి. తర్వాత సార్ ఒక మాట అన్నారు, ఎఫ్ఎంఆర్ఐ, ఫంక్షనల్ ఎంఆర్ఐ, బోల్డ్ సీక్వెన్సెస్. ఇది ఎందుకు అంటే పర్టికులర్గా దీనికి ఒక అఫ్కోర్స్ దీనికి మంచి టెక్నీషియన్స్ కూడా కావాలి అండ్ అవైలబిలిటీ కూడా ఉండాలి. సో ఇది కూడా మనం తీసుకోవచ్చు. తీసుకొని బికాస్ మనం స్పీచ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, స్పీచ్ కోసం మనం దాన్ని తీసుకుంటాం. ఇది కాకుండా ఇప్పుడు మేము మా ఇన్స్టిట్యూట్లో వీఆర్ యూజింగ్ కనెక్టోమిక్స్ విచ్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్. కనెక్టోమిక్స్ అంటే ఒక నెట్వర్క్ సిస్టమ్ లాగా. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసుకొని జనరల్గా ఏంటంటే మనకు ఆర్టికులేట్ ఫాస్కులస్ ఉంటుంది కదా దీంట్లో, ఇది కూడా దాంట్లో విజన్ ట్రాక్స్, తర్వాత స్పీచ్ ట్రాక్స్ అన్ని కూడా మనకు దీంట్లో బాగా తెలుస్తాయి. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకోవడం ఒకటి. అంటే ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ గోయింగ్. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకొని నావిగేషన్ కింద
ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ మీరు అవేక్ క్రియేటివ్ గురించి అడిగారు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఆల్ ద కేసెస్. ఇప్పుడు చిన్న పిల్లల్లో ఉన్నారు, మనం అవేక్ చేయలేము. ఓల్డ్ పీపుల్ ఉన్నారు, అవేక్ చేయలేము. సో ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ అవేక్ క్రియేటివ్కి జనరల్గా ఏంటంటే అగైన్ ఈ యూరోపియన్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం పేషెంట్ డాక్టర్ కూర్చొని డిస్కస్ చేయాలి. వెదర్ మనం చేసే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు టెల్ అటెండెన్స్ ఆల్సో దట్ మధ్యలో కొన్నిసార్లు మనం కన్వర్ట్ చేయాల్సిన అవకాశం ఖచ్చితంగా చెప్పి డీటెయిల్గా వీ హ్యావ్ టు హ్యావ్ అంటే ఒక డైలాగ్ ఉండాలి. పేషెంట్ డాక్టర్ పేషెంట్ అటెండెన్స్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఇంటర్ ఆపరేటివ్ కూడా మనకు డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికి మనకు న్యూరో అనస్థీషియా సపోర్ట్ కూడా చాలా బాగుండాలి. అండ్ చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవ్రీ వన్ అంటే ఒక ప్రాపర్ ప్లాన్తో వెళ్ళాలి మనం మీరు ఇంతకు అన్నట్టు ఆలా డై కానీ ఫ్లోరెసెంట్ డై ఇచ్చి మైక్రోస్కోప్ చూసుకుంటూ అల్ట్రాసౌండ్ కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎంత ట్యూమర్ తీయగలుగుతామని. ఇందాక మనం చేసిన సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో నావిగేషన్ ఇంటిగ్రేట్ చేసుకొని చూసుకుంటూ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ మన దగ్గర ఏవైతే టూల్స్ ఉన్నాయో అన్ని ఇంటిగ్రేట్ చేసుకొని చేయొచ్చు. అయితే నావిగేషన్ ఏమైందంటే ఓపెన్ చేసినా కొన్నిసారి షిఫ్ట్ ఉందని చెప్పంటాం, బ్రెయిన్ షిఫ్ట్ అని. ఇప్పుడు కొత్తగా ఒక బ్రెయిన్ ల్యాబ్ కంపెనీ వాళ్ళు వచ్చింది, వాళ్ళు ఏంటి అల్ట్రాసౌండ్తో మనం చూసి వెంట్రికల్లో ఉండే సిఎస్ఎఫ్ని బట్టి ఇట్ విల్ క్రియేట్ ఎ 3D ఇమేజ్ సో దట్ బ్రెయిన్ షిఫ్ట్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో ఇలాంటి టూల్స్ అన్ని తీసుకుని డెఫినెట్గా మనం చేయొచ్చు. అవేక్ క్రియేటివ్ ఒక్కటే కాదు, అవేక్ క్రియేటివ్తో పాటు ఇవన్నీ ఏవైతే మల్టిపుల్ టూల్స్ ఉన్నాయో దాంతో మనం చేస్తే డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ గుడ్ అవుట్కమ్. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ సెటప్స్లో ఇవి అవైలబుల్ ఉండాలని లేదు. సార్ ఇప్పుడు అలానే మీ ఎలక్వెంట్ ఏరియాస్ గురించి మాట్లాడుతున్నాం కదా, అవేక్ క్రియేటివ్ అన్నీ కూడా ఎలక్వెంట్ ఏరియాస్లో చేస్తాం. అంటే ఎలక్వెంట్ ఏరియాస్ అంటే పబ్లిక్ అర్థమయ్యేటట్టు లెఫ్ట్ టెంపరోపెరైటల్ జంక్షన్స్, ఆ ఏరియాకి సంబంధించినంత వరకు స్పీచ్ కానీ మెమరీ అవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇలాంటి ఏరియాస్లో ఉన్న ట్యూమర్స్ సర్జరీ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్, ట్యూమర్స్ తీసినప్పుడు ప్రీ ఆపరేటివ్గా ఉన్న సిమ్టమ్స్ పోస్ట్ ఆపరేటివ్ ఏమైనా డెఫిసిట్స్ వచ్చాయా, లేదంటే వచ్చిన మినిమల్గా ఉండి కంప్లీట్ ట్యూమర్ రిసెక్షన్ అచీవ్ చేశారా, ఇట్లాంటి కంప్లీట్ అగైన్ ఇప్పుడు ట్యూమర్ మనకు మొత్తం ఇన్ఫిల్ట్రేట్ అయిన దాంట్లో మనం ఛాన్సెస్ ఆఫ్ అంటే పోస్ట్ ఆపరేషన్ తర్వాత ఈ డెఫిసిట్స్ వచ్చే ఇవి చాలా ఉంటాయి. ఈవెన్ మనం అవేక్ క్రియేటివ్ని చేసిన అవేక్ క్రియేటివ్లో కూడా మనము మ్యాపింగ్ చేసుకుంటాం, చేసి చూసుకుంటాం. ఒకవేళ ఆ పర్టికులర్ పార్ట్ మనం సబ్పైల్గా తీయాలని వెళ్తున్నా ఏమైనా ప్రాబ్లం వస్తే విల్ స్టాప్ దర్. సో ఇన్ దట్ మనం కొంచెం ట్యూమర్ వదిలేయాల్సి వస్తుంది డెఫినెట్గా. సో అగ్రెసివ్గా వెళ్ళి చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. చేసి తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్, నేను రీసెంట్గా ఒక కేసు చేస్తాను, మీకు కూడా తెలుసు ఆ పేషెంట్ ఎవరో, మనం గాంధీలో పనిచేసేటప్పుడు ఉన్నారు. సో తనకు ఆ పేషెంట్కి ఇన్సులార్ గ్లయోమా సర్జరీ చేసిన తర్వాత ఆ పేషెంట్కి కొంచెం ఎంసీఏ స్పాజంలోకి వెళ్ళి షీ హ్యాడ్ ట్రాన్సియంట్ వీక్నెస్, స్పీచ్ డిస్టర్బెన్స్ కూడా ఉంది. సో ఇమీడియట్గా మేము ఏం చేసాము, ఇంటర్ ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో న్యూరో రేడియాలజిస్ట్ తీసుకొని మా దగ్గర ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఉన్నాడు కాబట్టి ఆయన యాంజియో చేసి స్పాజంలో ఉంది కాబట్టి ఇంటర్ ఆపరేటివ్ మిల్రోన్ ఇచ్చారు, తర్వాత రికవర్ అయింది. బట్ ఆ ఒక ఏమంటారు ఒక 1 day వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం మనం. అదో మనం చెప్పినా కూడా వాళ్ళు డెఫినెట్గా ఎందుకు అయింది అని ఒక ఇది ఉంటుంది. సో ముందు ఒక డైలాగ్ మాట్లాడుకోవడం బెటర్. అంటే అట్లా చెప్తే ఎవరు సర్జరీ చేయించుకోరు, బట్ వీ హ్యావ్ టు టెల్ ద కాంప్లికేషన్స్, ఇన్సిడెంట్స్ చెప్పాలి. 3 to 5% ఉంటుంది అని చెప్పి. సార్ ఇప్పుడు ఇన్సులర్ గ్లయోమా అని సార్ అన్నారు, నేను ఒక 3 months బ్యాక్ ఇన్సులర్ గ్లయోమా అరౌండ్ 40 years యంగ్ మేల్ పేషెంట్కి చేశాను సార్. ప్రీ ఆపరేటివ్గా ఆయనకి జస్ట్ ఓన్లీ హెడేకే ఉంది, ఎనీ అంటే మెమరీ డిస్టర్బెన్స్ కానీ స్పీచ్ ఇష్యూస్ ఏం లేవు. కరెక్ట్గా పెరి ఇన్సులర్ ఏరియా మొత్తం ఇన్వాల్వ్ అయింది. ఆ ట్యూమర్ సర్జరీ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ అది లెఫ్ట్ సైడ్ మెమరీస్ ప్రాబ్లం రావచ్చు, స్పీచ్ ప్రాబ్లం రావచ్చు, రీకలెక్టింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎమోషన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అపిటైట్ కానీ స్లీప్ డిస్టర్బెన్స్ అన్నీ రావచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేషెంట్స్ కొంచెం హెసిటేట్ చేస్తారు, ఇవన్నీ వస్తే మరి సర్జరీ చేస్తే ఎట్లా అని. మరి చేయకపోతే ట్యూమర్ లిమిటెడ్గా తీస్తానన్నప్పుడు మరి ట్యూమర్ కూడా కంప్లీట్గా తీయాలి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. బట్ ఐ విల్ ట్రై టు మేనేజ్ దీన్ని, రెండుగా మేనేజ్ చేశాను. సర్జరీ చేశాను సార్, ఆల్మోస్ట్ నేను ట్యూమర్ మొత్తం తీశాను. పోస్ట్ ఆపరేటివ్గా ఫస్ట్ 1 or 2 days బాగానే ఉన్నాడు, 3rd day మళ్ళీ స్పీచ్ ఎఫేజ్ అవుతుంది, మళ్ళీ 4th day మళ్ళీ రీగెయిన్ మెమరీ, మళ్ళీ అట్లా డిఫరెంట్గా బిహేవ్ చేశాడు అన్నాం. అంటే ఆల్మోస్ట్ 2-3 weeks తర్వాత అగైన్ హీఈస్ కంప్లీట్లీ ఏబుల్ టు రీకలెక్ట్, ఆయన స్పీచ్ కానీ అంతా వస్తుంది. అకేషనల్గా అక్కడక్కడ ఉన్న పేషెంట్ని చూస్తున్నా కూడా ఆయన మనిషి గుర్తొస్తాడు కానీ పేరు గుర్తు రావట్లేదు, ఇవన్నీ కూడా నాకు ప్రాబ్లం ఉందని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నాడు. అంటే కంప్లీట్గా స్పీచ్ పోలేదు, మెమరీ పోలేదు,
అన్నీ పోలేదు. మరి ఇట్లాంటి డీల్ చేయాలంటే కొంచెం కష్టం కదా సార్. ఎట్లా అంటే మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇట్లాంటి? ఎక్స్ప్లెయిన్ చేయటమే దానికి బెస్ట్ థింగ్ ఇస్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనం ఏవేక్ క్రియేట్ అనేది ఇప్పుడు కొత్తదేం కాదు, 20-25 ఏళ్ళ నుంచి ఎప్పటి నుండో చేస్తున్నాం అది లాంగ్ బీయింగ్. సో మనం పేషెంట్కి మనం చెప్పాల్సిందే బాబు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకుంటున్నారు సార్, తర్వాత మళ్ళీ నాకు ఇంకా ఈ ఫంక్షన్ పోయింది, సర్జరీ తర్వాత ఇది మర్చిపోతున్నాడు అని సార్ అడుగుతున్నారు. అదొక పార్ట్ అయితే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ది ట్యూమర్, అసలు వాళ్ళ లైఫ్ ఉంటుందా లేదా అని ఫస్ట్ ఉంటే దెన్ థింక్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో అది అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ మోర్ వీ హ్యావ్ టు టెల్ దెమ్, వీ హ్యావ్ టు టెల్ దెమ్ క్లియర్లీ దట్ ప్రాబ్లం ఇక్కడ ఉంది ఇలా అని చెప్పగలగాలి. సో సేమ్ థింగ్ అవేక్ మేము గాంధీలో కూడా చేశాము. ద థింగ్ ఈజ్ దట్ టర్న్ అవుట్ ఏ హై గ్రేడ్ ట్యూమర్. విత్ ఇన్ 3 months ద పేషెంట్ డైడ్. ద థింగ్ ఈజ్ బట్ వీ హ్యావ్ డన్. సో ఇట్లా కాదు, మనం క్రేనియాటమీస్ అన్నీ చేస్తాం కానీ ఆ టైప్ ఆఫ్ ట్యూమర్ ఏంటి దట్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ది పేషెంట్, దట్ మ్యాటర్స్ అలాట్. ఈ విషయంలో నేను సార్ని ఇందాక చెప్పారు ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ, మాలిక్యులర్ జెనెటిక్స్, అది చాలా ఇంపార్టెంట్. బికాస్ అది తెలిస్తే మనం పేషెంట్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు, పేషెంట్ అటెండెన్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఎంత సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఎట్లా ఉంది, ఎంత త్వరగా వస్తుంది. సార్ ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు ఆ ట్యూమర్ కంప్లీట్గా రిమూవ్ చేసామా లేదా, అంటే ఇంకా ఎక్స్టెన్షన్ ఎట్లా ఉంది, అంటే మొత్తం అన్ని అబ్డమన్ లాగా మొత్తం ఇంటెస్టైన్స్ పక్కకి నెట్టి లేకపోతే లివర్ పక్క లాగి మనం చూడలేం కాబట్టి బ్రెయిన్లో. సో ఏది రిట్రాక్ట్ చేసినా బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి కాబట్టి. సో మరి కంప్లీట్ ట్యూమర్ రిసెక్ట్ చేసామా లేదా, లేకపోతే దాని ఎక్స్టెన్షన్ ఎలా ఉంది ఇంట్రాఆపరేటివ్గా, అంటే మనకి ఇమేజింగ్ ప్రీ ఆపరేటివ్గా వేరు, ఇంట్రాఆపరేటివ్గా మనం దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, అంటే ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐస్ అన్నిటికీ పాసిబుల్ కాదు అన్ని సెంటర్స్లో. ఇప్పుడు మీడియం సెంటర్స్లో ఎలా, మీడియం సెంటర్లో కానీ ఈజియెస్ట్ సెంటర్, ఏ సెంటర్లో కానీ ఈజియెస్ట్ థింగ్ ఈజ్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకు. ఎస్, ఇట్ రిక్వైర్స్ వెరీ మినిమల్ ట్రైనింగ్, దానికి పెద్ద అవసరం లేదు. మనం కొంచెం మినిమల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి అయితే ఇక్కడ నేను నా పర్సనల్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో ఐ ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నావిగేషన్తో మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఇందాక సార్ అన్నట్టుగా ఫ్లోరసిన్ డై కానీ అలా అఫ్కోర్స్ మన ఇండియాలో లేదు, బట్ స్టిల్ ఉంటే ఇంకా బెటర్ టూల్, అది మనకు బెటర్ థింగ్. అండ్ అల్ట్రాసౌండ్, ఈ 3 అండ్ అఫ్ కోర్స్ మన మెంటల్ జడ్జ్మెంట్, ఈ 3 థింగ్స్ కలుపుకొని మనం ఇంటిగ్రేట్ చేసుకొని చేయగలిగితే డెఫినెట్గా మ్యాక్సిమం సేఫ్ రిసెక్షన్ ఆఫ్ ద ట్యూమర్ మనం అచీవ్ చేయగలగచ్చు. సార్ ఇవన్నీ డాక్టర్స్ అందరూ కార్పొరేట్ లో ఉన్నారు. సో మీరు నేను సెమీ కార్పొరేట్ అండ్ గవర్నమెంట్. అల్ట్రాసౌండ్ చాలా చీపెస్ట్ టూల్ అండ్ మోస్ట్ రిలయబుల్ టూల్, సెన్సిటివిటీ స్పెసిఫిసిటీ కూడా ఎక్కువ దాన్ని. అల్ట్రాసౌండ్ ఉన్నా లేకపోయినా ఎవరి క్లినికల్ ఎక్విప్మెంట్ దట్ మ్యాటర్స్. సో ఇప్పుడు మన పరిస్థితి గవర్నమెంట్ సెటప్లో కానీ సెమీ కార్పొరేట్లో కానీ ఇన్ని ఫెసిలిటీస్ని మనం ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ చేయలేము. సరే ఇప్పుడు సార్ అల్ట్రాసౌండ్ ఇంట్రాఆపరేటివ్ చూపిస్తుంటారు కాబట్టి, సో మనం నావిగేషన్ ఇవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ కేసెస్లో మనం తెచ్చుకోవచ్చు, రెంటల్ బేసిస్ తెచ్చుకొని వీ కెన్ ఆపరేట్ సెమీ కార్పొరేట్ సెటప్లో కూడా. సో క్లియర్ కట్గా డెసిషన్ మేకింగ్, సర్జరికల్ ఎక్సిషన్ కంప్లీట్ చేసామా లేదా అని ఇంట్రాఆపరేటివ్ ఇంకేదైనా అదర్ మోడాలిటీస్ ఉన్నాయి సార్? అదర్ మోడల్ అంటే మనం ట్యూమర్ తీసేసుకొని ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ చేసుకోవడమే అది ప్రాపర్గా. అంటే సో గవర్నమెంట్ సెటప్లో అవన్నీ లేవు కాబట్టి వాట్ ఎవర్ ద విజిబుల్ అండర్ మైక్రోస్కోప్, బికాస్ ద ట్యూమర్ కలర్ విల్ బి డిఫరెంట్, ద టెక్స్చర్ విల్ బి డిఫరెంట్, ద ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో వాట్ ఎవర్ ద గ్రాస్ అండ్ మైక్రోస్కోప్ విజువలైజ్ ట్యూమర్ అదంతా తీసేసి వచ్చినా చాలు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రాస్ టోటల్ రిమూవల్ ఆఫ్ ది ట్యూమర్ సెల్స్ అని ఆల్రెడీ పక్కకి వెళ్ళిపోయింది. సో ద స్ప్రెడ్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో వాట్ ఎవర్ ద రిమూవ్, అంటే కొన్ని ట్యూమర్స్లో ట్యూమర్ నార్మల్ బ్రెయిన్ ఆల్మోస్ట్ సిమిలర్గా అనిపిస్తాయి సార్ కొన్నిసార్లు. కంప్లీట్ చేసామని అనుకుంటాము కానీ కొంత మిగిలిపోతుంది. మిగిలిపోయింది మన సైట్ ఆఫ్ ది ట్యూమర్ ఎక్కడ ఉంది. సో ఎలకంట్ ఏరియా ఉంది, లేదంటే కొంచెం ఇంపార్టెంట్ ఏరియాలో ఉంది. ఇలాంటి కేసులలో ఫస్ట్ పోస్ట్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఐ చేసుకొని మళ్ళీ రీడు క్రేనియాటమీ ఎక్సిషన్ ప్లాన్ చేసుకోవచ్చు. వై డు యు వాంట్ బేసికల్లీ. సో టైప్ ఆఫ్ ట్యూమర్ తెలిస్తే చాలు మీకు, దట్ మ్యాటర్స్. సార్ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ చేసేటప్పుడు ఇంట్రాఆపరేటివ్ టూల్స్, ఇందాక ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ మా గురించి మాట్లాడుకున్నాం, అది కాకుండా ఇంకేమేమి టూల్స్ ఉన్నాయి సార్? అంటే న్యూరో నావిగేషన్ కానీ దానికి సంబంధించినవి, ఫ్లోరసెన్స్ గైడెడ్ సర్జరీస్, న్యూరోఫిజియలాజికల్ టూల్స్ కానీ, రోబోటిక్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంట్రాఆపరేటివ్ డెసిషన్ మేకింగ్లో ఎలా యూజ్ అవుతాయి? ఏ సర్జరీ ట్యూమర్స్కి యూజువల్గా ఇది ఖచ్చితంగా అవసరం. అంటే న్యూరోఫిజియలాజికల్ స్టడీస్ అనేది కొన్ని ట్యూమర్స్కి కంపల్సరీ అవసరం. ఇప్పుడు పాత రోజుల్లో వదిలేస్తే ఇప్పుడు సిపి యాంగిల్ ట్యూమర్స్లో పోస్ట్ ఆపరేటివ్గా ఫేషియల్ నర్వ్ ఇంజరీస్ అవ్వకుండా ఉండడానికి న్యూరోఫిజియలాజికల్ మానిటరింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది మనకి అందరికీ తెలుసు. టైర్ 2 సిటీస్లో కూడా ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇట్లా దీంతో పాటు న్యూరో నావిగేషన్ కంపల్సరీ అవసరమైనవి కానీ, రోబోటిక్స్ కూడా అవసరమైన ట్యూమర్స్ కానీ అట్లాంటి ఎంతవరకు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అదే ఫ్యాన్సీ థింగ్ రోబో అని వింటున్నాం అన్ని చోట్ల. మనం న్యూరో సర్జరీలో మీకు అందరికి తెలిసిందే. అంటే సార్ రోబోస్ అంటే పేషెంట్స్ రోబో ఉందా, రోబోటిక్స్ Exactly. అడుగుతున్నారు కాబట్టి
దాని గురించి దాని యూస్ఫుల్నెస్ అంతా కూడా చెప్పండి కరెక్ట్గా. ఇప్పుడు రోబోటిక్స్ అనేది ఒక ఫ్యాన్సీ వర్డ్ మీరు అన్నట్టుగా. మీకు తెలిసింది, మీకు మనకు అందరికీ తెలుసు దట్ రోబోట్ వచ్చి సర్జరీ ఏం చేయదు. మన సర్జరీస్ అన్ని రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ అని అంటాం. ప్లానింగ్ మనమే ఇవ్వాలి. ఆ ప్రాపర్ ట్రాజెక్టరీ మనం వెళ్ళి ఒక ట్యూమర్ బయాప్సీ తీయాలంటే ప్లానింగ్ మనం నావిగేషన్లో ఇస్తేనే కరెక్ట్గా వెళ్ళి ఆ ప్రాపర్ అలైన్మెంట్ ఉంటే ఆ ట్రాజెక్టరీలో వెళ్ళి మనం ట్యూమర్ తీయగలుగుతాం. సో ఇట్ ఈస్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్. ఇప్పుడు డీప్ సీటెడ్ ట్యూమర్స్కి, బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్స్కి మనకు బయాప్సీ కావాల్సిన కేసెస్లో మీరు అన్నట్టుగా రోబోటిక్ అసిస్టెడ్ బయాప్సీ సర్జరీస్ మనం చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, మీరు ఫ్లోరసిన్ గురించి మాట్లాడారు. మన దగ్గర చీపెస్ట్ అవైలబిలిటీ టూల్ వచ్చేసి ఫ్లోరసిన్. మనకు మైక్రోస్కోప్, ఫ్లోరసిన్ డై ఉంటే ఇందాక సార్ అన్నట్టు మన చిన్న టెరిషరీ కేర్ సెంటరే కాదు, ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా చేయొచ్చు. బికాస్ సింపుల్గా చెప్పాలంటే మనకు ట్యూమర్ డిఫరెన్షియేషన్ మనకు బాగా అర్థమైపోతుంది. నార్మల్ బ్రెయిన్ ట్యూమర్ ఇంటర్ఫేస్ మనకు తెలుస్తుంది. ఇది కాకుండా మీరు ఇంట్రాపరేటివ్ నర్వ్ మానిటరింగ్ స్టడీస్ అన్నారు. సో బేసికల్గా మనము సిపి యాంగిల్ ట్యూమర్లో ఫేషియల్ మానిటరింగ్ కానీ లేకపోతే బేరా కానీ మనం బేసిక్గా అందరూ చేస్తున్నారు. ప్రతి ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఇవి చేస్తున్నాం. అంటే చాలా యూస్ఫుల్. ఎందుకంటే మనకు ఒకటి బేసిక్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. తర్వాత ఒకవేళ బై ఛాన్స్ మనకు పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్ మినిమల్ పెరాలసిస్ వచ్చిన, అంటే ఫేషియల్ పాలసీ వచ్చినా కూడా మనం దీన్ని బట్టి మనం చూపించచ్చు ఎవిడెన్స్. వీ హ్యావ్ ఎవిడెన్స్ దట్ వీ హ్యావ్ నాట్ డ్యామేజ్ ది నర్వ్ అని ఒక సైకలాజికల్ కావచ్చు లేదా మెడికో లీగల్ కావచ్చు, మన దగ్గర ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా సిపి యాంగిల్ ట్యూమర్స్లో ఈ ఇంట్రాపరేటివ్ నర్వ్ మానిటరింగ్స్, పర్టికులర్గా ఫేషియల్ మానిటరింగ్ అండ్ బేరాస్ ఆర్ డెఫినెట్లీ ఎసెన్షియల్. ఇది కాకుండా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఎలక్వెంట్ రీజన్స్లో మోటార్ కార్టెక్స్లో ఉంటే మనం డెఫినెట్గా మోటార్ కార్టెక్స్ స్టిమ్యులేషన్ అనేది కూడా చాలా హెల్ప్ఫుల్. అండ్ అల్టిమేట్లీ అలా మన దగ్గర లేదు కాబట్టి ఫ్లోరసిన్ డై విత్ ప్రాపర్ మైక్రోస్కోప్ అండ్ ఇంట్రాపరేటివ్ నర్వ్ మానిటరింగ్ స్టడీస్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ ది బెటర్ అవుట్కమ్స్. అండ్ ఈ రోబోటిక్స్ అనేది మటుకు ఒక ఇది అంతే, ఇట్ ఈస్ ఎ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. అంటే మనం ఆల్రెడీ డిబిఎస్ కానీ చేయాల్సింది మీరే, ప్లానింగ్ ఇవ్వాల్సింది మీరే. ఇప్పుడు మీరు రాంగ్ ప్లానింగ్ ఇచ్చి మనం తీసామనుకోండి, అది కూడా రాంగ్ ట్రాజెక్టరీ చూపిస్తుంది మనకు. ఆల్వేస్ టెల్ మన న్యూరోసర్జరీ అనేది ఇండివిజువల్ గేమ్ that exclusively depend on the neurosurgeon. How you play the game, that matters. Whether it is a robo, whether it is a microscope, whether it is a fluorescent, whatever it may be. So that is the beauty of neurosurgery. Team leader, captain, neurosurgeon. Neurosurgeon. The leader, the karta, karma, kriya అన్నీ కూడా న్యూరోసర్జన్. ఇవన్నీ ఎడిషన్స్ అంతే. ఇవన్నీ లేకుండా కూడా మనం చేయొచ్చు. సార్ ఒక మాట అన్నారు, అల్టిమేట్లీ మనం న్యూరోసర్జన్గా ఇవన్నీ You are the అంటే మరి ఇవన్నీ లేకుండా కూడా సర్జరీస్ చేయాల్సి వచ్చినప్పుడు మరి ఈ డివైజెస్ వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి? అంటే హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్ మనం పేషెంట్స్కి ఇవ్వగలం? 100% అయితే నేను అనను, బట్ అట్లీస్ట్ ఎస్ మనం కొంచెం బోల్డ్గా వెళ్ళొచ్చు. ద మార్జిన్ కొంచెం దాటొచ్చు, గీత దాటొచ్చు. అది కాదు, యాక్చువల్గా టెక్నాలజీ డ్రివెన్. సో టెక్నాలజీ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ. అక్కడ పోతే నవ్వు ఉంది, ఇక్కడ పోతే ఏ ప్రాబ్లం అని మనం గైడ్ చేస్తూ ఉంటుంది అది. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బ్రెయిన్, యువర్ టెక్నాలజీ గివింగ్ అడ్వైస్ టు యూ, బాబు అక్కడ పోకు నాయన, అక్కడ పోతే ప్రాబ్లం అవుతుంది అనేసి. సో దట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్. All these gadgets will help you to do the proper resection of the tumor. So definitely that will have advantage, irrespective of your To skill. add sir word, we should not be slaves to technology, but technology will definitely add an extra edge to get a best outcome in our surgical ability. Ultimately, according to me, all these technology is making the surgeon's life more comfortable. బట్ ఐ వాంట్ టు యాడ్ సార్, దీనికి ఏంటంటే అందుకే ఒక సేయింగ్ ఉంది, ఏ టూల్ ఇన్ హ్యాండ్ ఆఫ్ ఎ ఫుల్ ఈజ్ స్టిల్ ఎ టూల్. యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. సో యాజ్ ఎ న్యూరోసర్జన్స్ ఇవన్నీ మనకు ఒక అడిషనల్ మొడాలిటీసే, బట్ అల్టిమేట్లీ మన న్యూరోసర్జికల్ ట్రైనింగ్ ఏదైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ సర్జికల్ అక్యుమెనే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటివన్నీ ఐ వాజ్ ఇన్ జర్మనీ, సో అన్నీ ఎప్పుడో చూసాను ఇవన్నీ. హ్యానోవర్ ద థింగ్ ఏంటంటే ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ వెరీ వెల్ ఫేమస్ న్యూరోసర్జన్ వరల్డ్ వైడ్, హీ ఈస్ డూయింగ్. ఆయన స్టూడెంట్ ఉన్నాడు, ఆయన శిష్యుడు ఉన్నారు, అతుల్ గోయల్. హీ వాంట్ యూజ్ ఇట్, బట్ హీ విల్ ఆల్సో ప్రొడ్యూస్ ది ఎక్సలెంట్ రిజల్ట్స్. సో వాట్ ఐ మీన్ టు సే, దట్ డిపెండ్స్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద న్యూరోసర్జన్, his skill, his temper, his attitude, that matters for your tumor. అంటే టెక్నాలజీ కంటే కూడా న్యూరో సర్జనే He said very clearly skill, now. temper, attitude. What sir is I really I like completely agree. Because sometimes you may feel tense during the surgery, something happens. Yes.
ఆ టైంలో మన పల్స్ బీపీ రికార్డ్ చేయాలి యాక్చువల్గా అయితే. ఎగ్జాక్ట్లీ సార్ స్టడీ Study in AIIMS, sir. అనరిజమ్స్ అప్పుడు Aneurysm, they have done a study in AIIMS. ఒక సర్జరీ క్లిప్ చేసేటప్పుడు పేషెంట్ బీపీ కన్నా సర్జన్స్ బీపీ షోట్ వెరీ హై, మోర్ దెన్ 180. 180. మనం సిసి యాంగిల్ ట్యూమర్ సర్జరీ చేసిన, ఫోర్త్ హార్ట్ రేట్ ట్యూమర్ సర్జరీ చేసిన, విపరీతంగా పల్స్ బీపీ న్యూరో సర్జరీ హార్ట్ రేట్ కూడా Yesterday operated on child. ఇంట్రాపరేటివ్ ఎన్యూరిజం క్లిప్ వేసేటప్పుడు సడన్ గా రప్చర్ అవుతుంది ఎన్యూరిజం. బ్లడ్ ప్రెషర్ ఎంత ఫోర్స్ గా బయటకు వస్తుందో మన హార్ట్ నుంచి కూడా అంతే force గా blood బయటకు వస్తుంది. అదే అనుకుంటా, దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైన్డ్ అనుకుంటాను. మమ్మల్ని ఆ లెవెల్ కి ట్రైనింగ్, వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ టీచర్స్, దే ట్రైన్డ్ us హౌ టు హోల్డ్ యువర్ నర్వ్స్. సర్జన్స్ కి ఉన్నటువంటి లైన్స్ హార్ట్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది ఎస్పెషల్లీ. అల్టిమేట్ That's why I still feel in a hospital, neurosurgeons are little looked up. The way when you have that respect in your hospital, really we are blessed to be a neurosurgeon. ఇప్పుడు సార్ వాళ్ళు అన్నట్టు ప్రతాప్ సార్ అండ్ కళ్యాణ్ సార్ న్యూరో సర్జన్ ఈజ్ ద అల్టిమేట్ అంటున్నారు. అది ఓన్లీ సర్జరీ వరకే. సర్జరీ తర్వాత ఇప్పుడు మీరు న్యూరో ఆంకాలజిస్ట్తో కానీ న్యూరో రేడియాలజిస్ట్తో కానీ, అంటే న్యూరో రేడియాలజిస్ట్ తోటి ముందే మీరు కొలాబరేట్ అవ్వాలి. తర్వాత వచ్చే సైకాట్రిక్ ఇష్యూస్ మీద న్యూరో సైకాట్రిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, వీళ్ళందరితో కొలాబరేట్ అవ్వాలి. అంటే ఇట్లా మల్టీ డిసిప్లినరీ అప్రోచెస్ మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటే వాళ్ళతో కోఆర్డినేషన్ తోటి, వాట్ ఈస్ ద యూజ్, దానివల్ల అవుట్కమ్లో ఎనీ డిఫరెన్స్? ఇంతకుముందు సార్ అన్నట్టు న్యూరో సర్జన్ షుడ్ హ్యావ్ అండ్ టెంపర్మెంట్ యాటిట్యూడ్ అని చెప్పారు. వే బ్యాక్ నేను ఎర్లీ 2000s ఒకసారి ఈనాడు పేపర్ చూసినప్పుడు ఒకసారి న్యూరో సర్జన్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. శనివారం ఆదివారం వస్తే డాక్టర్ లేదంటే హాస్పిటల్ క్లోజ్డ్ అని. అంటే ఆ టైంకి నాకు న్యూరో సర్జన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, తలకు గాయం తగిలితే శనివారం ఆదివారం హైదరాబాద్లో తలకు గాయం తగిలితే ఇంకెవరు ఉండరు అన్న ఆర్టికల్ వచ్చినప్పుడు దాన్ని చదివినప్పుడు తెలిసి న్యూరో సర్జన్ ఎంత ఇంపార్టెంట్ అని. దాని తర్వాత రెసిడెన్సీ చేసేటప్పుడు కూడా సార్ ఎప్పుడన్నా ఎంబీబీఎస్లో కానీ, దాని తర్వాత జనరల్ సర్జరీ రెసిడెన్సీ, న్యూరో సర్జన్ వాజ్ ఆల్వేస్ ట్రీటెడ్ లైక్ ఎ లయన్ హాస్పిటల్లో. ఆ ఆరా కానీ న్యూరో సర్జన్ వస్తున్నాడంటే ఎంటైర్ ఎవ్రీ అదర్ డిపార్ట్మెంట్స్ అందరు సైలెంట్ అయిపోయారు. దట్ ఆరా వాజ్ క్రియేటెడ్. అండ్ డ్యూరింగ్ నేను నిమ్స్లో రెసిడెన్సీ అప్పుడు కూడా చూశాను న్యూరో సర్జన్ అనగానే ఐ థింక్ ఎవ్రీ వన్ వుడ్ అగ్రీ హాస్పిటల్లో ఆ ఆరా రెస్పెక్ట్ ఉంటుంది. బట్ నౌ లాస్ట్ పోస్ట్ కోవిడ్ ఆర్ ప్రీ కోవిడ్ నుంచి చూస్తున్నాను దట్ యాటిట్యూడ్ ఈస్ చేంజ్ నౌ. Now neurosurgery is not about a single person. It's a multidisciplinary approach. It's not about a single person game. It's about team game now. It start with a neuroradiologist, మంచి రేడియాలజిస్ట్ ఉండాలి మనకు టు ఎక్స్ప్లెయిన్ ఆ ట్రాక్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎంఆర్ఐ లీజన్ ఎంతవరకు ఉంది. దెన్ ఇంట్రాఆపరేటివ్లో అనస్థీషన్, న్యూరో అనస్థీషన్ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్ మనకు. ఇప్పుడు కళ్యాణ్ సార్ అన్నట్టు అవేక్రేనియాటమిటిస్ కానీ, లేకపోతే కొన్ని డీప్ సీటెడ్ ట్యూమర్స్ ఉన్నప్పుడు. దాని తర్వాత పోస్ట్ హాప్ కూడా అనస్థీషన్ విల్ హెల్ప్ అస్ మనకి ఎక్స్టిబేట్ చేయాలా వద్దా, లేకపోతే షెల్ వి వెయిట్ ఫర్ 1 or 2 days, ఎప్పుడు చేయాలి ఎక్స్టిబేషన్. దెన్ ఆఫ్టర్ ఇంట్రాఆపరేటివ్లీ మళ్ళీ మనకు బయాప్సీ స్క్వాష్ పంపిస్తాం. వాట్ కైండ్ ఆఫ్ ట్యూమర్, ఏ గుడ్ ప్యాథాలజిస్ట్, న్యూరోప్యాథాలజిస్ట్ విల్ ఇమీడియట్లీ హెల్ప్ యూ. ఓకే ఇది మంచి గడ్డనా లేకపోతే చెడు గడ్డనా తెలిస్తే దాన్ని బట్టి మన ఎక్స్టెంట్ ఆఫ్ రీసెక్షన్ అలవాటు అయిపోద్ది. దెన్ పోస్ట్ ఆప్ మళ్ళీ ఇంతకుముందు మనకు రాఘవేందర్ సార్ ఆల్రెడీ చెప్పినట్టు ఐహెచ్సి మార్కర్స్, ఇవన్నీ న్యూరోప్యాథాలజిస్ట్ హ్యావ్ కంప్లీట్లీ చేంజ్ ద గేమ్. మనకు 2021 ముందు WHO ఉన్న ట్యూమర్స్ కొన్ని ఉండేవి. వాట్ వీ స్టడీ డ్యూరింగ్ రెసిడెన్సీ వర్ బినైనా, మ్యాలిగ్నెంటా, లేకపోతే మ్యాలిగ్నెంట్లో ఏ వేరియంట్ అంతవరకు ఉండేది. నౌ దెర్ ఆర్ మోర్ దెన్ 250 types ఆఫ్ ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్. కొన్నిసార్లు మనకే కన్ఫ్యూజన్ ఉంటుంది, కొత్త ట్యూమర్ ఏమైనా వస్తే ఓకే ఇదేమైనా కేసు రిపోర్ట్ చేయొచ్చా అని అనుకుంటాం, కానీ చూస్తే దట్స్ ఎన్ వెరీ నార్మల్ ట్యూమర్గానే ఉంటుంది. సో మాలిక్యులర్ ప్యాథాలజీస్ వచ్చాక, హిస్టోప్యాథాలజీ వచ్చాక కంప్లీట్ గేమ్ చేంజ్. ఐ వుడ్ డెఫినెట్లీ అగ్రీ విత్, ఇట్స్ ఎ కంప్లీట్లీ గేమ్ చేంజర్. ఐహెచ్సి మార్కర్స్ తోటి ఇవన్నీ కొత్తగా రావడం. దాని అగైన్ పోస్ట్ ఆప్ మీరు అన్నట్టు న్యూరో సైకాట్రీ ఆల్సో, న్యూరో సైకాట్రీ ఇవి కూడా ఇది మనం ఏదో బ్రెయిన్ సర్జరీ జస్ట్ చేసాము అయిపోయాము అన్నట్టు కాదు. దాని తర్వాత ఆ బర్డన్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ వెరీ వెరీ హై, అంటే నాట్ జస్ట్ ఫర్ ద పేషెంట్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ. సో ఈ మల్టీ డిసిప్లినరీ టీమ్ని పెట్టుకొని చేయడమే నవ్ ఇట్స్ న్యూరో సర్జరీ. సింగిల్గా అప్రోచ్ అయితే ఐ డోంట్ థింక్ రిజల్ట్స్ వుడ్ బి దట్ గ్రేట్. చెయ్యొచ్చు, కాకపోతే ఇఫ్ యూ వాంట్ ఎ బెటర్ అవుట్కమ్ ఫర్ ద పేషెంట్, మల్టీ డిసిప్లినరీ టీమ్ ఈస్ మస్ట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ మాలిక్యులర్ క్లాసిఫికేషన్ కూడా వచ్చేసింది 2021 వచ్చేసింది. డెఫినెట్లీ. అదే 2021 ముందు బినైన్ మ్యాలిగ్నెంట్ వరకే మనం మోస్ట్ ఆఫ్ అస్ మన రెసిడెన్స్ అందరం ఆ టైం చేసాము. ఇట్ వాజ్ మోర్లీ బినైన్ మ్యాలిగ్నెంట్ అంతే. నవ్ ఇప్పుడు కేఐ ఇండెక్స్ వాల్యూస్ కానీ, ఐడిహెచ్ మ్యూటేషన్స్ కానీ, వైల్డా, మ్యూటెంటా, ఈ టైప్ ఆఫ్ ట్యూమర్స్ బట్టి మనకు ఇంట్రాఆపరేటివ్ తర్వాత మనకు యాజ్ స్క్వాష్లో మనకు బినైన్ మ్యాలిగ్నెంట్ తెలిసిన తర్వాత పోస్ట్ ఆప్ ఎంత వచ్చింది ఆ ట్యూమరు, ఏ టైప్ ఆఫ్ మాలిక్యులర్ ఐహెచ్సి మార్కర్స్ ఉన్నాయో బట్టి పేషెంట్ రేడియేషన్కి వెళ్ళాలా, కీమోథెరపీ, ప్రోగ్నోసిస్,
దిస్ ఆల్ వీఆర్ చేంజింగ్ బేస్డ్ ఆన్ ద మాలిక్యులర్ స్టడీస్ మనకు ఐహెచ్సి మార్కర్స్ బట్టి. I would like to add up on this. ఎన్ని చేంజెస్ వచ్చినా కూడా ద బేసిక్ ప్రోగ్నోసిస్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ is still same. If you look at the humans and what are the textbooks, the recent editions and everywhere, all these are adding up to your classifications. But the end of the day, the prognosis is more or less similar. మరి దీంట్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్లీస్ట్ మినిమం 6 months కానీ 1 year కానీ ఎక్స్టెండ్ అవుతుందా సార్? అది తక్కువ కేసెస్లో చూస్తాం, బట్ యూ కెన్ గివ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ అవుతుంది. దట్ హ్యాస్ చేంజ్డ్. అంటే ఇప్పుడు యూ కెన్ టెల్ ద అటెండెన్స్ టు ద ఫ్యామిలీ, సో ఇది ట్యూమర్ ఇలా ఉంటుంది, ఇలా అవుతుందని మనం ముందు చెప్పగలిగే అవకాశం ఇప్పుడు ఉంది. సో దాంతో మనం సేఫ్ రిసెక్షన్ ఎక్కువ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద క్లాసిఫికేషన్తో వచ్చిన అడ్వాంటేజెస్ యాక్చువల్లీ పబ్లిక్ ఇంకా చేరలేదు సార్, బికాస్ నాట్ ఓన్లీ పబ్లిక్, టు ద మనకే కొన్నిసార్లు ట్యూమర్ కొత్తగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ రీచ్డ్ yet because one of the drugs that is game changer, Vorasidenib అంటారు. సో ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్ దట్ ఇండియాలో ఐ మీన్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఒక్కళ్ళు కూడా అఫోర్డ్ చేయలేకపోయారు ఇప్పటిదాకా. It's almost costing 18 lakhs per year. 18 lakhs per year. సో అండ్ దట్ టు 18 lakhs per year లైఫ్ లాంగ్ తీసుకోవాలి అని కొంతమంది స్టడీస్లో చెప్తారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ స్టిల్ వెరీ ఎర్లీ వేర్ ఈ అన్ని పేటెంట్స్ అన్ని ఎక్స్పైర్ అయ్యి జెనరిక్ డ్రగ్స్ వచ్చి మేబీ అనదర్ 4-5 years వీల్ సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈ మాలిక్యులర్ డయాగ్నోసిస్ తోటి యాక్చువల్ పేషెంట్ బెనిఫిట్ అనేది ఇంకొక 4-5 yearsలో మన ప్రాక్టీస్లో మనం చూస్తాము. బట్ ఐ థింక్ ఇవన్నీ ఇన్కాపరేట్ చేసుకుని బీయింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఎరా is important. One thing we'll tell Tissue diagnosis is, even in our hospital we have a multidisciplinary team approach, and we have a meeting every 2 or twice in a week. We all gather the cases and we have approach. Means ఒక సర్జన్ ప్రెజెంట్ చేస్తారు, దెన్ న్యూరోపాథాలజిస్ట్ విల్ పుట్, న్యూరో రేడియాలజిస్ట్ పుట్, దెన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ విల్ స్పీక్. ఎవ్రీబడి విల్ టేక్ ఏ ఇన్పుట్స్ బిఫోర్ మేకింగ్ వన్ సింగిల్ కన్క్లూజన్. సార్ ఇప్పుడు కార్పొరేట్ సెటప్లో ఉన్నారు కాబట్టి ట్యూమర్ బోర్డ్స్ అరేంజ్ చేయడం, మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్స్ అరేంజ్ చేయడం, ఆ బోర్డులో న్యూరో సర్జన్స్, న్యూరో ఆంకాలజిస్ట్, రేడియాలజిస్టులు, సైకిలిస్ట్ అందరూ ఉండడం ఉంటుంది. ఇప్పుడు మా లాంటి ఒక సెమీ కార్పొరేట్లో వర్క్ చేసే వాళ్ళు, ఇండివిజువల్ సెటప్స్లో వర్క్ చేసే వాళ్ళకి దీన్ని అప్రోచ్ అవ్వడానికి మేము పక్కన ఉన్న క్రాస్ కన్సల్టేషన్స్ అలా తీసుకుంటాం. అలా కాకుండా ఒక ఇన్స్టిట్యూషనలైజ్ ట్యూమర్ బోర్డ్స్ ఏదైనా ఉంటే ఏదైనా గైడ్ ఇంటరాక్షన్ కానీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కానీ ఫర్దర్గా డెసిషన్ మేకింగ్. సో ఈ సర్జరీ ఈ ట్యూమర్కి నెక్స్ట్ ఎలా వెళ్ళొచ్చు అంటే సర్జికల్ ఎక్స్టెన్షన్లో కానీ, లేకపోతే మాలిక్యులర్ పోస్ట్ ఆప్ కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ ఏ స్టేజ్లో ఇవ్వాలి అంటే న్యూయర్ టెక్నాలజీస్ అన్నీ కూడా గైడ్ చేయడానికి ఒక ట్యూమర్ బోర్డు కానీ ఉంటే అది ఈజీలీ యాక్సెసిబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. వెస్ట్లో ఆల్రెడీ ఉన్నాయి సార్, అట్లాంటివి ఇక్కడ ఏమన్నా ఉన్నాయా మనకి హైదరాబాద్? మనము అందరు ఇన్స్టిట్యూట్స్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ ఈజీ. ఎవ్రీ ట్యూస్డే, ఫ్రైడే న్యూరో రేడియాలజీ మీటింగ్ అని, ట్యూమర్ బోర్డ్ మీటింగ్ అని. వీ యూస్ టు గెట్, టు బి ఫ్రాంక్, everyone would agree, we used to get irritated. ఏం ప్రతిసారి మీటింగ్ ఏంది ట్యూమర్, బికాస్ we were too early in the stage. మనకు ఆ ట్యూమర్ బోర్డ్ మీటింగ్ ఇంపార్టెన్స్ అప్పుడు అంత అర్థమయ్యేది కాదు. న్యూరో రేడియాలజీ కూడా ఇట్ వాస్ అంటే మనం స్టిల్ లెర్నింగ్ ఫేసెస్లో ఉన్నప్పుడు అప్పుడు అర్థమయ్యేది కాదు. నౌ వీ నో ద ఇంపార్టెన్స్. అండ్ మీరు అన్నట్టు ఇట్స్ నాట్ అబౌట్ మీ ఇండివిజువల్ హాస్పిటల్స్ కాకపోయినా కార్పొరేట్స్లో కూడా టు ఇంప్లిమెంట్ ట్యూమర్ బోర్డ్స్ కానీ మల్టీ డిసిప్లినరీ మీటింగ్, ఇట్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. బట్ ఐ వుడ్ థ్యాంక్ కోవిడ్ హ్యాస్ చేంజ్ ఎవ్రీథింగ్. కోవిడ్ ముందు ఎవ్రీథింగ్ అందరికి ఒకటే దగ్గర కూర్చోవాలి, అందరిని ఒక దగ్గర తీసుకురావడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది న్యూరో సర్జన్ పోయి అందరిని పిలవాలనేది అది ఇంకో పెద్ద ఛాలెంజ్. సో నోవడు అంత రిలేషన్లు ఈజీగా ఎవరు రారు. ఇప్పుడు మీరు అన్నదానికి జూమ్ ఉంది. ఇప్పుడు జూమ్ మీటింగ్స్ ఇవన్నీ వచ్చాక మేమేం చేసాం సార్ అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో వి స్టార్టెడ్ విత్ వాట్సాప్ గ్రూప్. సింపుల్గా వాట్సాప్ గ్రూప్స్లో స్టార్ట్ చేసి ఓకే ఈ ట్యూమర్ ఉంది, న్యూరో రేడియాలజిస్ట్తో డిస్కషన్. దెన్ అగైన్ సేమ్ టీమ్ మెంబర్స్ వీ యాడెడ్ ప్యాథాలజిస్ట్ ఆల్సో, దెన్ సైకాట్రిస్ట్ వీ యాడెడ్ జస్ట్ విత్ ఎ వాట్సాప్ గ్రూప్. దెన్ సింపుల్గా అలా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు ఎవరో ఒకరు, దెన్ యాడప్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. దెన్ యూ కెన్ స్లోలీ స్టార్ట్ విత్ ఎ జూమ్ గ్రూప్. Then you can even చాలా కేసులలో ప్రకాష్ సార్ని అడుగుతాను. That is the beauty of technology. ఇప్పుడు అదే we should thank COVID for this all this. I think there are a lot of people in the system to help each other. I really appreciate that. It's not నేను నిమ్స్లో ఉన్నప్పుడు చూసేవాళ్ళంగా అదర్ అంటే బయట హాస్పిటల్స్లో చేసిన కేసెస్ కూడా దే యూస్ టు బ్రింగ్ ద ట్యూమర్ బోర్డ్. సో యూ కెన్ అప్రోచ్ ట్యూమర్ అక్కడ అఫిలియేటెడ్ చేసుకొని అక్కడ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అందరూ కోఆపరేటివ్ ఎందుకంటే దే నో ద పెయిన్ ఆఫ్ ఎ న్యూరోసర్జన్. I would everyone agree that they knows about their pain. So everyone share it. you have to share it. There is no other way. And anybody comes opposite to neurosurgeon, they are already in a trouble. We should be very very soothing to them. అందరూ ఆ బాధ ఒకసారి అనుభవించుంటారు ఎప్పుడో One ఒకసారి. thing I would like to add, sorry, multidisciplinary approach లో
a lot of times I think as surgeons, patients are most attached to you. Obviously. Yeah. So lot of times, at least my patients, when they undergo brain tumor surgery, they expect to meet me after every radiation cycle also. Yeah. So radiation అవుతుంది, they want me to come and, or chemotherapy cycle అవుతుంది, they want me to come and visit them Just say hi. and just say hi. Surgeons are captain of the ship. So that's what I told you. You are the person. Yes. Not Ravish to say it in one sentence. That's why neurosurgeons are the captain of the ship. Yeah, captain of the ఇప్పుడు ship. ఇందాక రమణీష్ మాట్లాడినప్పుడు ఆ డెసిషన్ మేకింగ్ లో కూడా మనం కూడా ఒక పార్ట్ మనమే మెయిన్ పార్ట్, యువర్ ద క్యాపిటల్. డెసిషన్ మేకింగ్ You are the పేషెంట్స్ రిలేటివ్స్ కొన్ని తీసుకోవాలి కదా సార్, ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా ఆ డెసిషన్ ని మనం కూడా పార్ట్ చేసుకున్నప్పుడు once వాళ్ళు you- వచ్చి once ఫీల్ you- లైక్ అస్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్. Exactly. అందుకని మీకు So once you operate a patient, you are his family doctor for life. So I have some patients I've operated on low grade glioma tumors. 5 years they have any fever, anything, they will come to me, Not and I only have to for him, send I them think. to a physician after that. Not after that, even their family also will be coming. Yes. to you. Any So issue it's they'll- something that multidisciplinary approach, I think majority of the patients who come to me, they don't understand this multidisciplinary, that the whole team is helping me. Still, But actually that is helpful for the surgeon. Yeah, that's helpful for the surgeon. neurosurgery is a high gratitude job. Yes. Neurosurgery something above all, I feel. ఇనిషియలీ ఇన్ యువర్ ప్రాక్టీస్ ఫస్ట్ న్యూరో రేడియాలజీ దగ్గర పంపిస్తే, అంటే ఐ విల్ టెల్ యూ, వన్ చైల్డ్ ప్రెజెంటెడ్ విత్ మీజియల్ టెంపరల్ స్క్లిరోసిస్. సర్జరీ చేయాలంటే ఎప్పుడో ఒకసారి సీజర్ వస్తుంది కదా సార్, చూద్దాంలే, ఎందుకంటే యూ హ్యావ్ చాలా డెఫిసిట్స్ వస్తాయి, చూద్దాంలే. దే ఫాలోడ్ ఇట్ అప్. ఇప్పుడు ఎంఆర్ఐ చేస్తే 2 years తర్వాత నవ్ దే సే దెర్ ఇస్ అ గ్యాంగ్లియో న్యూరోమా దేర్. సరే ఇప్పుడు స్క్లీరోసిసా గ్యాంగ్లియో న్యూరోమానా? హీ ఎక్స్పెక్ట్ అస్ టు టెల్ మీ ఓన్, నేనే చెప్పేయాలి. అరే కాదు, ఒక న్యూరో రేడియాలజిస్ట్ ఉన్నారు, హీఈస్ గుడ్, ఆయన దగ్గర కలిసిరా, నేను డిస్కస్ చేసి ఇప్పుడు ఇదా అదా మొత్తం టోటల్ డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. దెన్ అప్పుడు ఇనీషియల్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు టెల్, సార్ మీరే కదా సర్జన్, యూ షుడ్ టెల్ మీ. నౌ ఇట్ ఈస్ ద బికాస్ ఆఫ్ ఆల్ ద మల్టీడిసిప్లినరీ అప్రోచ్, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్, ఓకే ఈయన అందులో ఆయన స్పెషలిస్ట్, ఈయన ఇందులో, సో దే కెన్ క్లబ్ టుగెదర్ టు ఇంప్రూవ్ అవర్ లైఫ్, quality of life, or increase the span of life. So that's very important. Over the time they also accept. And you will be One on add safer I think as a side. suggestion or anything. Yes, What you I will be learned safer from my side. teacher is, whenever a patient spends an imaging modality and it is a mandatory as a surgeon, you see the report in front of them, because they feel that we have spent so much of time, and if you don't see the reports, మెజారిటీ మనందరికి న్యూరో సర్జన్స్ కి అలవాట్లేదు రిపోర్ట్. that's what I learned from my mentor. We don't అనకండి. అన్ని చూడకుండా చేయండి. So I learned that today. అంటే అలాగే రావాలంటే ఎలా అయినా ఫస్ట్ మాట్లాడితే For a surgical decision అయ్యండి. For a surgical decision. గొడవ పెట్టుకో అవి. For a surgical decision, what he meant. స్పైన్ Exactly, for spine lo, they do it's AP diabetes so much. You don't go on that. సార్ మన సార్ ఎవ్రీ కేసు అయినకు వస్తారు ఓపీకి, ఇట్లా పేపర్ చూసి రిపోర్ట్, ఈ మే రీడ్ ఆర్ ఈ మే నాట్ రీడ్, బట్ స్టిల్ మేక్ షూర్ దమ్ ప్లీజింగ్. ఈ టాట్ మీ దిస్, యూ హ్యావ్ టు సీ దట్. Because report is more important for patient. Patient centric. 20,000 ఎంఆర్ఐ కట్టి నీవు 2 minutes That is having compassion, empathy towards our patient. లేదు అందరం చూడాల్సిందే. We cannot simply సార్. అండ్ ఫ్రాంక్ టు స్పీక్ సార్, అండ్ ఇట్ విల్ గివ్ వన్ ఎక్స్ట్రా పాయింట్ సార్. లేదు చూడాలి. I respect sir. Sometimes we may miss because they are expert in it. అంటే వాట్ యు సీ దే సీస్ అ డిఫరెంట్. దే ఆర్ వెరీ ప్రోటోకాల్ బేస్డ్ టు సీ వాట్. ఎందుకంటే సార్ ఒక కేసు ఏమైందంటే, ఒక డిస్క్ ఉంది పేషెంట్, నేను డిస్కే చూస్తున్నా, తర్వాత మామూలుగా రిపోర్ట్ చూస్తే దాంట్లో హీ హ్యాడ్ స్పైనల్ ఏవిఎఫ్. నువ్వు L4 L5 చూస్తుంటావు, D12 L1 కట్స్ లో ఏదో ఒక చిన్న ట్యూమర్ కనపడుతుంది. This is what I have seen. అట్లీస్ట్ మనం వాళ్ళకి చెప్పడానికైనా And the pituitary tumors in normal CTs you miss. Exactly. They pick it. మా ఏంటి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చారు, గ్రిప్ వీక్నెస్, ఐఎమ్ లుకింగ్ ఎట్ C71 అని అయితే బ్రెయిన్ చూస్తున్నా, సడన్ గా చూస్తే ఫోరన్ మ్యాగ్నమ్ మెనింజియం ఉంది. సో ఆ రిపోర్ట్ ని పేషెంట్స్ మొత్తం రిపోర్ట్ ని A to Z మొత్తం చదువుతారు కాబట్టి, సో మనం కూడా ఆ రిపోర్ట్ ని చదివి వాళ్ళకి explain that is your చేయడం responsibility, man. responsibility. Responsibility. Yes. No, that is your Responsibility. responsibility. Basic fundamentals of. Yeah. Yes sir. చేంజింగ్ ద యాటిట్యూడ్. సో ఇప్పుడు అవుట్కమ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో అవుట్కమ్స్, ట్యూమర్ సర్జరీ చేసేసాము, సర్జరీ బాగా చేసాము, సినిమాలో చూపించినట్టు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ రైట్, అలా కాకుండా అవుట్కమ్స్కి వచ్చినప్పుడు ట్యూమర్ కంప్లీట్ రిసెక్షన్ ఇంపార్టెంటా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంటా, ఓవరాల్ సర్వైవల్ ఇంపార్టెంట్? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే నేను బతికే 5 yearsలో అన్ని పనులు నేను చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కొద్దిమంది ఏంటంటే నేను 10 years బతకాలి,
కొన్ని ఫంక్షన్స్ పోయినా పర్వాలేదు అని. ఇప్పుడు అందుకే ఏ పేషెంట్ సర్జరీకి వచ్చాక నౌ వి స్టార్ట్ విత్ PQRS అంటాం. ఒకటి వచ్చేసి P అంటే ప్రోగ్నోసిస్, అంటే సర్జరీ తర్వాత వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్, ప్రోగ్నోసిస్ ఎన్ని రోజులు, ఓవరాల్ ప్రోగ్నోసిస్ ఎన్ని రోజులు బతుకుతున్నారు. Q వచ్చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్. సర్జరీ ఒక్కటే చేయడం మన బాధ్యత కాదు, సర్జరీ తర్వాత ఎంతవరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది. సర్జరీ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసి బెడ్ రిటర్న్ అయ్యింది అనుకోండి, దట్స్ నో పాయింట్. సర్జరీ చేసిన తర్వాత ఈవెన్ ఇఫ్ యూ డూ సేఫ్ టోటల్ రిసెక్షన్, పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ PQ, తర్వాత R రిసెక్షన్. సర్జరీ చేసేటప్పుడు ఎంత రిసెక్ట్ చేయాలని ముందుగా అనుకోవాలి, ప్లాన్ ఉండాలి. ఎంత రిసెక్ట్ చేస్తున్నాము, ఎంతవరకు ట్యూమర్ ఉంటుంది, తర్వాత పోస్ట్ ఆప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఎక్స్టెంట్ ఆఫ్ రిసెక్షన్ విల్ హెల్ప్ యూ. దాని తర్వాత ఇండిపెండెంట్ లైఫ్, వెదర్ దే ఆర్ ఏబుల్ టు లివ్ దెన్ ఇండిపెండెంట్ లైఫ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పేషెంట్ సర్జరీ తర్వాత మనకి ఎవ్రీ పేషెంట్ సర్జరీ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత, సార్ సర్జరీ తర్వాత పెరాలసిస్ వస్తుందా, సర్జరీ తర్వాత నా పనులు నేను చేసుకోగలుగుతానా, ద బేసిక్ మినిమల్ యాక్టివిటీస్ చేయలేకపోతే సర్జరీ తర్వాత ఐ డోంట్ థింక్ దట్స్ అని అట్లీస్ట్ బేసిక్గా తిని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్న నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కనీసం టైం స్పెండ్ చేయడానికన్నా ఉండగలిగితే బేసిక్ దట్ మినిమల్ బేసిక్. దెర్ వాజ్ అన్ ఇంతకుముందు అర్లియర్ అంటే 2010 ముందు దెర్ వాజ్ అ న్యూరో సర్జరీ జోక్. పీపుల్ యూస్ టు సే హూ ఈజ్ ఏ టాకింగ్ వాకింగ్ ఈటింగ్ పేషెంట్ అంటే ప్రీ ఆప్ సర్జరీ పేషెంట్. అంటే ప్రీ ఆప్ వాకింగ్ టాకింగ్ ఈటింగ్ ప్రీ ఆప్ ఉంటుంది, పోస్ట్ ఆప్లో వాకింగ్ టాకింగ్ ఈటింగ్ ఉండదు అనేది దట్ వాజ్ న్యూరో సర్జరీ. ఇంత ముందు అలా ఉండేది అర్లీ వెరీ వెరీ రేర్గా అప్పుడు అలా ఉంది. బట్ థింగ్స్ ఇప్పుడు చేంజ్ అయ్యాయి, డెఫినెట్లీ థింగ్స్ చేంజ్ అయ్యాయి. అండ్ మీరు ఇష్టపెత్తలు చెప్పినట్టు యాడ్ అన్ ఎల్డర్లీ ఫీమేల్ హ్యూజ్ టెంపరల్ లీజన్, చూడడానికి క్లియర్గా గ్లయోమా లాగా ఉంది. దే అప్రోచ్ సమ్ ఆల్టర్నేటివ్ మెడికేషన్. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో వాళ్ళు స్టెమ్ సెల్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. హై గ్రేడ్ గ్లయోమా ఇది ఖచ్చితంగా సర్జరీ చేస్తే బాగుపడ్డాడు, అండ్ స్టెమ్ సెల్స్ కంటిన్యూస్ ఇస్తూనే వస్తున్నారు. బట్ దిస్ నో ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. నేను చెప్పాను అట్లీస్ట్ విల్ గెట్ అండ్ బయాప్సీ, గ్లయోమానా లేకపోతే ఏది అనేది తెలుస్తుంది మనకు అని. చిన్న బయాప్సీ తీసాము, న్యూరో నావిగేషన్ గైడెడ్ తోటి చిన్న బర్హోల్ వేసి బయాప్సీ తీసాము. లీజన్కి ఏమైనా లింఫోమా సార్. అసలు లింఫోమా రాగానే అసలు ఇమీడియట్గా స్టీరాయిడ్స్ అని పెట్టంగానే అక్కడ వాళ్ళు ఆల్టర్నేటివ్ మెడికేషన్ వెళ్ళినప్పుడు కూడా దే వర్ టేకింగ్ స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు. సో ఈ వాజ్ ఇంప్రూవింగ్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డిటేరియేట్ అవుతున్నాడు. సో ఈ బయాప్సీ ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది, జస్ట్ చిన్న బయాప్సీ తీసి లింఫోమా డయాగ్నోజ్ అయిన తర్వాత స్టీరాయిడ్స్ పెట్టంగానే కంప్లీట్ క్యాండిల్ వ్యాక్స్ లాగా కంప్లీట్ కరిగిపోయింది ట్యూమర్ అంతా. సార్ ఇప్పుడు స్టెరాయిడ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎనీవే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ న్యూరో బ్రెయిన్ ట్యూమర్ ప్యానెల్ డిస్కషన్. మనకి న్యూరోలో స్టెరాయిడ్ రోల్ చాలా ఇంపార్టెంట్. మిథైల్ప్రిడ్నిసోన్ కానీ డెక్సామెథాసోన్ చాలా ఇంపార్టెంట్. మనం స్టెరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేయగలని, అటు ఓపీ బేసిస్ కావచ్చు, ఇంట్రాపరేట్ అంటే ఐపీ పేషెంట్స్కి కానీ స్టెరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేయాలి. అమ్మ సార్ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, రూరిట్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్ అమ్మ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనే పేషెంట్స్ పబ్లిక్లో ఉన్న చాలా మిస్కన్సెప్షన్. స్టెరాయిడ్ ఎక్కువ వాడతారు అని. బయట వాడే పెయిన్ కిల్లర్స్కి వాడేది వేరు, న్యూరో సర్జరీలో చాలా ఇంపార్టెంట్ ఉంది. దాన్ని మనం ఎలా పేషెంట్స్కి కన్విన్స్ మనం అందుకే పేషెంట్కి స్టీరాయిడ్స్ ఇచ్చేటప్పుడు నేను ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దట్ ఇది వ్యాసోజెనిక్ ఎడిమా, అంటే ట్యూమర్ గడ్డ వల్ల చుట్టుపక్కల వాపు వచ్చింది. అంటే మన చేతికి దెబ్బ తగిలితే ఎలా అయితే వాపు వస్తుందో, మెదడులో కూడా గడ్డ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ట్యూమర్కి పాకి అది వాపులాగా వచ్చింది. దాన్ని తగ్గడానికి మాత్రమే మనము స్టీరాయిడ్స్ ఇస్తాం. మీరు అంటే జిమ్లో తీసుకునే స్టీరాయిడ్స్ లేకపోతే బయట దెబ్బ తగిలినప్పుడు తీసుకునే స్టీరాయిడ్స్ అలాంటి స్టీరాయిడ్ కాదు. ఇది ఓన్లీ ఆ వాపును తగ్గించుకోవడానికి యూస్ చేస్తాం. కాబట్టి దిస్ ఈస్ డెఫినెట్లీ బెటర్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, యూ అసెస్ రిస్క్ అండ్ బెనిఫిట్స్. మనం రిస్క్ అండ్ బెనిఫిట్స్ అసెస్ చేసుకున్నప్పుడు దేర్ ఆర్ మోర్ బెనిఫిట్స్ విత్ దిస్ స్టీరాయిడ్, డెఫినెట్లీ విల్ టేక్ దట్ వన్. ఇప్పుడు డిమైలినేషన్లో కూడా స్టెరాయిడ్స్ అనేది మేజర్ రోల్ ఉంది. కాబట్టి ఇప్పుడు యూజువల్గా ఇది పేషెంట్స్కి మనం పబ్లిక్కి చెప్పాల్సిన మెసేజ్. స్టెరాయిడ్స్ అనగానే ఇప్పుడు స్టెరాయిడ్స్ అనేది అది కొద్దిగా హెల్త్కి డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్ అనేది పబ్లిక్కి తెలుసు. పబ్లిక్కే తెలియంగా ఇంత పెద్ద ఎక్స్పర్ట్స్కి, న్యూరో సర్జన్స్కి తెలియకుండా, న్యూరాలజిస్టులు కానీ తెలియకుండా అయితే ఉండదు. తెలిసి మనం ఇస్తున్నామనంటే దానివల్ల వచ్చే రిస్కుల కంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దట్ హ్యాస్ టు బి పబ్లిక్ అది అర్థం చేసుకోవాలి. అంతే. స్టీరాయిడ్స్ ఆ కేసులోనే చెప్పినట్టు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్టీరాయిడ్ ఇస్తే కంప్లీట్ ట్యూమర్ అంతా ట్యూమరే పోతుంది. స్టీరాయిడ్ ఇస్తే స్టీరాయిడ్ వాజ్ ఎ వండర్ఫుల్ డ్రగ్ లాగానే అనుకుంటాను అయితే. ఆల్వేస్ మెనీ టైమ్స్ ఇట్ విల్ ఓన్లీ హెల్ప్ యూ. అదే కాదు, కొన్ని డిసీజెస్ కి ఆల్సో గివ్ పల్స్ స్టెరాయిడ్స్. హెడ్ ఇంజరీస్ లో కూడా స్టెరాయిడ్స్ అనగానే ఒక భయం ఎక్కువ పబ్లిక్లో. సో అది న్యూరోలో అది కాదు అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే త్రూ దిస్ ప్యానెల్ ఆ పబ్లిక్కి ఇవ్వాల్సిన మెసేజ్, ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ రోల్ ఇన్ న్యూరలాజికల్ డిసీజెస్. డెఫినెట్లీ. సో ఇప్పుడు ఇట్లానే ట్యూమర్ అవుట్కమ్స్ గురించి, సర్జరీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నీ మాట్లాడాము. దీంట్లో కాగ్నిటివ్ అండ్ న్యూరోసైకలాజికల్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. అంటే ట్యూమర్స్
ఇన్సులర్ పెరిన్సులర్ ఏరియా, దీంట్లో హంగర్, లేకపోతే స్లీప్, దాని సెక్షువల్ ఈ లైఫ్ కూడా దీంట్లో ఉంటాయి పోస్ట్ ఆఫ్ సర్జరీ తర్వాత. సో ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎట్లా అవుట్కమ్స్ని. బ్రెయిన్ ట్యూమర్స్లో 2 మేజర్ టాబూస్ లేకపోతే మిత్స్ ఏంటంటే, బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ 6 నెలల కన్నా ఎక్కువ బతకరు. ఇది ఎందుకు అనంటే, మనం చాలా సినిమాల్లో చిన్నప్పటి నుంచి వచ్చిన సినిమాల్లో బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ వచ్చిందంటే ఇంకా 6 నెలల కన్నా ఎక్కువ బతకడు. ఇంకేం చేయాలన్నా 6 నెలల్లో చేసి ఎంజాయ్ చేయండి, అదో పెద్ద మిస్కన్సెప్షన్. ఈ సినిమాలో కూడా అంతే కదా. అంతే, ఎనీ యూ టేక్ ఎనీ మూవీ, బట్ క్యాన్సర్ అనగానే ఏ సినిమా వచ్చినా 6 నెలలకి సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఆ పర్సెప్షన్ తోటి What is I think telling is people are accepting it as a accepting it as a fact. It is a fact. సెకండ్ మేజర్ భయం బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్లో వచ్చేసి ఫిట్స్ వస్తాయి కాబట్టి, ఇంకా ఫిట్స్ వచ్చిన పేషెంట్ ఇంకా జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే. ఫిట్స్ వచ్చిన పేషెంట్ ఇంక ఇంప్రూవ్ అవ్వరు అనే మేజర్ మిత్ జనాల్లో ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనం వి ఆల్ నో దట్ బ్రెయిన్ ట్యూమర్, ఎనీ కేస్ మనకు సిమ్టమ్స్ అనేది ఎక్కడుంది ట్యూమర్ అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ చేంజ్ అవుతాయి. ఎందుకు వై బ్రెయిన్ ట్యూమర్స్ యాక్ట్ డిఫరెంట్లీ అంటే, మొత్తం ఎంటైర్ బాడీని కంట్రోల్ చేసేది బ్రెయిన్. సో ఒకరికి విజన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఒకరికి స్పీచ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈవెన్ కార్డియాక్ ఇష్యూస్ రావచ్చు, యూ కుడ్ హ్యావ్ వీక్నెస్ ఇన్ ఆర్మ్స్, లెగ్స్, ఎంటైర్ బాడీలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిమ్టమ్ ప్రెజెంట్ అవ్వచ్చు. అందుకే బ్రెయిన్ ఇస్ అన్ వెరీ కాంప్లెక్స్ అండ్ ట్రిక్కీ థింగ్. ఒక్కొక్క దగ్గర సిమ్టమ్ బట్టి థింగ్స్ విల్ చేంజ్. సో దీన్ని బట్టి ఆ బర్డెన్ ఆఫ్ ద డిసీజ్ పోస్ట్ ఆప్ కానీ ప్రీ ఆప్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సైకలాజికలీ దే హ్యావ్ టు మేనేజ్ మెనీ థింగ్స్. ఇమాజిన్ సమ్ పేషెంట్ హ్యాడ్ వీక్నెస్ ఇన్ కాలు చేతి బలం తగ్గింది, దెన్ హీల్ బికమ్ ఎ డిపెండెంట్ టు ద ఫ్యామిలీ. ఇక్కడ చదివాను మొన్న, అందరికన్నా హాస్పిటల్లో ఎక్కువ ఇబ్బంది పడేది డాక్టర్ కాదు, పేషెంట్ కాదు, నర్సు కాదు, హౌస్ కీపింగ్ కాదు, పేషెంట్ ఎవరు కాదు, పేషెంట్ అటెండర్. సో బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్లో కూడా ఎక్కువ ఆ డిసీజ్ బర్డెన్ తీసుకునేది పేషెంట్ అటెండరే. ఎందుకంటే పేషెంట్ని తీసుకురావడం, హాస్పిటల్ నుంచి పోవడము రావడము, ఒకవేళ పెరాలసిస్ ఏమైనా వస్తే పేషెంట్ క్లీనింగ్ కానీ, ఇవన్నీ బర్డెన్ ఆఫ్ ద డిసీజ్ ఆల్వేస్ గోస్ విత్ ద పేషెంట్ అటెండర్. అందుకే వెన్ వీ ఆపరేట్ ఏమైనా ఈ సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నప్పుడు వీ ఆల్వేస్ మేక్ షూర్ దట్ దే మీట్ అ న్యూరో సైకాట్రిస్ట్ ఆల్సో. ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్, మనకు చెప్పి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసాము, కొద్ది వీక్నెస్లు ఇవి ఉంటాయిలేమా, ఇవన్నీ చెప్పడం మనకి ఈజీ. కాకపోతే భరించే వాళ్ళకు ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. సో ఆల్వేస్ టేక్ ఏ సైకాట్రిస్ట్, యువర్ ఫ్రెండ్ ఒపీనియన్ తీసుకోవడం నష్టమేం లేదు. ఇప్పుడు మనకు తలనొప్పి ఉన్నప్పుడు ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటామో, సైకలాజికల్ కూడా ఇబ్బంది ఉన్నప్పుడు దేర్ ఆర్ ఫ్యూ మెడికేషన్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. దాంతోపాటుగా న్యూరో రిహాబ్ కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువ ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సెంటర్స్ లో సార్ ఈ మధ్యన ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆల్సో హ్యాస్ స్టార్టెడ్. లైక్ సోషల్ వర్కర్స్ ఆర్ బీయింగ్ అపాయింటెడ్ అండ్ ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్, వాళ్ళకి అవసరం ఉంటే, వాళ్ళకి ఏమైనా డిప్రెషన్ అట్లా ఉంటే ఫ్యామిలీకి కూడా, ఫ్యామిలీ ఆర్ అటెండర్స్ కూడా బాగానే కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటున్నాయి. ఇంకొకటి తను మిత్ గురించి చెప్పాడు ఒక 10 years బ్యాక్ అనేసి, ఇంత టెక్నాలజీ లేదు, ఇంతమంది న్యూరో సర్జన్స్ లేరు, ఇంత అవగాహన కూడా లేదు. సో అలాంటప్పుడు అవన్నీ కామన్ ఉంటుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీ ఏముంది, ఇప్పుడు చాట్ జీపీటీ కొడతాము, ఏ వాడేస్తాము, వాట్ ఈస్ గ్లామ్ అంటే పెద్ద లిస్ట్ వచ్చి ఉండే. సో ఎవ్రీ వన్ ఈజ్ నో అప్రోచబుల్ టు ద టెక్నాలజీ, సో దట్ ఎవ్రీ వన్ ఈజ్ రియలైజింగ్ దట్ దిర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, వీ నీడ్ స్టెరాయిడ్స్, వీ నీడ్ మెడికేషన్, ఎవ్రీథింగ్. So the changing trends everywhere, not only in the medicine, in neurosurgery also, ఆ చేంజింగ్ ట్రెండ్స్ ఆ మిత్ అని చిన్న చిన్న తగ్గిపోయింది. అందుకే సార్ మనం కూడా స్టిల్ ద ప్రాబ్లమ్ ఈజ్ స్టిల్ దేర్. ప్రీవియస్ 10 years బ్యాక్ మనం బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అని చెప్పే వరకే ఆగిపోతుంది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ అవేర్నెస్ కూడా ఉంది కాబట్టి మనం ఎవ్రీథింగ్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలి. మెడిసిన్ డిమెరిట్స్, ట్యూమర్ సర్జరీ ఉంది, బట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కొంచెం ఎనీవే చేంజింగ్ కాబట్టి. అడ్వాన్స్ టెక్నాలజీ. Now what I see, patient and patient attenders are half doctors now. They already have everything, they'll study No, they are everything. now uploading in ChatGPT or AI tools. It's Ah, clearly giving them. It's always better. Already వాళ్ళకి అన్ని తెలుసుంటాయి కాబట్టి. Complications 99.9% of the little educated people, everybody have their phone in their pocket, click one, they upload the reports and they give conclusion and they come to you. Before you come, they know most of the what you're going to speak. The other side of the coin, sir, in India, as we have BPL also, I mean, who come to government setup, అట్లాంటి వాళ్ళని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయటం అంతే, వాళ్ళకి మనం కూర్చోబెట్టి ఇక్కడ ట్యూమర్ ఉంది ఇలా ఉంది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అంతేనా. But they are growing size. వాల్యూమ్ ఎక్కువ కదా, వాల్యూమ్ ఎక్కువ. How do you manage that? You have to tell them clearly what we are doing, what is the problem వల్ల మీకు ఏం ప్రాబ్లమ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మనం తీసుకోవాలి. We have a CP angle lesion, sir. ఓకే, From a rural setup, 55 years old. CP angle large around 5 centimeters. కొద్దిగా నడక డిఫికల్ట్ గేట్. సో 3 అమ్మాయిలు ఉన్నారు, ఆడపిల్లలు, ఒకరు 28, 25, 24. నేను ఒక్కరికన్నా పెళ్లి చేసిరా,
ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు, ఇంకో 1 monthలో పెళ్ళి ఉంది సార్ అన్నాం. ఆ పెళ్ళి అయినాక అంతసేపులో ఏమవుదు, వాళ్ళే నెక్స్ట్ వాళ్ళని చూసుకుంటారు. అండ్ హీ వాజ్ లైక్, నాకు తెలిసింది, నాకు ఫస్ట్ చెయ్యి, నేను తర్వాత వాళ్ళు, ఫస్ట్ నేను ఉంటే కదా వాళ్ళకి అని. వాజ్ లైక్ ఒక్కసారి ఇంట్లో డిస్కస్ చేయి, అందరిని తీసుకొని రా, ఏమన్నా అయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నెక్స్ట్ 3 ఆడపిల్లలు ఉన్నారు. సో హీ వాజ్ లైక్, నేను అది ఇది అడగలేదు, చేయలేదు, నేను కనుక్కున్నా వచ్చా చేయాలి అని. నువ్వు చేస్తావా చేయవా? ఫ్యామిలీ మెంబర్స్ పిలిచా, కౌన్సిల్ చేసా 2 daysకి. సర్జరీ అయింది. అల్టిమేట్లీ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ దట్ హీ అండర్వెంట్ సర్జరీ, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. 3rd post-op day బీపీ పెరిగింది, ప్రీ-మొంటైన్ బ్లీడ్ అయింది, హీ వెంట్ ఆన్ టు వెంటిలేటర్, బట్ హీ వాజ్ గుడ్. దెన్ 4th, 5th day he got extubated, but even on ventilator he was showing like this, నేను బయటకు వస్తాను. sometimes their intent is also very important. అంటే వాడికి he is not చదివి అంత, people come here, నేను యూఎస్లో చెప్పి ప్లీజ్ గో, ఐ నెవర్ సే, నేను ఎక్కడన్నా చేయించుకున్నా ఐ ఆల్వేస్ టెల్ ప్లీజ్ గో. బట్ when they come with a good trust also, sometimes their positive attitude also help a lot. Recently I met the beautiful lady, actually I have to say that beautiful lady, she was living with lung cancer from last 4 to 5 years, I think, so more than that. సో వెళ్ళి అడిగాను, మీరు క్యాన్సర్ పేషెంట్లా ఉన్నారంటే ఎవరు చెప్పారు నాకు క్యాన్సర్ ఉందని. సో ఐ గాన్ త్రూ ద ఫేస్బుక్ పోస్ట్, సా దట్. సో తనకు క్యాన్సర్, తను అక్కడ చెప్పేసి నేను వెళ్ళాను కలుద్దామని. వెళ్తే అవును నా బాడీలో అన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, దాంతోపాటు క్యాన్సర్ కూడా ఉంది. సో వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? సో ఐ కెన్ ఫైట్ విత్ ద క్యాన్సర్, ఐ కెన్ లివ్ విత్ ద క్యాన్సర్. In this panel, So, I just sorry. That is very good actually. We should appreciate that patient that he is giving confidence to you. Yeah. Positive It's we are, as our colleague Vamshi was telling about the family burden, all this. One important point I like to add is there is always one question in the family. Sir, my father, you see, so as you said, you operated 70 years, gentleman who had a GBM, who he expired 3 months back. All this we say in a day to day. But the amount of the mental trauma what the family people go is also to be equally addressed. Because I have seen people at the 70 years, his father is having a GBM tumor undi, 3 months lo 6 months lo chanipotaru annappudu, we should understand the mental trauma, the genetic family risk. They should be clearly explained. You no need to be panic. All not tumors are genetic అనేది మాత్రం I like to mention and take this as a very important platform to convey the society that all not brain tumors are genetic related, because the amount of fear I see in the people, because 75 years gentleman, okay, if anything goes also family acceptance. His son is of 35 years of age and he have 2 kids of 2 years and 3 years. Our mental trauma ki manamu, this needs a social counseling as a social responsibility among all of us. That point has to be highlighted, that your father had a brain tumor doesn't mean that you will have. Please, that I like to జెనెటికల్లీ అందరికీ వచ్చే ఆ పాయింట్ ఎంత హైలైట్ చేస్తే అంత పేషెంట్స్ ఫ్యామిలీ విల్ బి బెటర్, బికాజ్ దేర్ మోరల్ సపోర్ట్ ఫియర్ అనేది పోతుంది. పోవాలి కూడా అది. సార్ ఇప్పుడు డిఫ్యూజ్ లో గ్రేడ్ గ్లయోమాస్ ఉంటాయి, అంటే ట్రీట్మెంట్ స్పెసిఫిక్లోకి వెళ్తే గ్లయోమాస్లో డిఫ్యూజ్ లో గ్రేడ్ గ్లయోమాస్కి ఇప్పుడు కరెంట్ ట్రీట్మెంట్ ప్రాక్టీసెస్ ఏంటి అసలు? సో అక్కడికి వెళ్ళే ముందు ఐ జస్ట్ సమ్మరైజ్ ఆల్ మనందరు చెప్పిందంతా, బికాస్ దిస్ ఈజ్ హౌ వీ అప్రోచ్ ఎ పేషెంట్ క్లినికల్లీ. ఒక ఎక్స్ పేషెంట్ ఉన్నారు, మొత్తం తీసాం. అంటే ఇప్పుడు మనం జనరల్గా దే కమ్ విత్ క్యాన్సర్ అనగానే +2 centimeter మార్జిన్, సర్జికల్ ఆంకాలజిస్ట్ చెప్తారు నేను 2 centimeter మార్జిన్ ఎక్స్ట్రా తీసేసాను, స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అని చెప్పి. బ్రెయిన్లో అలా కాదు, యూ కెనాట్ రిమూవ్ +2 centimeter మార్జిన్. సో ఎక్స్ పేషెంట్ మొత్తం తీసాం, వాళ్ళు సర్జరీ బాగా అయిపోయింది, కానీ పేషెంట్ బెడ్ రిడన్ ఉన్నారు. నెక్స్ట్ 10 years బతికారు. హీఈస్ డిపెండెంట్ ఆన్ ద ఫ్యామిలీ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈ కర్సింగ్ హిమ్సెల్ఫ్. వై పేషెంట్ ఉన్నారు, 80% సేఫ్ ఎక్సిషన్ చేసాం. హీఈస్ ఇండిపెండెంట్ టు డైలీ యాక్టివిటీస్. ఏది కావాలి, ఎక్స్ కావాలా వై కావాలా? వీ ఆల్వేస్ ప్రిఫర్ వై ఉంది. సో ఈ వై రీచ్ అవ్వడానికి ఇప్పుడు మనం మాట్లాడిన అన్ని గ్యాడ్జెట్స్, నావిగేషన్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఇంట్రాప్ ఎంఆర్ఐ కానీ, ఫ్లోరసెన్స్ కానీ, ఇంక్లూడింగ్ అందరు మిస్ అయింది వన్ ఆఫ్ ది న్యూరో ఎండోస్కోప్. సో వేర్ ఐ యూటిలైజ్ మోర్ ఆఫ్ ఎ న్యూరో ఎండోస్కోప్. సో దీనివల్ల ఆ సేఫ్ ఎక్సిషన్ చేయడానికి ప్రయత్నం. డిఫ్యూజ్ మిడ్ లైన్ లోగ్రేడ్ గ్లయోమా రావడానికి దానికి ఎందుకు అలా వచ్చింది అంటే, అందరూ సేమ్ దాంట్లో ఫాలో అవ్వట్లేదు. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు బినైన్, మ్యాలిగ్నెంట్ ఉండేది, 1, 2, 3, 4 grades ఉండేవి. సమ్ పీపుల్ విత్ 2 యాజ్ బిహేవింగ్ ఆర్ యాజ్ 4. 2nd grade ఇంకో 10 years బతుకుతావు, ఏం పర్లేదు, రేడియేషన్ కీమో ఇవి అవసరం లేదు అని. విత్ ఇన్ 6 months దే కమ్ విత్ రికరెన్స్. అదేంటి సార్ మీరు అలా అన్నారు, ఇప్పుడు ఎట్లా వచ్చింది అని. సో దెన్ దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మాలిక్యులర్ అంటే మనం అనుకున్న సబ్సెట్ వేరే ఉంది,
2లో కూడా దెర్ ఇస్ ఎ సబ్సెట్ విచ్ ఈస్ యాక్టింగ్ అగ్రెసివ్లీ. అప్పుడు కేమ్ ద మాలిక్యులర్ బయాలజీ. సో దట్ ఈస్ ద రీజన్ యూ కెన్ నాట్, యాజ్ సార్ సెడ్, రవి సార్ సెడ్, you cannot avoid molecular biology. Now next 4-5 years it will bloom up, because now it's a patient centric. పేషెంట్కి ఈ పేషెంట్కి ఏం కావాలి, జనరల్లీ గ్రేడ్ 2 ఉంటే ఏముంది అనేది కాదు. ఇక్కడ గ్రేడ్ 2లో నువ్వు ఎక్కడున్నావు, ఏ మాలిక్యూల్స్లో ఉన్నాయి, ఏది మ్యూటెంటా, వైల్డా, ఏ 1p19q డిలీషన్ ఉందా లేదా. సో ఇది దిస్ విల్ హెల్ప్ ఇన్ ప్రోగ్రెషన్. ఇన్ ది సేమ్ టైం ఇఫ్ యూ సీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇప్పుడు మేము చేసాం మోటార్ ఏరియా గ్లయోమా చేసాము. సో సప్లిమెంటరీ మోటార్ ఏరియా సైడ్ ఎక్కువ ఉంది, సెన్సరీ నుంచి వెళ్ళలేము. సో వీ వెంట్ త్రూ దట్ ఫేజ్. పేషెంట్ ఈజ్ ఏ పూజారి వేర్ హీ కెనాట్, సర్జరీ బాగా అయిపోయింది, ఎక్సలెంట్, హీఈస్ డూయింగ్ హిస్ డైలీ యాక్టివిటీస్, బట్ కొద్దిగా గ్రిప్ వీక్నెస్ ఉంది, వెరీ మినిమల్ గ్రిప్ వీక్నెస్ ఉంది. ఆయన గంట కొట్టాలి, ఆయన లైవ్లీహుడ్ పోయింది ఇప్పుడు. సో నౌ వీ వెన్ బ్యాక్, దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ కనెక్టోమిక్స్, వేర్ మనకి అన్నీ డైరెక్ట్గా కనిపించేదే కనపడదు, వేరే దెర్ ఆర్ ఎక్సెప్షనల్. డైరెక్ట్ ఇక్కడ ఉన్న వీ సీ ద లాంగ్వేజ్ ఏరియా అంటే లెఫ్ట్ సైడ్, విచ్ వీ ఆల్ వీ నో, బట్ దెర్ ఆర్ పీపుల్ 10% where they are right side also. Lesions on right side present with speech difficulty. So ఈ connectomics are newer generation, integrating DTA, DWI, edema, whatever voxels, we use that to decrease. అంటే మనము ఇప్పుడు we went to the next level, where ఇంతకుముందు was to function preserving, ఇప్పుడు function preservingలో best preserving, where and ఇప్పుడు మీరు అన్నట్టు వాట్ ఈస్ ద డిఫరెన్స్ టెరిషరీ సెంటర్కి అండ్ అక్కడ సెంటర్కి ఏం డిఫరెన్స్ అంటే ఈ డిఫరెన్స్ రావాలి. ఇది ఇప్పుడు వీ గో టు ఇంటర్నేషనల్ లెవెల్ వేర్ మనం ప్రజెంట్ చేస్తాం న్యూరోఎండోస్కోపీకి. మన దగ్గర అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ. అక్కడ పోతే ఇఫ్ యూ సీ ఇన్ బ్రిటన్, లండన్ యూనివర్సిటీ, బర్మింగ్హామ్ యూనివర్సిటీ, అరే ప్రతిదానికో యూనివర్సిటీ ఎట్లా ఉంది, దట్ వాజ్ మై ఇనిషియల్ డౌట్. మాకంతా ఒకటే యూనివర్సిటీ ఉంది అని. బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఈజ్ యూనివర్సిటీ హాస్పిటల్. ఇఫ్ ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ వరంగల్. ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే నేను చిన్నప్పుడు వన్ ఆఫ్ అవర్ రిలేటివ్స్ గోట్ దాట్. నాకు అర్థమైంది, వాళ్ళ షాప్ అక్కడ ఎవరికో చుట్టాలకి ఇచ్చేసి మొత్తం బస్వతారంకి వచ్చి అక్కడ ఆపరేషన్ చేసుకొని కీమో రేడియోథెరపీ తీసుకొని వచ్చేసరికి సంవత్సరం పట్టింది. సో అదంతా అయ్యే వరకు ఫ్యామిలీస్ డిస్టర్బ్. బట్ ఇప్పుడే అన్ని సెకండరీ సెంటర్లో అయిపోతుంది, టెరిషరీ సెకండ్ టైర్లో అయిపోతుంది. దే కెన్ రీచ్ అప్ టు దేర్ అన్లెస్ అంటే వెరీ, ఇప్పుడు జెపెక్స్ కానీ అలా హై ఎండ్ ఉంటే తప్ప నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ గుడ్ టు ది సొసైటీ ఆల్సో, దట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది వర్క్ నీ ఇంటి దగ్గర నుంచి అయిపోతే నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వదు, నీ మేజర్ ఏది అవ్వదు. సర్జరీ చేసేసుకొని వెంటనే 10 daysకి వర్క్కి వెళ్ళిపోవచ్చు. కీమో రేడియోథెరపీ ఇంటర్వెల్స్లో తీసుకుంటూ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు లో గ్రేడ్ గ్లయోమాస్, డిఫ్యూజ్ లో గ్రేడ్ గ్లయోమాస్ సరిగా ట్రీట్ చేయకపోతే, సర్జరీ కానీ లేకపోతే పోస్ట్ ఆప్ కీమో రేడియోథెరపీ సరిగా ఇవ్వకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ గ్రేడ్ 1 ఉన్నది గ్రేడ్ 2కి వెళ్ళిపోతుంది కదా సార్. దాన్ని వెళ్ళకుండా మనం గ్రేడ్ 1లోనే ఆపడానికి, అంటే డిఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి సర్జరీ కూడా లీజన్ చాలా చిన్నగా ఉంటుంది, మిల్లీమీటర్స్లో ఉంటుంది. సో అట్లాంటి సర్జికల్ ఆప్షన్స్ ఏనా, లేకపోతే ఇంకేదన్నా ఆప్షన్స్ ఉన్నాయి? డిఫ్యూజ్ లో గ్రేడ్ గ్లయోమాస్ అని కాకుండా ఫోకల్ ఏదన్నా కూడా కొన్నిసార్లు అబ్జర్వ్ కూడా చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ సిమ్టమాటాలజీ. వెన్ యూ టచ్ దీస్ ట్యూమర్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, బట్ దే విల్ గ్రో లైక్ హెల్. సో ఐ హ్యావ్ ఎ పేషెంట్, I observed that patient for 2 years without touching the patient. So over a period of time the tumor has increased. Touch చేశాను 6 months లో recurrence వచ్చింది. So we never know how the tumor behaves. So depends on the patient. Actually, internationally also a lot of debate is going on, sir. So one beautiful paper from Brazil, or one presentation I've seen, they are doing a very different approach, and they have a very almost 15-year study now, where they are saying that they are doing flare studies. And they are doing flarectomies. They call flarectomy if it is possible. Of course, in low-grade gliomas, it should not be in eloquent area. It should not be in a functional deficit. That is obvious. That is a core fundamental. But when they are doing flarectomies in diffuse gliomas, if it is possible, they are seeing almost 15-year survival. So, including the edema part. Including the edema part. Hyper, whatever you say. Yeah. So they have tried that. So, I mean, that is one anecdotal study that looked very interesting. They published almost some 30 cases of these patients.
with almost 10-year Anyhow, low grade glioma will survive. will survive. One thing I like to add అంటే is ఇప్పుడు మనం ఆపరేట్ చేయకపోతే అది గ్రేడ్ 2కి వెళ్ళిపోతుంది. And also So that's what we need a good follow up. and also new drugs that are coming up. Surveillance is one more thing is low grade. We should tell the people as we just a low grade. The location in the brain is also very important point. Not very low grade, because we all being a neurosurgeon knowing that brainstem tumors are always 99% they are low grades only. So people family, the general public says I kuda grade 2 ne unde sir ma grade 2 undi but we lost our family. So conveying everything is what important, because just to low grade the location in the brain is different. Grades only sometimes doesn't matter. Location, molecular diagnosis, and newer immunotherapy is available now. అది ఇంకా కష్టం, ఇంకా టైం పడుతుంది. బట్ Yes, location is really we have to explain. ఇప్పుడు ట్యూమర్తో పాటు Correct sir. ఇప్పుడు ట్యూమర్తో పాటు ఎడిమా ఏరియా కూడా తీయాలంటున్నారు కదా, సూప్రా టోటల్ రిసెక్షన్. అంటే అది రియలిస్టిక్ గోల్ అయినా కొన్ని ట్యూమర్స్ అంటే సెలెక్టెడ్ పేషెంట్స్ ఏ ట్యూమర్స్లో ట్యూమర్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఎడిమా కూడా కంప్లీట్గా తీయడానికి అవకాశం. అంటే ఎలోక్వెంట్ ఏరియా, బినైన్ లీజన్ ఎలోక్వెంట్ ఏరియాలో ఉన్నప్పుడు ఇట్స్ లైక్ ఏ మ్యాలిగ్నెంట్ లీజన్ ఓన్లీ. అంటే మోటార్ ఏరియాలో చిన్న మెనింజియోమా, ఇప్పుడు ఆ రిసెక్షన్లో కాల్చి పడిపోతే, సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మాలిక్యులర్ ఆల్సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. ఈ లో గ్రేడ్ సూపర్ టోటల్ రిసెక్షన్ ఎస్పెషలీ ఇప్పుడు ఫ్రాంటల్ ఏరియాలో ఉంది, వేర్ వీ కెన్ అగ్రెసివ్లీ రీచ్ అవుట్ ఇఫ్ ఇట్ ఈస్ మీకు ఇంటర్ఆపరేటివ్లీ టైప్ 3 మెనింజియోమా బోన్ ఎరోడ్ అయిపోయింది, ఇందులోకి వెళ్ళిపోయింది అంటే యూ కెన్ బి బిట్ అగ్రెసివ్, బట్ నాట్ ఇన్ పెరైటల్ ఆర్ అదర్ ఏరియాస్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ లొకేషన్, వేర్ ఎక్కడ చేయగలుగుతాము అనేది. సరే, ఇది ఒక క్వశ్చన్ జనరల్గా అడుగుతాను అంతే. అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు కార్పొరేట్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్న ఏరియాస్లో వర్క్ చేస్తున్నారు. సో మీ కెరీర్ బిగినింగ్లో చిన్న చిన్న సెటప్స్, ఇండివిజువల్ సెటప్స్లో కూడా వెళ్ళి ఫ్రీలాన్సర్స్గా వెళ్ళి కొన్ని సర్జరీస్ చేయాల్సి ఉన్న చిన్న సిచ్యువేషన్ ఉంటుంది చిన్న టౌన్స్లో కూడా. అట్లాంటి ఏరియాస్లో ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్స్ సర్జరీస్ మీరు ఆపరేట్ చేసినప్పుడు అసలు మీరు ఏమేమి బ్యారియర్స్ దాటుకుని వచ్చారు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే మీకు అక్కడ పేషెంట్ ఏంటంటే ఆ ఏరియాని దాటి బయటకు వచ్చి సర్జరీ చేయించుకోవడానికి కొన్నిసార్లు విల్లింగ్నెస్ చూపించకపోవచ్చు, అంటే సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఇవన్నిటినీ కూడా మీరు ఎలాంటి బ్యారియర్స్ని ఫేస్ చేసి ఓవర్కమ్ చేసి ఆ ఏరియాస్లో సర్జరీ చేశారు? ఇట్స్ ఓపెన్ క్వశ్చన్, ఎనీవన్ కెన్ జస్ట్ ఎలాబరేట్ పబ్లిక్. నా ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆన్సర్ దానివల్ల అట్లాంటి చేయడం వల్ల ఎనీ డిసడ్వాంటేజెస్? constrained environment లో. I put myself, is this patient to be operated in the center where I am working? If I really feel that this case cannot be operated, I really tell my hands, ఇదే మా అయితే నేను ఆపరేట్ చేయను ఇక్కడ. ఐఎమ్ వెరీ ఓపెన్ అండ్ ఆనెస్ట్, బికాస్ పేషెంట్స్ for us it may be one surgery, for them it is a lifelong one surgery. So that is very very important discipline as a neurosurgeon I practice. ఈ పేషెంట్కి సంబంధించినంత వరకు మీరు చాలా సర్జరీలు చేస్తుంటారు యాజ్ అ న్యూరో సర్జన్, బట్ పేషెంట్కి సంబంధించినంత వరకు ఆ ట్యూమర్ సర్జరీ అనేది అతనికి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో ఆ ఒక్క దానికోసం మీరు ఖచ్చితంగా ఊరు వదిలి రావాల్సిందే. ఎకనామిక్ బ్యారియర్స్ కూడా కొంచెం దాటుకొని స్పెషలిస్ట్ సెంటర్స్కి వెళ్ళి చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. See, when it comes to patient quality, finances come at the bottom. We can give our services. It's a skill technology to certain extent we can give also as a social responsibility. Quality of a patient matters than anything else. Okay, but ఇప్పుడు అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటుంది, పేషెంట్ యూ హ్యావ్ టు ఆపరేట్ ఇన్ లైఫ్ సెంటెన్స్ ఉన్నప్పుడు ఎస్ యూ హ్యావ్ టు ఆపరేట్ ఆన్ ద సెంటర్స్. అట్లా మీరు అనుకున్నంత ఏం లేదు డిస్ట్రిక్ట్స్లో. అంటే ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే 2-3 hours. అండ్ డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. పేషెంట్ దగ్గర ఉన్న ఇంటికి దగ్గర ఉన్న హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుంటారు కొద్ది మంది. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, అంటే గుడ్ హాస్పిటల్స్ వచ్చాయి, ఐసీయూ సెటప్ ఉంది, ఎన్ఎస్సీ సెటప్ ఉంది, రిహాబ్ సెంటర్స్ ఉంది, హెల్త్ సెక్టర్ హస్ గ్రోన్. సో హైదరాబాద్ రావాలన్నప్పుడు 3 hours. మన డిస్కషన్ ఒకటి మీరు అన్నదానికి సార్, లాట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్లో ఇప్పటికీ సిటీస్కి వెళ్తే ఖర్చు ఎక్కువ అయిపోతుంది, దే మైట్ డూ అన్నెసెసరీ కాస్ట్ ఫర్ అస్, ఇన్వెస్టిగేషన్స్ ఫర్ అస్ అనే దాని మీద ఉంటారు. దేర్ ఆర్ ఆల్ సెట్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పేషెంట్స్ దట్ వి సీ. నేను అన్నట్టు స్టార్టింగ్లో అన్నట్టు డిస్ట్రిక్ట్స్లో నుంచి నేను ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ హూ హ్యావ్ అండర్గాన్ 5 MRIs. సో దట్ ఈస్ 50,000 ఆల్రెడీ. అండ్ ఆ డబ్బులు కనుక వాళ్ళు దే కెన్ ఇఫ్ దే స్పెండ్ హియర్ in Hyderabad, it's very different. In a better, not Hyderabad, but in a equipped center. Well center. And one thing everybody needs to understand is when cost of surgery is, thinking cost of the surgery is major barrier. Chala sarlu chinna center, unequipped center lo cheste, ultimate burden for the family or the cost will become more.
than operating in a well-equipped center. Because well-equipped center, the discharge time is very less. Ultimately, you are saving that cost by, overall cost మీరు ఒక సర్జరీకి ఒక్కటే కాదు కదా, మీరు పోస్ట్ ఆపరేటివ్ డెఫిసిట్స్ వచ్చినాయి, ఐసీయూలో ఎక్కువ రోజులు ఉన్నారు, అలాంటప్పుడు కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో దిస్ కాన్సెప్ట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ equipped centers or tertiary centers are actually cheaper overall comparatively. Comparatively, correct. I don't think so any neurosurgeon do the surgery in a ఎస్పెషల్లీ బ్రెయిన్ I don't ట్యూమర్స్ కి think so. చేయరు. అంత ధైర్యమే Neurosurgeons don't do it, sir, but I feel lot of smaller hospitals, బట్ స్టిల్ they force neurosurgeons. Exactly. When we go and we go and Why visit can't you some operate here doctors, అంటారు. why can't you operate here? Raghavendra said ఈ మెసేజ్ పర్టికులర్ గా అందరు న్యూరో సర్జరీ కమ్యూనిటీకి, ఎస్పెషల్లీ No compromise. బడ్డింగ్ న్యూరో సర్జన్స్ ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవడానికి కోసం Patients are వెళ్తున్నారు really కాబట్టి very, వాళ్ళకి very precious. ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. నీ ప్రాక్టీస్ కన్నా కూడా పేషెంట్స్ లైఫ్ Patients are really సో precious. డోంట్ గో ఫర్ ఎనీ. ఫైనలీ నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎ పేషెంట్. No, I think యు ఆర్ ద that- హీరో, Yes. యు డిసైడ్. నువ్వు అక్కడ చేయాలనుకుంటావా ఇక్కడ చేయాలనుకుంటా, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది పేషెంట్ ఇనిషియలీ మీరు అన్నట్టు కెరియర్ స్టార్టింగ్ లో చాలా సార్లు మనకు అనిపిస్తుంది ఒక కేసు ఎక్స్ట్రా దొరుకుతుందేమో అని, బట్ ఐ థింక్ దట్ ఇస్ నాట్ అట్ ఆల్. No, we also maturing as we are grooming ourselves. Because see, career starting లో what we do is emergency decompression, maximum Life saving surgeries Life saving today also surgeries. accept. So as we grow, మనకు అర్థమైపోతుంది, even there's a tumor where they force you to operate, we know that we are not eligible to operate. Eligible అంటే I mean we are not that experienced to operate in a very low center. So definitely అక్కడ చెయ్యం. As we began our discussion, neurosurgeon is a final authority. No need to bow down to anybody. Patients are really precious. They get once in a lifetime chance to. They give us a chance to give the best. So I don't utilize malli aa roj raadu. So the best day I have to give to my patient is that day only. So I have to want to give best. అసలు మీరు అడిగిన క్వశ్చన్కి ఒకవేళ చేయాల్సి వస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, రైట్ ఫ్రమ్ ప్రీ ఆపరేటివ్ సిటీ స్కాన్, దెన్ ఆల్ అవర్ పేషెంట్స్ వి ఆస్క్ ఫర్ కార్డియాలజీ, పల్మనాలజీ, అనస్థీషియా క్లియరెన్సెస్. సో అవి ఇబ్బంది అవుతాయి. దెన్ ఇంట్రా ఆపరేటివ్ లో మైక్రోస్కోప్ కానీ, మనం పెట్టుకునే సుజిత ఫ్రేమ్ కానీ, Cautery పని చేయదు. మైక్రో ఇన్స్ట్రుమెంట్స్, ఈవెన్ బైపోలర్ సార్ సెడ్ Exactly. వెరీ అందరికి బైపోలర్ ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ ఈజీ బైపోలర్, కానీ మనం వాడే బైపోలర్ నాన్ స్టిక్ ఫైన్ ఉండాలి. సరే సర్జరీ ఎలా అలా చేసాము, పోస్ట్ ఆప్ అగైన్ వెంటిలేటర్, ఇంట్రాప్ కొన్నిసార్లు బీపీ తగ్గించమంటాం మనం, కొన్నిసార్లు పెంచమంటాం. ఇవన్నీ మేనేజబుల్ సర్జరీ తర్వాత పోస్ట్ ఆప్ లో ఐసీయూ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ మన అందరికి తెలుసు. పోస్ట్ మన సర్జరీ ఎంత బాగా చేసినా వెంటిలేషన్ పోస్ట్ ఆప్ సరిగ్గా చూసుకోకపోతే ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ గాన్. పోస్ట్ ఆప్ లో ఎంఆర్ఐ సిటీ మళ్ళీ అక్కడ లేదు, వేరే దగ్గర షిఫ్ట్ చేయాలనుకున్నా అదొక ఛాలెంజ్. రవి చెప్పినట్టు ఇవన్నీ విల్ యాడ్ అప్ ఈవెన్ మోర్ బర్డెన్ టు ద పేషెంట్, ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, ఎవ్రీథింగ్ ఇట్స్ అన్ బర్డెన్. మళ్ళీ చెయ్యొద్దని కాదు, ఇఫ్ ఇట్స్ వెళ్ళే. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇంతకుముందు మహబూబ్నగర్లో ఎప్పుడు న్యూరో సర్జన్స్ ఎవరు లేరు, ఇప్పుడు మహబూబ్నగర్లో మంచి సర్జన్స్ ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, వెల్ ఎక్విప్డ్, మన నిజామాబాద్ లో, హైదరాబాద్ లో ఏమేమి ఉన్నాయో అన్ని ఉన్నాయి అక్కడ. నావిగేషన్ ఉన్నాయి, మైక్రోస్కోప్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో డెఫినెట్లీ The cost, technology has developed over it. Now Made in India has made lot of technology available at the root level also. సరే ఇప్పుడు అంతా ఏఐ వచ్చేసింది. సో ప్రతి దాంట్లో ఏఐ ఇన్కార్పొరేటెడ్, ఆల్ ఇంజనీరింగ్స్లో అవ్వచ్చు, లేకపోతే అదర్ డిజైనింగ్స్లో అవ్వచ్చు, ఆర్కిటెక్చర్లో అవ్వచ్చు, మెడిసిన్లో కూడా, మెడికల్లో కూడా, ఎక్విప్మెంట్ డిజైనింగ్లో కూడా వచ్చేసింది. సో అలానే మనకి డయాగ్నోసిస్లో కానీ, ట్రీట్మెంట్ ప్లానింగ్లో కానీ ఏఐ ప్రజెంట్ ఏదైనా రోల్ ప్లే చేస్తుందా, లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా దాన్ని అడ్వాంటేజ్ రానిస్తుంది మీకు? There is already that. అంటే ఏఐ, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ ఇన్ ద డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్లో, డెసిషన్ మేకింగ్లో ఏదన్నా Sir, diagnosis, I think AI is going to take over because MRI studies కానీ, like the radiologist or neuroradiologist కి మిస్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది. సో దే ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అన్ అడ్జువెంట్ టూల్. సో వాళ్ళు ఏదైనా చిన్న ఫైండింగ్, ఇఫ్ దే ఆర్ ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హై వాల్యూమ్ సెంటర్స్, సమ్ టైమ్స్ ఏదైనా మిస్ అవుతుంది అంటే ఏఐ విల్ అలర్ట్ దెమ్ దట్ ఇది మిస్ అవుతుందని. ఇది ఆల్రెడీ ప్రాక్టీస్లోకి హై వాల్యూమ్ సెంటర్స్లో చాలా సెంటర్స్లో వచ్చేసింది. సో దట్ ఈస్ వన్ వే వేర్ డయాగ్నోసిస్ ఇస్ బికమింగ్ వెరీ నీట్. Second thing, AI is rampantly coming into intraoperative technology. Intraoperative technology ante right now when whatever navigation systems that we are using, the next generation of navigation systems are already showcased in conferences, which they haven't come into the practice yet. But dantlo real time changes, like if we are putting
some sir annattu ultrasound toti we are right now we are using the brain shift. Without ultrasound, can we do it with cameras that are monitoring the some intraoperative lopalke camera chuskuntu, where surgeons eyeglasses low or something, they are incorporating cameras and they are able to do it. So that is one thing, high end. And second thing, AI is helping getting this technology into cheaper areas, wherein navigation is such an expensive or a bulky equipment that it can't be shifted to smaller places. So I saw one new AI technology, which is basically just an iPad, which is scanning the head, Skia. and then they are using VR goggles, wherein they are ilanti mobile technology. So this mobile technology can now be used in smaller centers. So AI is going to help reduce the cost also. Reducing the cost and easily available to Easily availability. రూరల్ ఏరియాస్లో Yes. ప్రతి న్యూరో సర్జన్స్కి డివైజెస్ దాని ట్రైనింగ్ అని ఉంటే Then training and everything. కమింగ్ నెక్స్ట్ ఇయర్ 5 yearsలో దాని ట్రెండ్ Yes. So the trend will come. It will make cheaper technologies cheaper. But finally, I think AI also is helping in getting newer molecules to public faster. At the end of the day, you have to decide. Yes, As it is the we who are radiologist- going to do the surgery. They are the radiologist writes, na? Clinical correlation. కోరిలేట్ Correlate. So, అండ్ ఏ తోటి ఈవెన్ బయాప్సీస్ ఆల్సో ఆల్రెడీ ఏజ్లో యూ కెన్ సీ ఆల్ ఎండోస్కోపిక్లో ద మూమెంట్ యూ డూ ఎండోస్కోపీ అక్కడే డయాగ్నోసిస్ రియల్ టైంలో డయాగ్నోస్ అయిపోతుంది టిష్యూ ఏదనేది. సో ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆల్సో Yes, it ద is there మూమెంట్ యూ actually. రిమూవ్ One tool is there. They took Yeah, it's already one there. It's already Yeah, there. one of the- Convivo అని చెప్పి వచ్చింది tool ఒకటి. It's not there in India yet. Convivo అని చెప్పి Zeiss వాళ్ళది. So basically you take a biopsy and then there is a machine, just you can just put it on that, immediately it it is will go there and going. they'll process and within They'll process 15 minutes will within come to 15 know. minutes, they're సో giving దట్ you విల్ diagnosis. డెఫినెట్లీ Something like intraoperative squash. ఇంట్రాపరేటివ్ స్క్వాష్. ఇంకోటి ఏంటంటే ఎండోస్కోపిక్స్లో నౌ దే అంటే ఐఐటి బాంబే ఇస్ కమింగ్ అప్ విత్ ట్యూమర్ రిసెక్షన్ మార్జిన్. ఆ గ్లూ వేసినప్పుడు దట్ కెమెరా అంటే ఓవర్ 1000 సర్జరీస్ అందరం ఇఫ్ వి షేర్ అవర్ దట్ ఇక్కడ ఏఐ విల్ రికగ్నైజ్ ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎడిమా ఉన్నా, ఈ ప్యాటర్న్ ఆఫ్ ఫ్లోరసిన్ ఉన్నా, సో యూ హ్యావ్ టు రిసెక్ట్ దట్ ఆల్సో, which we doesn't see with our eyes. And as we already know, medulloblastoma is established now, radiomics and WNT, SHH. So because of information given to machine learning, so because that is very important of volume center. Volume center ఏం చేస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ ట్యూమర్, ఈ సైజు, ఈ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్, ఈ ఏజ్ గ్రూప్ ఇందులో పెట్టేసినప్పుడు ఆన్ ద లైన్ ఇంకో 20 yearsకి ఇట్ ఆల్రెడీ షో ఇంకా ఇంతకుముందు ఇలా అయ్యింది, సో యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ అప్రోచ్ టు దిస్ పేషెంట్. సో ఇట్ కమ్స్ నౌ పేషెంట్ స్పెసిఫిక్ దాన్ బ్రాడ్ స్పెక్ట్రమ్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 అట్లా కన్నా. మన న్యూరో సర్జన్కి ఎన్ని కష్టాలు వచ్చాయి కదా. అండ్ ఆల్సో ఒక బ్రెయిన్ ట్యూమర్ తప్ప మిగతా అన్ని వచ్చినాయి. కాదు, ఇవన్నీ నేర్చుకోవాలి, ఇంటర్ప్రిట్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, పెద్ద ఫైనల్ నువ్వే సర్జరీ చేయాలి. And finally it's becoming a challenge also, sir, because what. because all patient this ki- technology, I've seen that people who are installing this technology in our hospitals, they themselves do not have enough knowledge to explain us. Correct. They will have one person who will be సర్జరీ roaming. చేసిన తర్వాత పోస్ట్ ఆప్ వచ్చే బర్డన్ కానీ పోస్ట్ ఆప్ వచ్చే డెఫిసిట్స్, ఈవెన్ డెత్, అది వచ్చిన బర్డన్ కూడా మనమే క్యారీ చేయాలి. అందుకనే చెప్పాను మనమే కదా. బ్లేమ్ చేస్తాం. అందుకే నీకు లయన్స్ హార్ట్ ఇచ్చారు. పల్స్ బీట్ మనకే రికార్డ్ చేసి కూడా. ఇప్పుడు ఏంటి ఏ తోటి ఈవెన్ ఐఐటీలో నేను ఏ కోర్స్ చేస్తున్నప్పుడు దేవర్ ఇంటూ సమ్ అంటే నెక్స్ట్ జనరేషన్లో వైల్ యూఆర్ ఆపరేటింగ్ ఇట్ విల్ గివ్ లేబుల్స్ అంట. దిస్ ఇస్ అన్ ఆర్టరీ, దిస్ ఇస్ అన్ వెసల్, వేర్ అంటే ఆపరేట్ సర్జరీ చేస్తున్నాం మన టెక్స్ట్ బుక్లో ఎలా చూస్తామో ఇన్ ఫ్యూచర్ విల్ సీ ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. Also recently we have done one ఆర్టరీ, workshop. వెయిన్స్ అన్ని నీట్గా వర్క్షాప్లో పర్టికులర్ ట్రాన్స్పినాడర్లో మనం హౌ టు నావిగేట్ త్రూ ద నోస్ ఎట్లా కనిపిస్తుందని ఆ 3D మోడల్ ఒకటి వన్ ఆఫ్ అవర్ టీమ్మేట్ హ్యాస్ ట్రైడ్ విత్. That is something very very important, sir. So I think before AI going is augmented reality. augmented reality exactly you have a mental 3D picture yes. that yes మనకు the anatomical landmarks and all these things. I've used that Augmented augmented also reality. use that AR. Training it is helping us. Augmented AR reality. glasses దాన్ని తోటి augmented reality on the left అంటారు. side you will get an MRI pictures, main picture లో microscopic picture, right side you want any literature, everything reports, everything will be This is overlay. That picture you can overlay on Overlay the on the intraoperative. అంటే కమింగ్ నెక్స్ట్ 5 yearsలో ఏఐ వల్ల కొత్త కొత్త టెక్నాలజీ చీపర్ కాస్ట్ వచ్చి అవైలబిలిటీ అందరి న్యూరో సర్జన్స్ అవైలబిలిటీ వచ్చినప్పుడు
క్వాలిటీ ఆఫ్ సర్జికల్ రిసెక్షన్ అవుట్కమ్ అంతా కూడా పేషెంట్స్కి అల్టిమేట్గా పేషెంట్స్కి బెనిఫిట్, మనకు కూడా సర్జికల్ ఇది ఈజీ అవుతుంది ఏ వల్ల వచ్చే అవకాశం. సరే అసలు ఈ ప్యానెల్ డిస్కషన్ ఏంటంటే ఈరోజు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల ఉన్నటువంటి మిత్స్, ఆ డౌట్స్ పేషెంట్స్కి. ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్ రాగానే ఇంక లైఫ్ అయిపోయింది, మేము ట్యూమర్ రాగానే లైఫ్ అయిపోయింది అనుకుంటారు. సరే మనం తర్వాత సర్జరీ చెప్దాం అనుకుంటే ఆ సర్జరీ తర్వాత అయినా మళ్ళీ అల్టిమేట్గా చనిపోవాల్సి వస్తుంది వీళ్ళని త్వరగా, లేకపోతే వితౌట్ సర్జరీకి వెళ్ళకుండా ఈయన ఎంతకాలం బతుకుతాడు. ఇట్లాంటి మిత్స్ కొన్ని ఉంటాయి సార్. ఫైనల్గా మనం ఈ డిస్కషన్స్లో, ఈ ప్యానల్ డిస్కషన్ పబ్లిక్కి మనం చెప్పబోయే మెసేజ్ ఏంటి, టేక్ హోమ్ మెసేజ్? బ్రెయిన్ ట్యూమర్ రాగానే అంత కంగారు పడద్దు, సో వాట్ ఆర్ ద ఇండికేషన్స్ అనేది మీరు పబ్లిక్కి ఎలా చెప్తారు? బ్రెయిన్ ట్యూమర్ రాగానే మనం భయపడాల్సిన పనేం లేదు. ఆ ట్యూమర్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఇప్పుడున్న అవైలబుల్ ఉన్న టెక్నాలజీతో కానీ స్కిల్స్తో కానీ మనం హ్యాపీగా దాన్ని మేనేజ్ చేయొచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి కాబట్టి మనం ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రతిదానికి ఇప్పుడు అన్ని క్యాన్సర్స్కి మెడిసిన్స్ వచ్చినట్టు బ్రెయిన్ క్యాన్సర్కి అంతగా లేవు, బట్ దట్ ఈస్ స్టిల్ ఎవాల్వింగ్. మనం భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. సర్జరీ అవసరం ఉంటే సర్జరీ చేసుకుంటే తర్వాత రేడియేషన్ ఉంది, కీమోథెరపీ ఉంది, రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో మనం భయపడాల్సినంత పని ఏమాత్రమూ లేదు. సో ఇలాగ అసలు బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయడం? ప్రతి తలనొప్పి అనేది కూడా బ్రెయిన్ ట్యూమర్ ఏం కాదు. హెడేక్ ఉన్న ప్రతి పేషెంట్స్కి స్కాన్లు చేయాల్సిన అవసరం లేదు. సర్జరీ చేసుకున్న వెంటనే ఆయన లైఫ్ అవుట్కమ్ కానీ ఇమ్మీడియట్గా సైకలాజికల్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా కూడా బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కాస్ట్ తగ్గి అవైలబిలిటీ కూడా పెరిగి పేషెంట్ అవుట్కమ్ అంతా కూడా పెరుగుతుంది అనేది ఈ ప్యానల్ డిస్కషన్లో తెలిసినటువంటి కొత్త విషయాలన్నీ కూడా ప్రజలకి కూడా మనం ఈ ఛానల్ ద్వారా, ఐ డ్రీమ్ మీడియా ఛానల్ ద్వారా అండ్ గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ ప్యానల్ డిస్కషన్ ద్వారా పబ్లిక్కి తెలియజేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ టు ప్రతాప్ సార్, వెరీ థ్యాంక్ యూ సార్. నమస్తే కళ్యాణ్ సార్. బిఫోర్ క్లోజింగ్, బర్డన్ ఆఫ్ డిసీజ్ గురించి మనం మాట్లాడుకున్నాము. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్, బర్డన్ ఆఫ్ డిసీజ్ టేకెన్ బై ద డాక్టర్స్. సర్జన్స్ ఎంత అంటే పేషెంట్ సర్జరీ ఎంత బాగా అయితే పేషెంట్ వాళ్ళు ఎంత ఆనందపడతారో మనం అంతే ఆనందపడతాము. బ్యాడ్ అయినప్పుడు ఆ బాధ ఒక సర్జన్ భరించే బాధ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, ఇంట్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో తెలుస్తుంది. దాని తర్వాత ఆ రోజు నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ స్కాన్ అయ్యేంత వరకు భయంగానే బతుకుతాము. ఐ థింక్ ఎవ్రీ వన్ వుడ్ ఫేస్ దట్ ప్రాబ్లమ్. ఐ థింక్ దర్ షుడ్ బి సెంటర్స్. మనం కూడా డాక్టర్స్ కి how to combat that. Come back. Everyone would face the problem, but nobody would talk about life it. expectancy comparatively same parameters, risk factors ఉన్న నార్మల్ ఇండివిజువల్ కి న్యూరోసర్జన్ అసలు డాక్టర్స్ కి తక్కువ, దాంట్లో న్యూరోసర్జన్ ఇంకా తక్కువ ఉందనేది మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ న్యూరోసర్జన్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. అందరు న్యూరో సర్జన్స్ కి దే విల్ హావ్ సమ్ నెక్ బ్యాక్ పెయిన్ ఇష్యూ, సర్వైకల్ డిస్క్ ఇష్యూస్, లంబార్ డిస్క్ ఇష్యూస్. సో ఐ థింక్ సైకలాజికల్ ఇష్యూస్ డాక్టర్స్ ఆల్సో కూడా Gautam Neuro Care, I want Gautam Neuro Care to take over this another discussion on and also should provide rehabilitations every month. Exactly. How to burn out. I mean, you have a burnout anytime. A burnout etla manam One more no, it's called trauma to the neurosurgeon. One more thing, trauma faced by a neurosurgeon. because of the significant burden of brain cancer in this one, the world also organizes one day particularly like a brain tumor awareness day and June 8th organized chestaru. It is taken as a program to spread awareness among all the people of the world, and this time they started a theme called Closer Look. See, early diagnosis can prevent the devastating thing. I just like to say this sentence before I conclude. Thank you everyone. Thank you Kalyan sir, Thank you sir, thank you Raghavendra sir, thank you Ramesh sir, thank you Vamsi brother, thank you sir, thank you sir.